నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఆగిపోతారు. అదే ఆత్మని అనుకుంటూ ఉంటారు. ఇలా ఉంటుంది. అత్యంత సూక్ష్మమైనది అవిజ్ఞేయం. అంటే పొందడం కష్టమన్నాడే తప్ప అది పొందలేనిదని కాదు. దీని ఉద్దేశం పొందలేనిదని కాదు, పొందడం మహా కష్టం. అంత తేలిక కాదు ఆత్మతత్వము. ఆకాశాన్ని అరచేతిలో పట్టగలమా? అంతకంటే సూక్ష్మమైనటువంటి పరమాత్మని నువ్వు ఎలా తెలుసుకోగలవు? అందుకు ఇక్కడ సూక్ష్మత్వాత్ అవిజ్ఞేయం. పైగా దూరస్థంచ అంతికేచ తత్. దూరస్థంచ అంతికేచ తత్. దూరమున్నది అదే, దగ్గరున్నది ఇదే. ఇది కూడా ఇందాక చదివిన ఈశావాస్యోపనిషత్ మంత్రంలోదే. తద్దూరే తద్వదంతికే. అది దూరంగా ఉన్నది అదే, దగ్గరగా ఉన్నది అదేట. దూరంగా ఉన్నది అది, దగ్గరగా ఉన్నది అని ఎందుకన్నాడు? ఎవరికి దూరం, ఎవరికి దగ్గర? మనకి ప్రహ్లాద్ చరిత్రే మొత్తం భగవద్గీతకి ఎగ్జాంపుల్ అండి. ప్రహ్లాద్ చరిత్రలో ఇద్దరిని పెట్టాడు క్యారెక్టర్స్ని. ఎంత అద్భుతంగా పెట్టాడు. ఒకడు పచ్చి భౌతికవాది, ఒకడు ఆత్మతత్వవాది. సర్వవ్యాపకమై ఉన్నది ఆత్మ అన్నాడు. వాడే విష్ణు భక్తుడు. విష్ణు భక్తుడు అంటే అర్థం ఏంటి? సర్వవ్యాపకమై ఉన్న ఆత్మయే తప్ప మరొకటి ప్రపంచంలో లేదు అన్నాడు. మరి ఇన్ని ఉపాధులు, ఇన్ని క్షేత్రాలు కనిపిస్తున్నాయంటే క్షేత్రాలుగా కనిపించుతూ వాటి యందు భాషిస్తున్నారు. అదే గనక ఇక్కడ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రాన్ని విడిచిపెట్టి పారేయమని చెప్పలే. క్షేత్రమయందు ప్రకాశిస్తున్నది క్షేత్రజ్ఞుని వెలుగే అని తెలుసుకుని క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రాన్ని కలిపి ఒకే పరమాత్మగా చూడమని చెప్తున్నాడు. ఇక్కడ ప్రపంచాన్ని నిరసించమని చెప్పదు భగవద్గీత. ప్రపంచాన్ని కూడా పరమాత్మమయంగా దర్శించమని చెప్తుంది భగవద్గీత. అది దాని యొక్క సారాంశం. అది చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు క్షేత్రంలో తన్మయమైపోయి ఇదే సర్వం అనుకుంటున్నావు కానీ క్షేత్రంలో వెలిగే పరమాత్మ వెలుగును చూస్తూ సర్వము ఆయనే అన్నప్పుడు నీ పనికిమాలిన అహంకారం పరమాత్మ లీనమై సర్వ జగత్తులో ఆయన వెలుగునే భాషిస్తావు. వాడి ప్రపంచమంతా ఈశ్వర లీలగా, ఈశ్వర విభూతిగా దర్శనమిస్తుంది. కనుక ప్రపంచంలో జరిగే సర్వ వ్యవహారములు ఈశ్వరుని యొక్క లీల, ఈశ్వరుని యొక్క విభూతి. విభూతి యందు లీల యందు ఎవరున్నారు? ఆయనే ఉన్నాడు కదా. అందుకే లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాలు చెప్పింది ఇదే విషయం. ఆయన యొక్క లీల, ఆయన యొక్క విస్తారమైన జగత్తంతా కూడా విస్తారమైన జగత్తు యందని భాషిస్తున్నాడు. అయితే ఈ హిరణ్యకశిపుడు అనేవాడికి ఎక్కడ వెతికినా కనబడలేదండి ఆయన. ఈయన ఎక్కడున్నా ఆయనే కనబడుతున్నాడు ప్రహ్లాదుడికి. ఎక్కడైనా ఆయన కనబడుతున్నాడు ప్రహ్లాదుడికి. ఎక్కడ వెతికినా కనబడలేదు హిరణ్యకశిపుడికి. రెండు చూపిస్తున్నాడు చూడండి. జాగ్రత్తగా ఆలోచిస్తే అందులోనే మొత్తం ఉంది. ఆశ్చర్యపోతున్నాడు ప్రహ్లాదుడు. అదేంటి పిచ్చి నాన్న, అంత ఆయనే ఉంటూ ఉన్నా నువ్వు లేడంటావు ఏంటంటాడు ఆయన. ఆశ్చర్యపోతాడు ఈయన ఆశ్చర్యపోతాడు. లేని వాడిని ఉన్నాడంటావు ఆయన ఆశ్చర్యం. వాడు ఆశ్చర్యం వాడిది, వీడి ఆశ్చర్యం వీడిది. అందుకు హిరణ్యకశిపుడికి అది అవిజ్ఞేయం. వాడికది దూరస్థం. వాడికి దూరస్థం. ఎందుకంటే వాడు ఉపాధుల్ని భిన్నములుగా చూడడం అలవాటైపోయింది. అది చెప్తున్నాడు. మీరు నేనని మతి భ్రమణంబుల భిన్నులై ప్రవర్తిల్లక. ఈ మహర్షులు ఉన్నారే, భాగవతంలో ఒకటి భగవద్గీతలో ఒకటి చెప్పరు. రెండు చోట్ల ఒకటే చెప్తారు. వాళ్ళు అదే చెప్తారు. అందుకే అది చెప్పిన ఇదే చెప్పిన మనం ఇదే చెప్తాం. అది చెప్పడానికి అది రచించాడు, ఇది రచించాడు ఆయన. పుస్తకాలు పేర్లు మారే కానీ రెండిట్లో భగవానుడే ఉన్నాడు కదా. అది భాగవతం, ఇది భగవద్గీత. రెండు భగవంతుడివే. ఇక్కడ ఈ భగవానుడు చెప్తున్న ఈ మాటలో ఏంటంటే ఎవడికి దూరం, ఎవడికి దగ్గర. అదే దూరంగా ఉంది. దూరస్థంచ అంతికేచ తత్. దూరంగా ఉంది అనొచ్చా అంటే నిజంగా అంతటా అది ఉన్నప్పుడు దూరంగా ఉంది అనొచ్చా అంటే మరి అంతటా ఉన్నప్పుడు కొందరు తెలుసుకోలేకపోతున్నారు కదా. కనుక వాళ్ళకది దూరంగా ఉంది. అది అంతటా ఉన్నదని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళకది దూరముగా ఉన్నది. ఎందుకంటే అత్యంత సూక్ష్మమైన తెలుసుకోలేని వాళ్ళకి అది దూరముగా ఉన్నది. హిరణ్యకశిపుడికి విష్ణువు దూరంగానే ఉన్నాడు. ప్రహ్లాదుడికి ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాడు. అంతేగాని కష్టపడి బాధపడుతున్నప్పుడు నారాయణ అని పిలిస్తే వచ్చి రక్షిస్తాడు అనుకోలేదు ప్రహ్లాదుడు. ఎప్పుడు అంతికే దగ్గరే ఉన్నాడు ఆయన. అన్ని చోట్ల ఆయన సర్వమున్నతం దివ్య కళామయం. ఆ స్థితి అది. ఇందుగలడందు లేడని మాట మనకి నాటకాల్లో ప్రహ్లాదుడు చదివే పద్యం కాదండి. అది ఇంత లోతుతో చెప్తున్నటువంటి మాట. ఇక్కడ భగవద్గీత సరిగ్గా అర్థమైతే ఇందుగలడందు లేడని అర్థమవుతుంది మనకి. సర్వము విష్ణువే. ఆఖరికి విష్ణు ఉన్నాడా లేడా అని అడిగే నాన్న, అలా అడిగే నీలో ఉన్న బలం కూడా ఆయనే అన్నాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు. అక్కడ కూడా చెప్పాడు. నాలో ఒక విష్ణువు, నీలో ఒక విష్ణువు ప్రత్యేకించలేడు. అందరిలో ఒకటే. త్వయి మయిచ అన్యత్ర ఏకో విష్ణువు వ్యర్థం కుప్యశమయ్య సహిష్ణు. నీలో నాలో మరో చోట, అన్ని చోట్ల ఒకే విష్ణువు ఉన్నాడే. అనవసరంగా నా మీదకి ఎందుకు కోపం అన్నారు శంకరుల వారు భజగోవింద శ్లోకాల్లో. అంతటా ఒకే విష్ణువు. ఆ సర్వం భూతాని భువనాని విష్ణువు, గిరయశ్చ విష్ణువు, వనశ్చ విష్ణువు, జలేచ విష్ణువు, స్థలేచ విష్ణువు. సర్వము విష్ణువే. అంటే జలము, స్థలము, అరణ్యమనము భిన్న ఉపాధులు చూస్తున్నాం. కానీ భిన్న ఉపాధులు ఎంత అభిన్నంగా వ్యాపించినటువంటి వాడు ఆయన.
కనుక భిన్న భిన్న ఉపాధుల్ని చూస్తున్నప్పటికీ వాటి యందు ఆయనే ఉన్నప్పుడని చూసేటప్పుడు భిన్న ఉపాధులు మనల్ని ఏమి బాధించం. అంటే అందులో ఉంటున్న ఏకత్వాన్ని చూడడం. అందుకు అలా చూసేవాడికి ఆయన దగ్గర, అలా చూడలేని వాడికి ఆయన దూరం. అందుకు అతి దగ్గరైన వస్తువే అతి దూరంగా ఉన్నటువంటిది. అందరూ ఆయన వల్లే బతుకుతున్నాం, ఆయనతోనే ఉంటున్నాం, ఆయనలోనే ఉంటున్నాం, ఆయన వల్లే ఉంటున్నాం. కానీ ఆయన ఉన్నాడని స్పృహ ఎవడికి లేదు. అదే అక్కడ చెప్పడం ఏంటంటే అంత దగ్గరైన వాడు అంత దూరమైన వాడు ఆయనే. ఇందులో మరొక అర్థం ఏంటంటే నీకు అతి సమీపంలో ఉందనుకున్న దానిలోనూ ఆయనే ఉన్నాడు, నీకు అతి దూరంలో ఉందనుకున్న దానిలోనూ ఆయనే ఉన్నాడు. మనం మన ఉపాధుల దృష్టితోనే చూస్తేనే దూరము దగ్గర, అంతే కదండి. మన శరీరంకి ఒక పరిమితి ఉంది కనుక మనం అన్ని చోట్ల ఉండలేం కనుక శరీరానికైతే పరిమితి ఉంది, లోపల ఉన్నవాడికి ఏమో పరిమితి లేదు, వాడు అన్ని చోట్ల భాషిస్తున్నాడు. శరీర దృష్టితో చూస్తే దూరము దగ్గర అనేది అక్కడ ఏర్పడుతున్నది. దూరము దగ్గర అనేటువంటి రెండు సాపేక్షాలు ఉన్నాయే, ఆ రెండిటి యందు కూడా ఆయనే ఉన్నాడయ్యా. అతి దూరంగా ఉందన్న వస్తువులోనూ ఆయన ఉన్నాడు, అతి దగ్గరలో ఉన్న వస్తువులోనే ఆయన ఉన్నాడు. అందుకే ఈ సత్యం తెలిసిన వాడు పరతత్వం కోసం ఎక్కడికో దూరంగా వెళ్ళాలనుకోట్టవాడు. ఎందుకంటే ఎంతటైనా ఆయన ఉన్నాడు. మనకు కథ చెప్తూ ఉంటారు, కస్తూరి మృగానికి కడుపులోనే వాసన ఉంటుందిట. దానికి అసలు ఆ కస్తూరి అనే ద్రవ్యం దాని నాభిలోనే ఉంటుందిట. అది పక్వానికి వచ్చేప్పటికి వాసన వస్తుంటుందిట. అది అడవిలో తిరగడం మొదలు పెడుతుంది. వాసన ఎక్కడి నుంచి వచ్చిందా అని మొత్తం తిరుగుతుంటుంది, అది అడవంతా తిరుగుతుంటుంది. తీరా చూస్తే దాని నాభిలోనే ఉంటుంది అది. అదేవిధంగా అంతా తిరుగుతాం కానీ అంతటినీ భాషింపజేసేది నీలో ఉన్న వెలుగే అంతటినీ భాషింపజేస్తున్నది. అది తెలుసుకోవడమే అత్యంత కష్టసాధ్యం. దాన్ని తెలుసుకోవడానికి జ్ఞానం అనే మార్గం ముందు చెప్పేశాడు ఆయన. అక్కడ మార్గం చెప్పాడు, ఇప్పుడు లక్ష్యం చెప్తున్నాడు. కనుక ఈ లక్ష్యంలో తెలిసిపోతున్నట్టు కనిపిస్తున్నా తెలియడం లేదే అని సందేహం ఉండడం సహజం. దానికోసం సాధన గట్టిగా అవసరము. అందుకే చెప్తే తెలిసిపోయేది కాదు, చెప్పడం సాధనకి ప్రేరణ అని మనం అనేక మార్లు చెప్పుకున్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకుంటూ దూరస్థంచ అంతికే చ తత్ అని స్పష్టం చేస్తున్నాడు. ఇందులో మీరు మళ్ళీ చూస్తే చిట్ట చివరికి వచ్చేటప్పటికి సూక్ష్మత్వాత్ ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు మొట్టమొదటి చెప్పిన అనాదిమత్ పరం బ్రహ్మ అనే అవ్యక్తమైన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఈ మధ్యలో మాత్రం అన్ని కాళ్ళు అన్ని చేతులు ఆయనవే, ఈ మధ్యలో మనకు బాగుంటుంది. అన్ని కాళ్ళు అన్ని చేతులు ఆయనవే అనేది మనకు అర్థమవుతుంది, ఎందుకంటే కాళ్ళు చేతులు కనిపిస్తున్నాయి కనుక. కానీ అవ్యక్తము అసక్తము అదేవిధంగా దూరంగా ఉన్నది అదే, దగ్గర ఉన్నది అదే, సూక్ష్మత్వాత్ అవిజ్ఞేయం అంటే కొంచెం అందకుండా కనిపిస్తున్నది, అవునా లేదా? కానీ ఈ కనిపించేటువంటి జగత్తుని బట్టి కనిపించిన దాన్ని తెలుసుకోవాలి. అది దీనిలో చెప్పదలుచుకున్నది పరమాత్మ. ఈ పానీ పాదములు ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే ఈ కనిపిస్తున్న వీటిని బట్టి కనిపించిన వాడిని చూడు అన్నారు. ఇక్కడ సృష్టి ఎందుకుందయ్యా అంటే సృష్టికర్తను తెలుసుకోవడానికి ఉందిటండి. సృష్టి ఎందుకుందంటే సృష్టికర్తను తెలుసుకోవడానికి ఉందిట. మరి ఇంత సృష్టి ఉందంటే ఎవరి వల్ల ఉందని ఫస్ట్ వేసుకో నువ్వు. ఒక ఆఫీస్ నడవడానికి దానికి అధికారం లేకపోతే నడవదే, మరి సృష్టి నడవడానికి సృష్టికర్త లేకపోతే ఎలా నడుస్తుంది? కనుక ఇంత సృష్టి ఎందుకుందంటే సృష్టికర్త కూడా ఉన్నాడని తెలియడానికి. మనకి చెట్ల ఆకులు కదలిక బట్టి గాలి అనేది ఒకటి ఉందని తెలుస్తుంది. అలాగే విశ్వము యొక్క చలనం బట్టి కదిలించేవాడు కూడా ఉన్నాడని తెలుసుకోవాలి. అందుకు ఈ కనబడే వాటిని కూడా చూపిస్తున్నాడు. కనబడే జగత్తులో కనబడిని ఆయన కదలికలు ఎలాగున్నాయో చూస్తూ కనబడే వాటన్నిటి యందు ఉంటూ ఈ భౌతికానికి కనబడిన వాడెవడో వాడిని తెలుసుకోవడానికి చెప్తున్నారు. ఇలాగ మనకి సగుణమైన జగత్తు యందు భాషించేది అంతా నిర్గుణుడైన ఆ పరమాత్మ యొక్క లీలా విలాసమే, విభూతియే. ఈ రెండింటిని చూపించడంతో భగవంతుడు మనకు దగ్గరవాడు అనే దాన్ని ఇందులో ప్రకటిస్తున్నాడు. అంత స్పష్టంగా ఇందులో వివరించి అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం ఇంకా స్పష్టం చేస్తున్నాడు. అంతా ఒకటే అంటున్నారే, మరి నేను వేరు నా పక్కవాడు వేరు, ఇంకెక్కడో ఉన్నవాడు వాడు వేరు, ఇలా వేరు 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 కనిపిస్తుంటే అంతా ఒకటే అంటే ఎలా కనిపిస్తుంది అయ్యా అంటే దానికి చెప్తున్నాడు అవిభక్తంచ భూతేషు. భూతేషు అంటే భూతముల యందు, మళ్ళీ బహువచనం ప్లూరల్ టెన్స్. భూతముల యందు ఇది ఎలా ఉందంటే అవిభక్తం, విభాగం కాకుండానే ఉంది. అన్నిటి యందు విభక్తంగానే, విభక్తం కాకుండానే ఉంది, అన్నిటి యందు ఇది వ్యాపించిపోయింది. అయినప్పటికీ విభక్తమివచ స్థితం. విభక్తమివ అంటే వేరైన దాని వలే ఉన్నది, వేరైన దాని వలే ఉన్నది. ఎందుకంటే ఎవడికి వాడు మాట్లాడుకుంటే అంతా ఒకటే అన్నాం కానీ వాడు వేరు నేను వేరు. వాడికి ఆకలి వేస్తుందిగా నాకు ఆకలి వేయడం లేదు. అటువంటిప్పుడు వాడు నేను ఒకటే ఎలా అవుతాం? వాడిలో ఒక ఆనందకరమైన స్థితి ఉంది, నాలో దుఃఖకరమైన స్థితి ఉంది, మరి వాడు నేను ఒకటి ఎలా అవుతాం? అయ్యా ఇవన్నీ క్షేత్రాలు ముందే చెప్పేశాడు. ఆనందము దుఃఖము ఆకలి దప్పిక ఇవన్నీ క్షేత్ర వికారాలు. క్షేత్ర వికారాలు బహు, కానీ ఆకలి వేసేవాళ్ళు ఆకలి వేయని వాళ్ళు ఉన్న చైతన్యం మాత్రం ఒక్కడే కదా. ఆ విషయంలో అవిభక్తం, అది అందరిలో సమముగా ఒకటిగానే ఉన్నది. కానీ ఆ దృష్టితో అవిభక్తం, ఉపాధుల దృష్టితో విభక్తం.
అనుక విభక్తము వలే కనిపిస్తున్నది, విభక్తము వలే కనిపిస్తున్నది కానీ అంతటా ఉన్నది ఒక్కటే. ఇందాక మనం చెప్పిన తరంగాల సముద్ర ఉపమానమే అలా కంటిన్యూగా తీసుకెళ్తూ ఉండాలి. విడివిడి తరంగాలు చూస్తుంటే ఎన్ని తరంగాలు అంటాం. తరంగాల దృష్టితో విడివిడి అయినప్పటికీ అన్నిట్లో జలం మాత్రం ఒక్కటే కదా. అదేవిధంగా నీలో, నాలో, నీకు నాకు మధ్యలో ఉండే గ్యాప్లో ప్రతి అణువులో అంతటా 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 ఒకే పరమాత్మ. యోగికి అది తప్ప మరి ఏది కనబడదు, మనకు అది తప్ప అన్నీ కనబడతాయి. అంతే తేడా. అందుకే ఇక్కడ వివరంగా దాన్ని తెలియజేస్తూ భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. ఇక్కడ విభక్తమివచ స్థితిని ఎందుకన్నారంటే దేహేష్వేవ విభావ్యమానత్వాత్ అన్నారు. ఇక్కడ దేహముల యందు అదే భాషించుతున్నది గనక దేహముల దృష్టితో చూస్తున్నప్పుడు విభక్తము వలే కనిపిస్తూ ఉన్నది అని చెప్తూ, అదే భూత భర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. మనం దూరంగా వ్యాఖ్యానించుకోకూడదు. కృష్ణ పరమాత్మ చెప్పిన మాటని యథాతథంగా తీసుకుంటే మనకి కళ్ళు విచ్చుకుంటాయండి. ఇంతవరకు మనకి చెప్తున్న దానిలో అర్థమైంది ఏమిటి? ఈ శరీరమునందు భాషించేవాడు ఆయనే 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 అని చెప్తున్నాడే, ఆయనే భూత భర్తృచ గ్రసిష్ణు ప్రభవిష్ణు తత్ ఇది జ్ఞేయం. అతడే భూతములకు భర్త, అతడే ప్రభవిష్ణువు, అతడే గ్రసిష్ణువు. గ్రసిష్ణు, గ్రసిష్ణు అంటే మింగేసేవాడు అని అర్థం. ప్రభవిష్ణు అంటే సృష్టించేవాడు, భర్త అంటే పోషించేవాడు. అన్నప్పుడు ఏమైంది? సృష్టి స్థితి లయములు మూడు చేసేది ఆయనయే అన్నాడు. అంటే నీలో ఎవడైతే భాషిస్తున్నాడో వాడే సృష్టి స్థితి లయములు చేస్తున్నాడు అనే కదా అర్థం. అంటే సృష్టి స్థితిములు చేసేవాడిని ఏమంటారు? మన పురాణ పరిభాషలో, వేదాంత పరిభాషలో ఈశ్వరుడు అంటారండి. ఈశ్వరుడు ఆయనే. ఆయనే జీవుడి యందు భాషిస్తూ ఉన్నాడు. జీవుడు వలే విభక్తమివా అన్నప్పుడు జీవుని వలే భాషిస్తున్నాడు అని అర్థం తీసుకుంటే, జీవుని వలే భాషించేది ఎవడు? ఈశ్వరుడే. ఇప్పుడు జీవేశ్వర ఐక్యం ఎంత స్పష్టంగా చెప్పబడుతున్నదో చూడండి. అందుకు ఈ ఆత్మానాత్మ వివేకం మనం చేసుకుని క్షేత్రమును సరిగ్గా విడదీసుకుని క్షేత్రజ్ఞుని సరిగ్గా విడదీసి చూడగలిగితే, విడదీసి అంటే పారేసి అని అర్థం కాదు. మళ్ళీ మళ్ళీ ఆ మాట మొదటి నుండి చెప్తూ ఉన్నాం. విడదీసి అంటే క్షేత్రముల నుంచి క్షేత్రజ్ఞుడిని విడదీసి అంటే క్షేత్రాలన్నీ పారేసి క్షేత్రజ్ఞుడు మిగిలిపోయాడండి అన్నం కాదు. ఇక్కడ క్షేత్రములు యందు భాషిస్తున్న క్షేత్రజ్ఞుణ్ణి జాగ్రత్తగా చూస్తూ, ఈ వికారాలన్నీ క్షేత్రములు కానీ ఏ చైతన్యం ఉండడం వల్ల వికారాలు కలిగిస్తున్న చైతన్యానికి ఏ వికారము లేదు అని తెలుసుకుంటే, వికార సహితుడైనప్పుడు ఆ క్షేత్రజ్ఞుడినే జీవుడన్నాం, వికార రహితుడిని తెలుసుకున్నప్పుడు ఆ క్షేత్రజ్ఞుడినే పరమాత్మ అన్నాం. ఇప్పుడు తెలిసిపోయింది కదా. అప్పుడు వాడు అన్ని చోట్ల ఉన్న వాడే గ్రసిష్ణు, భూతభర్తృ, ప్రభవిష్ణు, సృష్టి స్థితిలయ కారకుడు అన్నప్పుడు ఐక్యం, జీవేశ్వర అభేదాన్ని ఎంత చక్కగా స్పష్టంగా తేటగా అరటిపండు ఒలిచినట్లు చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఇంతవరకు మనకి పరమాత్మ మళ్ళీ ఈ జగత్తులో సృష్టి స్థితిలయ కారకుడు అయ్యాడు అని వివరించుతున్నారు. మన పిండ జగత్తులో ప్రభు ఎవడండి? ఆత్మ. బ్రహ్మాండ జగత్తులో ప్రభు ఎవడు? పరమేశ్వరుడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి కూడా ఏకత్వం చూపించాడు. ఎందుకంటే సృష్టి స్థితిలయ కారకుడు పరమేశ్వరుడు, వాడే నీ యందు కూడా ఆత్మగా భాషిస్తున్నటువంటి వాడు అని చాలా స్పష్టం చేసి, అటుపై ఇంతవరకు జగత్తులో ఆయన ఏ విధంగా ఉన్నాడో చెప్పారు కదా, ఆయన స్వరూప లక్షణాన్ని వివరిస్తున్నారు. ఇక్కడ స్వరూపం అంటే ఇందాక చెప్పుకున్న సచ్చిత్ తత్వం, ఆ స్వరూపాన్ని చెప్తున్నారు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వశ్చ విష్ఠితం. ఇది నిజానికి చివర క్షేత్రక్షేత్ర విభాగ యోగంలో ఇంచుమించు కన్క్లూడింగ్ లైన్స్లోకి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన 3 చెప్తానన్నాడు, ఇక్కడ 3 చెప్పేశాడు. ఇంకా ఏమిటి? క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం. క్షేత్రం చెప్పేసుకున్నాం, జ్ఞానం అయిపోయింది, జ్ఞేయం చెప్పుకుంటాం. జ్ఞేయం అంటే క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞుడి జ్ఞేయం. జ్ఞేయ వస్తువు చివరికి వచ్చేసాడు. ఇదే జ్ఞానము, ఇదే జ్ఞేయము, ఇదే జ్ఞానగమ్యము అని చివరి లైన్లండి ఇవన్నీ కూడా. అదే మనం తెలుసుకోవలసింది. ఏది తెలుసుకోవలసింది అంటే, ఉపాధుల్లో ఆయన లీలలున్నాయి, కానీ ఇన్ని లీలలు చేసేవాడిని తెలుసుకో, ఈ లీలలు చేసేవాడిని తెలుసుకో, ఇంత నాటకాన్ని నడిపేవాడిని తెలుసుకో. ఇంద్రజాలం ఒకటి చేస్తున్నాడు. ఆ ఇంద్రజాలం చేసేటప్పుడు అప్పుడు లేనిదంతా ఆయన సృష్టించి మనం చూపిస్తాడు. ఆ చూసేటప్పుడు మనం ఏమిటి? ఆ ఇంద్రజాలం చేస్తున్న వాడిని కూడా మర్చిపోతాం. మర్చిపోయి ఇంద్రజాలంలో పడిపోతాం. ఆ జాలంలో పడిపోతూ అయ్యయ్యో ఆ ఇంద్రజాలంలో వాడు మిథ్యగా సృష్టించే సుఖదుఖాలకు లీనమైపోతూ వెళ్ళిపోతూ ఉంటాం. అది ఇప్పుడు మనకు జరుగుతున్నది. జగత్తంతా కూడా పరమేశ్వరుడు పరిచిన ఇంద్రజాలం. ఇంద్రజాలంలో ఏముంటుందండి? ఇంద్రజాలకుడి యొక్క శక్తి ఉంటుంది. ఇంద్రజాలం అంతా ఇంద్రజాలకుడి శక్తే ఉంటుంది. అయితే అందులో మనం పడిపోకుండా ఆ ఇంద్రజాలకుడొకడు ఇంద్రజాలం చేస్తున్నాడు అని తెలుసుకున్నప్పుడు
ఇంద్రజాలం పోదు, ఇంద్రజాలము పోదు, ఇంద్రజాలికుడు పోడు. మనకు తెలివి వచ్చేసింది. వచ్చి ఏం చేశాం? ఇంద్రజాలాన్ని కూడా అబ్బా ఎంత బాగా చేశారండి, లేనిదాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు భలే చూపించాడని ఇంద్రజాలాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, ఆ ఇంద్రజాలికుడిని మెచ్చుకుంటున్నాం. జ్ఞాని అలాగే ఈ జగత్తునంతటిని కూడా ఒక అద్భుతమైన ఇంద్రజాలంలా చూస్తూ ఇంత ఇంద్రజాలాన్ని నడుపుతున్న ఆ ఇంద్రజాలికుడైన పరమాత్మని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇంద్రజాలం నిండా ఇంద్రజాలికుడి యొక్క జ్ఞానమే ప్రసరించే శక్తే ప్రసరించి ఉంటుంది. కనుక జగదింద్రజాలం అంతా కూడా ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మాయ, ఆయన యొక్క విలాసం, ఆయన యొక్క లీల, ఆయన యొక్క విభూతే పరచుకున్నది అని తెలుసుకున్నప్పుడు ఆ ఇంద్రజాలాన్ని ఆ ఇంద్రజాలకుడిని కలిపి ఒకటిగా చూసి మనం ఎలా మెచ్చుకుంటామో, క్షేత్రరూపమైన ప్రపంచాన్ని క్షేత్రజ్ఞుడైన పరమాత్మని ఇద్దరినీ కలిపి ఒకే పరమేశ్వరుని దర్శిస్తూ ఆ లీలలో మనం ఆనందిస్తాం. అది కలిగించడానికి గీతాకారుడు ఏం చెప్తున్నాడంటే మొత్తము కూడా ఆయన మయము అనే మాట తీర్మానించాడు. విడివిడిగా చూడబడుతున్న వాటి యందు విడకుండా ఉన్నవాడొకడున్నాడు. విడివిడిగా కనిపించడమే ఆయన యొక్క ఇంద్రజాలము. కనుక మనం ఇంద్రజాలంలో పడి ఆ ఇంద్రజాలికుడిని మర్చిపోకూడదు. అలాగే ఇంద్రజాలంలో తన్మయమైపోయి దానితో ఏడుస్తూ, దానితో దుఃఖిస్తూ, దానితో సుఖపడుతూ ఉండిపోకూడదు. దానిని చూస్తూనే దానితో తన్మయం చెందకుండానే అబ్బో ఎంత బాగుందో అని మెచ్చుకోగలిగే స్థితి ఉండాలి. ఇదే యోగి ఆ విధంగా ఉంటాడు. బద్ధుడేమో ఇంద్రజాలకుడిని మర్చిపోయి ఇంద్రజాలంలోనే మునిగిపోయి ఉంటాడు. ఇంతే ఇప్పుడు తేటపడింది కదా. అందుకు ఇంద్రజాలం వేరు, ఇంద్రజాలికుడు వేరు కాదు, ఆయన యొక్క శక్తి దీనిలో ప్రసరించింది గనక ఇది క్షేత్రం జ్యోతిషామపి తజ్జ్యోతి, జ్యోతిషామపి తజ్జ్యోతి. ఈ మాట చాలండి, గట్టి మాట పెట్టాడు, పట్టుకుంటే ఈ ఒక్క మాట చాలు. జ్యోతిషామపి వెలుగులకుల్లా జ్యోతి, వెలుగు, వెలుగులకు వెలుగండి అది. ఈ మాట సాధారణంగా అందరం మాట్లాడుతూ ఉంటాం, కానీ కొంచెం ఆలోచిస్తే వెలుగు అంటే అర్థం ఏంటి? ప్రకాశం, జ్ఞానం, ఒక స్ఫురణ ఎక్కడుంటుందో దానికి వెలుగు అని పేరు. ఇప్పుడు బయట ఉన్న వెలుగులేమిటి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దీపాలు, ఇవన్నీ బయట ఉన్న వెలుగులు. అలాగే బయట మనకి దేన్నైనా ప్రకాశింపజేసే వాటిని వెలుగులంట. అలాగే మన లోపల ప్రకాశింపజేసేవి కొన్ని ఉన్నాయి. అవేమిటి? ఇంద్రియాలు, మనస్సు, ప్రాణములు. ఇవి లోపల వెలుగులు. ఇవి లోపల వెలుగులు, ఇవి బయట వెలుగులు. ఈ వెలుగులే వెలుగులు అనుకుంటున్నాం, కానీ ఈ వెలుగులకు వెలుగిచ్చిన వాడెవడో వాడు ఆ పరమాత్మ. ఈ వెలుగులన్నిటికీ వెలిగిచ్చిన వాడు. బయట ఉన్న సూర్యచంద్రాదులకి వెలిగిచ్చిన వాడు ఆయనే. నీ లోపలున్న మనోబుద్ధి ఇంద్రియ ప్రాణములకు వెలిగిచ్చిన వాడు ఆయనే. ఇక్కడ వెలుగు అక్కడ ఆయనే, అక్కడ వెలుగు ఆయనే అయినప్పుడు మరి రెండవదేముంది? అంత వెలుగు ఆయనదే అని తెలుసుకున్నాక, ఇన్నిట్లో వెలుగుతున్నది ఆయనే అని జరిగాక ఇంకా రెండో వాడు ఎవడున్నాడండి? అదే ఏకమనే జ్ఞానానికి మనకు తీసుకెళ్తున్నది. జ్యోతిషామపి తజ్జ్యోతి, జ్యోతిష్యులకు జ్యోతిష్యది. ఇది కూడా ఉపనిషత్తుల మాటే. తస్య భాషా సర్మ విదం విభాతి. అందుకు సూర్యుడు దేనివల్ల వస్తున్నాడో, చంద్రుడు దేనివల్ల వెలుగుతున్నాడో అవన్నీ ఆయన యొక్క ప్రకాశములే. ఈ వెలుగులన్నీ కూడా ఇవాళుండి రేపోయేవి, ఖండములే. ఈ ఖండములమైన వాటి యందు అఖండముగా వెలుగుతున్న వెలుగు ఆయనే. ఉపాధులైతే పోతున్నాయి, కానీ ఉపాధుల్ని వెలిగింపజేసి ఆయన ఎక్కడికి పోవడం లేదు కదా. కనుక జ్యోతిషామపి తజ్జ్యోతి. ఈ మాట బాగా తెలుసుకోవాలి. జ్యోతి అంటే జ్ఞానము, చైతన్యము, ప్రకాశము, మూడు అర్థాలు తెలుసుకోవాలి. ఈ చేతికి ఒక జ్యోతి ఉంది, చేతికి ఒక జ్ఞానం ఉంది. ఏంటి? ఒక వస్తువును పట్టుకుంటుంది అంటే చేతిలో చైతన్యమే జ్యోతి అంటే అర్థం. పట్టుకోగలగడమే చేతికి జ్యోతి, వినగలగడమే చెవికి జ్యోతి. కానీ ఈ జ్యోతిలోంటికి జ్యోతి అయినటువంటి వాడు లోపల కూడా ఉన్నాడు. మనస్సు, బుద్ధి అనుకుంటాం. ఇక్కడ దేహాన్ని మొట్టమొదటిగా మనం జ్యోతి అనుకుంటే, దేహానికి కూడా ప్రకాశం ఇచ్చే ప్రాణం, ప్రాణానికి కూడా ప్రకాశం ఇచ్చే బుద్ధి తీసుకుంటే, బుద్ధికి కూడా ప్రకాశం ఇచ్చే పరమాత్మే జ్యోతిషామపి తజ్జ్యోతి. నీ లోపల ఉన్న ఈ జ్యోతికి, బయట వెలిగే జ్యోతికి, అన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చే పరంజ్యోతి. ఈ మాటలన్నీ మనం లోకంలో వాడుతుంటాం. పరంజ్యోతి, పరమాత్మ, ఇలాంటి మాటలను ఆడుతాం, కానీ ఆలోచించాం అంతే. ఇక్కడ ఆలోచించమని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. జ్యోతిషామపి తజ్జ్యోతి. ఇది తమసహ పరం ఉచ్యతే. ఇది తమస్సుకి ఆవల ఉన్నది అన్నాడు. తమస్సుకి ఆవల అంటే చీకటికి పైన, చీకటికి ఆవల ఉందిట. చీకటి ఎక్కడుంది ఆవల ఉండడానికి? చీకటి అంటే ఏమిటి? చీకటి అంటే అజ్ఞానం, మరేంటో కాదు. అజ్ఞానానికి ఆవల ఉంది అంటే అజ్ఞానం ఉన్నంతకాలం వెలుగును మనం తెలుసుకోలేము. అజ్ఞానం తొలగితే తెలుసుకోగలం. కనుక చీకటికి ఆవల, ఈ మాట మనకు గజేంద్ర మోక్షంలో పెంజీకటికి అవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవించున్నాడు. పెంజీకటికి ఇదే తమసపరముచ్యతే. ఈ మాట ఉపనిషత్తుల్లో, పురుషుక్తాల్లో, మంత్రాల్లో అన్నింటిలో చెప్పుకుంటున్నాం. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే. ఆదిత్యవర్ణం, ఆదిత్యవర్ణం అంటే అర్థం ఏంటి?
అఖండమైన తేజస్సు. ఆదిత్య అంటే అఖండుడు అని అర్థం. అఖండమైన తేజస్వరూపం. అది తమసస్తు పారే అజ్ఞానానికి అవల. ఇప్పుడు ఈ ఇంద్రియాలతో పరిమితమైపోవడమే తమస్సు. నా చెయ్యి, నా కాలు, నా ముక్కు అని వీటితో పరిమితమైపోయేమే అదే తమస్సు. కానీ వీటన్నిటిని వెలిగింపజేసేది అది వెనకాల భాషిస్తుంది, వీటికి అతీతంగా. అదే తమస్సుకి ఆవల అంటే వీటన్నిటికీ అతీతముగా భాషిస్తున్నది పరముచ్యతే. అదే జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగం. అదే జ్ఞానం అన్నాడు. ఇందాక 20 లిస్టు నేను చెప్పుకుని అది జ్ఞానం అని, ఇప్పుడు దీన్ని జ్ఞానం ఎందుకన్నాడు? పరమాత్మకు మరొక పేరే జ్ఞానం అండి. పరమాత్మకి మరొక పేరే జ్ఞానం. దాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాం. పరమాత్మ మరొక పేరు జ్ఞానం అని ఎందుకన్నామంటే, జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవడమే కదా. కంటికి జ్ఞానం ఏంటి? చూడడం. మరి కంటికి వీటన్నిటికీ అసలు జ్ఞానం ఆయన అని తెలుసుకుంటే పరమాత్మ కేవల జ్ఞానమేట. ఇవి నిజానికి జ్ఞానములు కావు. ఇవి అది భాషిస్తే ఇవి జ్ఞానం ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అలాగే బుద్ధి చాలా జ్ఞానం అండి అంటాం. ఎప్పుడు? అది కూడా ప్రేరేపిస్తేనే. కళ్ళలో నిద్రపోయాం మనం. బాగా నిద్రపోయినప్పుడు అసలు ఏ జ్ఞానము మనకు లేదు, బుద్ధే పని చేయట్లేదు. అప్పుడు గాఢ నిద్రలో బుద్ధి అసలు ఉండదు. అప్పుడు ఆత్మ లేదా? అప్పుడు ఉంది చూడండి. అప్పుడు కూడా ఆత్మ ఉన్నది. అది ఉంది కనుకనే పొద్దున వీడి నిద్ర లేచాడు. మళ్ళీ ఆత్మ ఉంటుంది అప్పుడు బుద్ధి ప్రాణములు ఈ శరీరంలో ఉన్న పని చేయడం లే. ఆ బుద్ధి అలా స్తబ్దుగా అయిపోయింది కనుక మనం బుద్ధియే నేనా అనడానికి అక్కడ బుద్ధి అక్కడ నిద్రాణం అయిపోయింది కదా. కానీ బుద్ధి నేనే ఎలా అవుతాం? బుద్ధి యందు ఆత్మచైతన్యం ప్రతిబింబించినప్పుడు బుద్ధి కూడా జ్ఞానాన్ని పొందింది. కానీ బుద్ధికి కూడా జ్ఞానం ఇచ్చినవాడు అసలు జ్ఞానస్వరూపుడు. అందుకే అదే జ్ఞానం, అదే జ్ఞేయం. జ్ఞానము అదే, జ్ఞేయము అదే. అంటే మన బుద్ధిలో స్ఫురించేటువంటి నేను అనేది ఆయన వైపు వెళ్ళాక ఈ బుద్ధి అందులో కరిగిపోయి అమనస్క స్థితి ఏర్పడుతుంది. ఇంకా మనస్సు అనేది ఉండదు. ఈ నేను అనేది దానితో తన్మయం చెందిపోతుంది. అప్పుడు జ్ఞానము అదే, జ్ఞేయము అదే. ఇందాక చెప్పిన 20 జ్ఞానములకు గమ్యము అదే. అందుకే జ్ఞానం, జ్ఞేయం, జ్ఞానగమ్యం 3 మాటలు చెప్పాడు. జ్ఞానము అదే, జ్ఞేయము అదే. చెప్పిన 20ంటికి గమ్యం అది. ఇది ఎక్కడుంది? ఇంత బాగా చెప్పారు కదా అంటే హృది సర్వస్య తిష్టతి. ఇంత చెప్తూ ఉంటే మాటి మాటికి ఎంత దగ్గర చెప్పినా ఎక్కడో దూరం ఉన్నట్టే మనకు అనిపిస్తాం. అలా అనిపించే ప్రమాదం ఉంది కనుక కృష్ణుడు మళ్ళీ తట్టి చెప్తున్నాడు, నాయన హృది సర్వస్య తిష్టతి. అది ఎక్కడుందంటే హృది అంటే హృదయములో అని, రహస్యముగా అని 2 అర్థములు. రహస్యముగా ఉన్నదిట అంటే బట్టబయలుగా ఇంద్రియాలకు వ్యక్తమయ్యేటట్టు లేదు. ఇంద్రియాలకు వ్యక్తమైతే బట్టబయలు, ఇంద్రియాలకు అతీతంగా ఉంటే రహస్యం. అంతే. ఇంద్రియాల్లో ఉన్నా ఇంద్రియాలకు అతీతంగా ఉందండి. అలాగా ఇది ఇంద్రియాలన్నింటిలో ఉంటూనే ఇంద్రియాలకు అతీతంగా ఉంది కనుక హృది అంటే రహస్యము, హృదయం అంటే రహస్యం. హృది సర్వస్య తిష్టతి. అలాగే హృది సర్వస్య విష్ఠితం. విష్ఠితం అన్నా తిష్టతి అన్నా ఒకటే. విష్ఠితం అంటే నెలకొని ఉన్నది అని అర్థం. ప్రతి వారి హృదయంలో భాషిస్తున్నది అదే అని. అందుకే మనం భగవంతుడి గురించి చెప్పేటప్పుడు ఇలా చేయి చూపిస్తాం. నేను అన్నప్పుడు ఇక్కడ వస్తుంది చెయ్యి. నేను అన్నప్పుడు ఇక్కడ ఎందుకు చూపించావు? నేనని ఇక్కడ చెప్పచ్చు కదా, నేనని ఇక్కడ చూపించవచ్చు కదా. హృదయంలో భాషించేటువంటి అన్ని శరీరాలకి ఆ శక్తిని అందించే స్థానం హృదయం అంట. కనుక నేను అన్నప్పుడు ఇక్కడే చూపిస్తాను. హృది సర్వస్య తిష్టతి. కొంతమంది దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు పైకి చూసి ప్రార్థించే మతాలు ఉన్నాయి, చేతులెత్తి ప్రార్థించే మతాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కానీ మనం మాత్రం దేవుడు గుడికి వెళ్ళినా కళ్ళు మూసుకుంటాం వెళ్ళగానే. ఎందుకు? చూడ్డానికి వెళ్ళి అంత దాకా అక్కడి దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకోవడం ఏంటండి అంటే ఈ జాతికి తరతరాలుగా పెద్దవాళ్ళు ఒకటి అలవాటు చేశారు. లోపలివాడే ఆయన అన్నది. లోపలివాడే ఆయనది గనక భగవానుడు అనే భావం ఎక్కడ నీకు పెట్టబడి ఉన్నా అక్కడ కళ్ళు మూసుకుంటావు నువ్వు. అది అన్ని చోట్ల కళ్ళు మూసుకుంటామా? గుడికెళితేనే కళ్ళు మూసుకుంటావు. ఎందుకు గుడికెళితే కళ్ళు మూసుకున్నావు? గుడిలో భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు అనే మాట నువ్వు విన్నావు గనక అక్కడికి వెళ్ళగానే కళ్ళు మూసుకున్నావు. ఎందుకంటే భగవంతుడనే భావన నీలోదే. అందుకు ఆ భావన ఉన్న చోటకి వెళ్ళగానే కళ్ళు మూసుకుంటున్నావు. ఎందుకంటే లోపలి వాడు వాడిని చూడడానికి ప్రయత్నం అనమాట. వెంటనే తెరిచేస్తున్నావు. అది బాధ. చూడడానికి ప్రయత్నం, అంతర్ముఖం అయితేనే కనబడతాడు. కనుక హృది సర్వస్య విష్ఠితం. అది ఇక్కడున్నాడయ్యా. అందుకు అన్నమయ్య గొప్ప మాట చెప్తాడు. ఇంత లోని పనికిగా ఇందు నందు చొరనేల చెంత నిండు చెరువులుండ చలమలేలా అన్నాడు ఆయన. మొదలుండ కొనలకు మోసి నీళ్లు పోయనేల ఎదలో నీ ఉండగా ఇతరములేలా అని అన్నమాచార్య చెప్పాడు. అంత చక్కగా చెప్పాడు చూడండి. లోపలి వస్తువు. అంతేకాదు ఇంకో చోట చెప్తాడు చాలా చక్కగా. తన వారి విడిచి ఇతరమైన వారి వెంట తిరిగి తా వెర్రైనట్లు అనయము తిరువెంకటాధీశు కొల్వక మనసులోని వాని మరచేమయ్యా అన్నాడు. ఇక్కడ
లోపలి వాడిని మర్చిపోయినామండి. ఇంత దగ్గరగా ఉన్నటువంటి వాడిని మర్చిపోయాం. వాడు దేనికి అంటకుండా అలాగా ఉన్నటువంటి వాడిని మర్చిపోయాం. కనుక మర్చిపోయాను అనబడేటువంటి బుద్ధిగతమైన చైతన్యమే ఇక్కడ భగవంతుడిని ఆశ్రయించవలసిన జీవుడు. అర్థమైంది కదా? ఆయన మర్చిపోయాను, ఆయన గుర్తు చేసుకోవాలి అనుకునే బుద్ధిగతమైన చైతన్యాన్నే జీవుడు అని వ్యవహరిస్తున్నాం. ఈ బుద్ధి ఆయనకు అర్పణమైపోతే జీవుడు ఏమైపోయాడు? ఆయన కరిగిపోయాడే లేదా? కరిగిపోతే ఏమైపోయింది? జీవేశ్వరులు ఐక్యం అయ్యారు లేదా? అది ఎప్పుడు ఉండే స్థితి గనక అదే సత్యం. అంటే మరేమిటో కాదండి, భగవంతుడితో తాదాత్మ్యం చెందడమే ప్రధానమైన గమ్యం. దాన్ని ఇంత అందంగా వేదాంత విద్య గనక ఆత్మస్వరూపాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇది వేదాంత విద్య. బయట విషయాలు చెప్పేదాన్ని ఆబ్జెక్టివ్ అంటాం, బయట విషయాల జ్ఞానం. ఇది స్వరూప జ్ఞానం. నీలో నేను నేను అనడానికి ఆధారమైనటువంటి దాని అసలు స్వరూపం ఏదో చెప్తున్నాడు. అసలు స్వరూపం చెప్పినప్పుడు ఇంతవరకు దీనితోనే అలవాటైపోయింది మనకి. ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి కాదు, మనం చెప్పుకున్న జన్మల నుంచి అలవాటైపోయింది. దాని నుంచి ఎలిమినేట్ చేసి చూపించేటప్పటికి తల ప్రాణం తోక్కొస్తాం. అందుకు ఇంత విషయాన్ని చెప్పి ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః. ఇప్పుడు ఏం చెప్పాడు? ఇదే జ్ఞానం అన్నాడు. మరి మిగిలిన జ్ఞానములు కావా? ఏ తజ్ఞానం మతం మమ అని ముందే చెప్పాడు. నా దృష్టిలో జ్ఞానం అంటే ఇదే అన్నాడు భగవానుడు. అంటే మీరు భగవద్గీత జాగ్రత్తగా గమనిస్తే అర్జునుడు మాట్లాడే మాటలన్నీ అర్జున ఉవాచ అని ఉంటాయి, సంజయుడు మాట్లాడే మాటలు సంజయ్ ఉవాచ ఉంటాయి, కృష్ణుడు మాట్లాడే మాటలు కృష్ణ ఉవాచ అని ఉండవు, భగవాన్ ఉవాచ అని ఉంటాయి. ఎందుకంటే అలాగా? అంటే కృష్ణుడుగా మానవోపాధితో మాట్లాడుతున్నది కాదు. కృష్ణుడు భగవానుడుగా చెప్తున్నాడు ఈ మాట. భగవానుడు అంటే ఇందాక చెప్పే ఈశ్వరుడు, సర్వములు యందు వ్యాపించినటువంటి ఆ పరమాత్మ. ఆయన తాను ఓ లీలాకృతిగా అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు కనుక ఇది భగవంతుడి వచనం. అందుకే ఇది మతం మమ అన్నాడు. మతం మమ అంటే ఇది కొత్తగా ఇప్పుడు అర్జునుడి కోసం యుద్ధక్షేత్రంలో ఆయన ఆవిష్కరించి చెప్పిన జ్ఞానం కాదు. ఇది ఋషిభి ఛందోభి బ్రహ్మసూత్రై ఇవి చెప్పినట్లుగా వాటి యందు నేను పరమాత్మగా వేదాది విద్యల్లో ఏది ప్రకటించానో దాన్ని ఇప్పుడు యుద్ధ విద్యలో నీకు బోధిస్తున్నాను నాయనా అన్నాడు. ఇక్కడ అంత చక్కగా బోధించాడు. దానికి అందుకు జ్ఞానం అంటే ఇదే. కనుక ఈ జ్ఞానం ఎవరికి ఉంటుందో వాడిని సర్వజ్ఞుడు అని అంటారండి. సర్వజ్ఞుడు అంటే ఎవడో కాదు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిపోయినవాడు అని మన లోకంలో ఉంటాం. సృష్టిలో అన్నీ తెలిసినవాడు ఎవడుంటాడు? అన్నీ తెలిసినవాడు ఎవడు ఉండడు. అంత పొడుగ్గున్నా తేలుమంతం రాదా అన్నాడు ఎవడు. పొడుగ్గుంటే తేలుమంతం రావాలా? కొంతమంది ఏమంటే ఇన్ని చెప్తారు కదండి, కొంచెం మా జాతకం ఎలా ఉంటుందో చెప్పాలండి అయ్యి అంటాడు. మా ఇంటి వాస్తు బాగుందా అని అడుగుతారు. అమ్మ నాకు వాస్తు తెలియదమ్మా, జాతకం తెలియదు. మీరేం గురువు గారండి అంటారు. అంటే అవి తెలియాలట. ఏంటి? భగవద్గీత చెప్తే తెలియాలి, లేకపోతే ఎలాగా? అందుకు అమ్మో భగవద్గీత చెప్పాలంటే జాతకం చెప్పడం కూడా నేర్చుకోవాలేమో అని. రెండిటికి ఎంత దూరం అండి. ఇదేమో భక్తు లౌకిక విద్య, అదేమో పరా విద్య. మనకు చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఎవరైనా బ్రహ్మజ్ఞులు ఉపాసకులు భక్తులు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఇంటి వాస్తు ఎలా ఉందో చెప్తారా, నా జాతకం ఎలా ఉందని చెప్తారా, ప్రశ్న ఎలా ఉంటుంది, ఇవన్నీ పనికిమాలని చెప్పి ఆయన అటు ఆశ్రయించాడు. మనం రెండింటిని కలిపేస్తాం. ఇలాంటి పొరపాట్లు ఉన్నాయి. కనుక ఆ జ్ఞానం వేరు, ఈ జ్ఞానం వేరు. బ్రహ్మజ్ఞత్వం వేరు. అది తెలిస్తే అన్నీ తెలిసినట్లేట. అందుకే సర్వజ్ఞుడు అంటే అర్థం సర్వము బ్రహ్మమే అని తెలిసినవాడు సర్వజ్ఞుడు. అది అందుకని ప్రజ్ఞాన గురించి తెలిసినవాడు అని అర్థం కాదు. ఇటు కంప్యూటర్ గురించి తెలుసు, అటు వంట గురించి తెలిసి, ఇటు వేదాంతం గురించి తెలిసిన కాదు. సర్వజ్ఞుడు అనే మాట కాదు. అందుకే ఏకం విజ్ఞానేనా సర్వం విజ్ఞాతం భవతి అంది ఉపనిషత్తు. ఇది ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్టే అన్నది. అందుకే ఇదే జ్ఞానం, ఇదే జ్ఞేయం, ఇదే జ్ఞానగమ్యం అని చెప్పాడు. అయితే ఇది అవిజ్ఞేయమని మధ్యలో చిన్న డౌట్ పెట్టేశాడు. తెలియడం మహా కష్టమని. బాగా ఎవరికి అంటే అవిదుషాం, అది కూడా మనకు అక్కడ చెప్పబడింది. అందుకు తెలుసుకోవలసిన ఇదే సరియైన సాధన చేస్తే తప్పకుండా తెలుసుకోగలము అనే మాటని స్పష్టం చేసి అతి దగ్గరైన వస్తువుని వివరించి ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయంచ ఉక్తం సమాసతః. ఓ అర్జునా, నేను ముందు చెప్పాను నీకు సమాసతః సంక్షేపంగా వివరిస్తాను అని చెప్పాను కదా, ఆ ప్రకారంగా చెప్పేశాను. ఇప్పటికీ క్షేత్రం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి చెప్పాను కదా. మద్భక్తః ఏతద్విజ్ఞాయ మద్భావాయ ఉపపద్యతే. నా భక్తుడైన వాడు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని విజ్ఞాయ. ఇదేం మాట అండి? విజ్ఞాయ ఏమిటి? విజ్ఞాయ మద్భావాయ ఉపపద్యతే. వాడు నా స్థితిని పొందుతాడు. మద్భావాయ ఉపపద్యతే. నేను చెప్పిన దీన్ని సరిగ్గా తెలుసుకున్నటువంటి వాడు నా స్థితిని పొందుతున్నాడు. పరమాత్మ ఏం చెప్తున్నాడు? నువ్వు బాగా ఇవి తెలుసుకుంటే నీకు మంచి పోస్ట్ ఇస్తాను, మంచి పొజిషన్ ఇస్తాను అని కాదు, వాడిని నన్ను చేస్తానన్నాడండి. ఈ మాట ఎవడనగలడండి?
వాడిని నన్ను చేస్తానన్నాడు. కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కుచేలుడు భార్య ఒక మాట చెప్తుంది, సృష్టిలో ఎవడైనా తన దగ్గరున్నది ఇస్తాడు కానీ పరమాత్మ తననిచ్చేస్తాడన్నాడు. గొప్ప మాట చెప్తుంది. తన్నైన ఇచ్చుందంటే పరిమిత భావంతో జీవుణ్ణి 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 అని అనుకునేటటువంటి నిన్ను జీవభావం అనే పెంకు పగలగొట్టి అఖండమైన ఈశ్వర చైతన్యంతో లీనం చేసి ఈశ్వరుడికి నువ్వు వేరు కాదనే తాదాత్మ్య స్థితిని ఇస్తాడయ్యా. జీవేశ్వర ఐక్యం. అందుకే నా స్థితిని పొందుతాడు, నన్ను పొందుతాడు. ఇదే మనకి ఉపనిషత్తు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది. బ్రహ్మవేత్త బ్రహ్మమే అయిపోతున్నాడు అన్నారు. ఇక్కడ బ్రహ్మవేత్త వేరు, బ్రహ్మము వేరు కాదు. బ్రహ్మము నెరిగినవాడు బ్రహ్మమే అవుతున్నాడు. బ్రహ్మము నెరిగినవాడు, ఎరిగినవాడు అనడానికి విజ్ఞాయ అనే మాట వేశాడు ఇక్కడ. విజ్ఞాయ, విజ్ఞానము జ్ఞానము రెండు. మనం జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈ రెండింటి డిఫరెన్స్ చెప్పుకున్నాం, గుర్తుందా? నా భక్తుడైన వాడు దీనిని తెలుసుకుని నన్ను పొందుతున్నాడు. ఇది కదా దీనిలో ఉన్నటువంటి భావం. అంటే ఆయన పొందాలంటే అర్థం ఏంటి? విజ్ఞాయ భక్త రెండు చెప్పేశారు ఇక్కడ. భక్త విజ్ఞాయ. మనం ఎక్కడికక్కడ భక్తికి జ్ఞానానికి మనం విడదీసుకుంటాం కానీ పరమాత్మ విడదీయలేదు. అచ్చమైన భక్తుడు జ్ఞానియే, అచ్చమైన జ్ఞాని భక్తుడే. ఇది తెలుసుకోవాలి. అచ్చమైన భక్తుడని అండర్లైన్ గుర్తుపెట్టుకోండి. అండర్లైన్. అచ్చమైన భక్తుడు అంటే అనన్య అవ్యభిచారిణి భక్తి. ఈ మాట నిజానికి 20 భక్తి సాధనల్లో ఒక దగ్గర చెప్పేశాడు ఆయన. ఏమని? మయిచ అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి అని మాటలు చెప్పాడు. మళ్ళీ ఇక్కడ మద్భక్త అన్నాడు. 20 మాటల్లో వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ చెప్పిన మాట ఇది ఒక్కటే, మిగిలిన చెప్పలేదు. అంటే సాధన స్థితిలో అక్కడ భక్తిని చెప్తే మనం ఏమనుకుంటామంటే భక్తిని ఒక సాధనగా అనుకునే ప్రమాదం ఉంది. కానీ భక్తి ఒక సిద్ధావస్థ. అందుకు మళ్ళీ దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చాడండి. భక్తి అని మళ్ళీ తెచ్చాడు. స్వామికి భక్తుడు అంటే చాలా ఇష్టం. ఏ భక్తుడు అంటే? జ్ఞానభక్తుడు అంటే మరీ ఇష్టం. జ్ఞానభక్తుడు అంటే తెలిసి కొలిచే భక్తుడంతే. తెలిసైనా కొలువు లేదా ప్రేమగైనా కొలువు, ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలియాలి. తెలిసి కొలిచే వాళ్ళు జ్ఞానభక్తులు, ప్రేమగా కొలిచేవారు ప్రేమ భక్తులు, కోరికలు కోసం కొలిచే వాళ్ళందరూ బేరగాళ్ళు. వీళ్ళు దుర్మార్గులను అనంగాని, ఎందుకంటే కోరికల కోసమైనా గొప్పవాడిని పట్టుకున్నారు కదా, అందుకు వీళ్ళు మంచివాళ్లే. వీళ్ళని ఏం అనొద్దు, వీళ్ళని నమస్కారం చేసుకుందాం. కానీ ప్రేమపూర్వకమైన భక్తి కానీ జ్ఞానపూర్వకమైన భక్తి కానీ రెండు ఒకటే. జ్ఞాని ఏం చేస్తాడంటే విచారణతో పరమాత్మ కానివన్నీ తీసేసి పరమాత్మను పట్టుకుని, ఓహో ఈ పరమాత్మ వెలిగే ఇదంతానా అని తెలుసుకుని అప్పుడు పరమాత్మతో తన్మయమై జగత్తునంతటి పరమాత్మయంగా చూస్తాడు జ్ఞాని. భక్తుడు ఏం చేస్తాడు? పరమాత్మ తప్ప అన్యము లేదు అని హృదయమంతా పరమాత్మకు సమర్పణ చేసి విరహంలోని యోగంలోని అన్నిట్లో పరమాత్మ భావంలో సర్వం పరమాత్మయంగానే చూస్తున్నాడు. ఇద్దరు చేసింది ఒకటే. వీడు ప్రేమతోని, వాడు జ్ఞానముతోని. జ్ఞానము విచారణ అనేది బుద్ధి యొక్క వికారం, ప్రేమ అనేది మనస్సు యొక్క వికారం. మనస్సు బుద్ధి ఒకే అంతఃకరణం, అవునా లేదా? కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే తెలిసిపోతుంది. మనస్సు బుద్ధి రెండు ఒకే అంతఃకరణం. విచారించి ఆలోచించి నిశ్చయం చేస్తే బుద్ధి, అనుభవించి ఆనందిస్తే మనస్సు. అంతే కదా. అనుభూతి ప్రధానమైనది మనస్సు, నిశ్చయాత్మకమైనది బుద్ధి. కానీ రెండు కలిపి ఒకే అంతఃకరణ చైతన్యం. పని బట్టి పేర్లు పెట్టుకున్నాం. కనుక భక్తిలో లాజిక్లు ఉండవు, తర్కాలుండవు. ఏమిటి ప్రపంచం, ఏమిటి శరీరం, అన్నీ ఉండవు, నాకు ఏం తెలియవని. ఆ మధ్య బృందావనంలో ఒక మహానుభావుడు నిరంతర కృష్ణస్మరణతో తన్మయుడైపోతున్నట్ట. ఆయన దగ్గరకు అద్వైత పండితుడు వెళ్ళాడు. మహానుభావుడు వెళ్ళి భుజం తట్టి, చాలా సంతోషం, ఇందులోనే నువ్వు ఉండు, పొరపాటు కూడా విచారణ మార్గం ఇటువైపు రాకు నువ్వు. ఎందుకంటే మేము ఈ మార్గంలో ఉన్నాం, నువ్వు ఆ మార్గంలో ఉన్నావు, ఇద్దరం ఒక దగ్గరే ఉన్నామని చెప్పాట. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. అందుకు అటువైపు పరమాత్మని ధ్యానిస్తూ ప్రేమగా ఉంటే ఇది మంచి మార్గం కాదేమో. ఉపనిషత్తులు వేదాంతాలు పట్టుకుని ఎంతసేపు నామరూపాలతోనే కొట్టుకుపోతారా, ఈ సగుణాలు ఏమిటి అనేసి కృష్ణుణ్ణి దైవాన్ని పక్కన పెట్టేయాలేమో అని కొందరు పొరపాటు పడతారు. ఏం అక్కర్లేదు. మన కోసం ఆయన చక్కగా దిగి నామరూపాలు తీసుకొస్తాం, మనం ఎందుకు పక్కన పెట్టేయడం? నామరూపాలు లేనివాడు మన కోసం అని వచ్చినప్పుడు పట్టుకుందాం. ఆయన్నే పట్టుకున్నప్పుడు మనల్ని ఈ నామరూప జగత్తు నుంచి ఆయనే బయట పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయనకి వేవీలో మన కోసం లీలగా వచ్చినవాడు గనక ఆయన అలాగే పట్టుకుందాం, వచ్చినవాడిని వచ్చినట్టే పట్టుకుందాం. అందుకే ఇక్కడ భక్తిని మాత్రం ఆయన చక్కగా చెప్పాడు. ఇది మీరు ప్రేమపూర్వకమైన భక్తి అన్నా జ్ఞానపూర్వకమైన భక్తి అన్నా రెండూ కూడా సమన్వయమే. అందుకు కేవల జ్ఞాన మార్గమే ప్రతిపాదించదలుచుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ భక్తి అనే దానికి జ్ఞానభక్తిని అన్వయించారు. అంటే సర్వము బ్రహ్మము అనేటువంటి జ్ఞానముతో ఉండడమే భక్తి. స్వస్వరూప అనుసంధానము భక్తి అనే జ్ఞానాన్ని చూపించారు. స్వస్వరూప అనుసంధానం అది మనకు గ్రాహ్యమే. లేదా ప్రేమ మార్గంతో కూడిన భక్తి వైపు చెప్పినప్పుడు, నారదాదులు చెప్పినప్పుడు అది గ్రాహ్యమే, కాదనడానికి ఏం లేదు. ఎందుకంటే ఎటు వెళ్ళినా అంతఃకరణ చైతన్యం ఈశ్వరుల్లో విలీనం చేయడమే కదా జరుగుతున్నటువంటిది. అందుకు
ఏ స్థితిలో మనం ఉన్నామో దాని స్థితితో దీన్ని గ్రహించి పరమాత్మను అందుకోవడం మనం చేయవలసింది. అందుకే మద్భక్త ఏతద్విజ్ఞాయ. ఇక్కడ భక్త అనే మాటకి శంకర భగవత్పాదుల వారు చక్కటి వ్యాఖ్యానం అందిస్తారు. మయి ఈశ్వరే సర్వజ్ఞే పరమగురౌ వాసుదేవే సమర్పిత సర్వాత్మభావ మద్భక్త. మద్భక్త, మద్భక్త అంటే నా భక్తుడు అన్నాడు. నా అంటే ఎవడైనా, నా అంటే ఇక్కడ ఎదురుగా అర్జునుడు రథం ముందు నిలబడ్డటువంటి వసుదేవ పుత్రుడనా అర్థం కాదనా అర్థం. అక్కడున్న వసుదేవ పుత్రుడు కేవలం వసుదేవ పుత్రుడు మాత్రమే కాడు. ఆయన ఎవరు అంటే ఈశ్వరే. ఈశ్వరే అంటే సృష్టిస్థితి లయకారకుడైనటువంటి వాడు, సర్వజ్ఞే సర్వము తెలిసినటువంటి వాడు, పరమ గురవు అందరికీ ఆది అయినటువంటి వాడు. అటువంటి వాసుదేవే, వాసుదేవ సర్వమితి, వాసుదేవ జ్ఞానం అన్నిటి యందు వసించి దీపించే వాసుదేవుడు. ఆయన యందు సమర్పిత సర్వాత్మభావ, తన సర్వాత్మభావము ఆయనకు సమర్పించుట. అలాంటి మద్భక్త నా భక్తుడు ఏతద్విజ్ఞాయ. మీరు మళ్ళీ సాధనా మార్గంలో చెప్పినటువంటి వాక్యం దగ్గరికి వెళితే మీకు సరిగ్గా మయి చానన్య యోగేన భక్తిర వ్యభిచారిణి వివిక్తదే సేవిత్వం అరతిర్జన సంసది, ఈ 2 శ్లోకాలు కలిపి భక్తి అండి. వెంటనే ఏం చెప్పాడు? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. ఆ వెంటనే చూపించాడు. కనుక అచ్చమైన భక్తి జ్ఞానంగానే పరిణమిస్తుంది. అందుకు భక్తి మార్గంలో ఉన్నప్పుడు అది జ్ఞానంగా పరిణమిస్తుందని చెప్పడానికి మద్భక్త ఏతద్విజ్ఞాయ, నా భక్తుడైన వాడు దీనిని అనుభవపూర్వకంగా గ్రహించి వాడు నేనే అవుతున్నాడు అనే మాటను ఇక్కడ చెప్పాడు. దీనితో నిజానికి ఉపసంహారం చేస్తూ అలా గ్రహించి అంటే యత్ పశ్యతి యత్ శృణోతి యత్ స్పృశతి వా తత్సర్వమేవ భగవాన్ వాసుదేవ ఇత్యేవం గ్రహావిష్ట బుద్ధి. ఇది శంకరుల వారు ఇక్కడ ఇచ్చినటువంటి అర్థం. మద్భక్త ఏతద్విజ్ఞాయ అనే మాటకు అర్థం ఏంటంటే, ఎప్పుడైతే వాసుదేవ భక్తుడయ్యాడో వాడు యత్ పశ్యతి దేనిని చూస్తున్నా, యత్ శృణోతి దేనిని వింటున్నా, యత్ స్పృశతి దేన్ని తాకుతున్నా, తత్సర్వం అదంతా కూడా భగవాన్ వాసుదేవ, అదంతా భగవానుడైన వాసుదేవుడే అని ఇత్యేవం గ్రహావిష్ట బుద్ధి. అలాంటి బుద్ధితో ఉంటాడు వాడు, సర్వం వాసుదేవమయంగా చూస్తున్నటువంటి వాడు. అలా సర్వం వాసుదేవమయంగా చూసేవాడు నేనే అవుతున్నాడు. అది మనకి వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అనే వాక్యం దగ్గరికి మళ్ళీ వెళుతున్నాం మనం. అందుకు మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయ ఉపపద్యతే అని ఇంతవరకు స్పష్టంగా మనకి చెప్పి, క్షేత్రములు యందు భాషించే క్షేత్రజ్ఞుడు పరమాత్మ అని చెప్పినప్పుడు మరి జీవాత్మ అనేవాడు పరమాత్మయే అని మనకి తాదాత్మ్యం చెందించినప్పుడు ఇలా మనకు లోకంలో తేటగా కనిపిస్తోందా? జీవాత్మ జీవాత్మగానే ఉన్నాడు, పరమాత్మ గురించి అనుకుంటే ఆయన వేరుగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ నిగ్గు తెలుస్తున్నాడు అది మనకి స్పష్టం చేయడానికి. ఈ జీవుడు అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఎందుకు ఈ భేదం ఉన్నది? భేదము లేదని కాదు కానీ వ్యవహారంలో అంతగానే భేదం ఉంది. ఎందుకు మనం ఈ ప్రపంచమంతా లేదు, ఈ క్షేత్రములన్నీ కూడా వేరు, పరమాత్మ వేరు, ఈ జీవుడు వేరు, పరమాత్మ వేరు, లేదా ఆ పరమాత్మ తత్వమే అంతా వ్యాపించింది, ఇవన్నీ చెప్పుకోవడం వరకేనా? పరమాత్మత్వాన్ని అంతా అనుభవించలేకపోతున్నామే, ఏమిటి అడ్డొస్తుంది? కనుక ప్రపంచమంతా లేదులే, అంతా పరమాత్మ కూడా ఉన్నాడులే అని కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలాగా మనం అనుకుంటే అయిపోతుందా? ఇక్కడ మనకి అందుకే జాగ్రత్తగా గమనించుకుని ప్రకృతి పురుషుడు అనే 2 విషయాలు తీసుకున్నారండి. ఇక్కడ తర్వాత దానిలోకి వెళుతున్నాం. ప్రకృతి పురుషుడు. పురుష శబ్దం ఇటు జీవుడికి సరిపోతున్నది, ఈశ్వరుడికి సరిపోతున్నది. పురుష నామం మనకి విష్ణు శాస్త్రంలో చెన్నిమాలు రాదు. జీవహానామం కూడా విష్ణు శాస్త్రంలో వచ్చింది. జీవహానామం వచ్చింది, పురుషనామం కూడా విష్ణు శాస్త్రంలో వచ్చినది. మరి అక్కడ పురుష శబ్దానికి జీవుడి పరంగా అర్థం చెప్పుకోవచ్చు, పరమ పురుషుడు విరాట్ పురుషుడి పరంగా అర్థం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పురుషుడు అన్నప్పుడు క్షేత్రజ్ఞుడే కదా. ఇంతవరకు ఈ మాట ఎత్తలేదు. మీరు గమనించినట్లయితే ఈ 19 శ్లోకాల వరకు ఎక్కడ పురుష అనే మాట వాడలేదు కృష్ణుడు. క్షేత్రం క్షేత్రజ్ఞ ఈ 2 మాటలే వాడేది, ఇంకోటి లేదండి. క్షేత్రం క్షేత్రజ్ఞ. ఇది క్షేత్రజ్ఞుడి గురించి ఈయన చేసిన వర్ణనలో పురుషుడి లక్షణాలు కనిపిస్తున్నాయి. గుణభోక్త ఇత్యాది మాటలన్నీ కూడా పురుషుడు. ఇక్కడ పురుషుడు అంటే జీవుడనే అర్థం, ఆ లక్షణం కనిపిస్తున్నది. అందుకు ఇప్పుడు మనకేంటంటే ప్రకృతి పురుషుడు, ఈ జీవుడు అనేటువంటి వాడు సుఖములు దుఃఖములు అనుభవించడం అంతా అవాస్తవమా? వాస్తవంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎంత చెప్పినా సర్వం వాసుదేవమయం సర్వం వాసుదేవమని చెప్పినా ఈ ప్రకృతి వైపు వెళ్ళడమే కదా. మళ్ళీ నేను నాది ఇవే వీటి వైపు వెళుతున్నాం కదా, దాని గురించి మర్చిపోతామా? అది మనకు ఎదురుగా కనిపించే ప్రపంచం, అది అంతా లేదని ఎలా ఉంటాం?
కానీ వ్యవహార సిద్ధంగా ఉన్నదే. ఈ వ్యవహార సిద్ధమైనదంతా దానిమయంగా పరమాత్మమయంగా చూడడం ఎలాగా నేర్చుకుంటే, పరమాత్మమయంగా కాకుండా చూడడం ఎలా వచ్చింది నీకు, అసలు ఇది ఎలా వచ్చింది, ఈ సమస్య ఎలా వచ్చింది, అది చెప్పడానికి ప్రకృతి పురుష అని 2 శబ్దాలు తీసుకున్నారండి. ఇక్కడ ప్రకృతిం పురుషం చైవ. ఇక్కడ ఇప్పటి వరకు చెప్పిన 19తో ఒక భాగం పూర్తయినట్లే. క్షేత్ర విభాగ యోగంలో ఒక భాగం పూర్తయింది. దీన్ని చక్కగా పక్కన పెట్టి తర్వాత దాంట్లోకి జాగ్రత్తగా వెళదాం. పక్కన పెట్టి అంటే అర్థం మర్చిపోయాను కాదు, అంటే విభాగం ఒకవైపు పెట్టుకుంటే రెండో దాని నుంచి ఫ్రెష్గా తయారవుతామని ఉద్దేశం. అయితే ఇక్కడ భక్తి జ్ఞానము ఈ రెండింటిని చెప్పినప్పుడు భక్తి గురించి సానుభూతిగానే అది ఉత్తమ మార్గం అనే చెప్పడం జరిగింది. కానీ దీన్ని మరొక మార్గంలో వినటువంటి వారికి పెదవి చిట్లించడం కూడా కనిపించవచ్చు. ఎందుకంటే భక్తి కంటే జ్ఞానం గొప్పదని ఇలాంటి భావాలు కొన్ని ఉంటాయి. కానీ అచ్చమైన భక్తి అని నేను ఒక మాట అన్నా. అచ్చమైన భక్తి చాలా గొప్పది. అచ్చమైన భక్తి అంటే జ్ఞానభక్తియే కదా. అలాగే అచ్చమైన జ్ఞానం అంటే భక్తి సహితమైన జ్ఞానమే కదా. అందుకు దీనికి అన్నిటినీ సమన్వయించుతూ చెప్పినదే గీత అని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాటే. భక్తి యోగంలో కూడా మనం అది వివరించుకున్నాం. కబీరు ఒక అద్భుతమైనటువంటి దోహా చెప్తాడు ఆయన. సద్గురికి భిక్ష మాంగాయరే బాలా అని. గురువుని భిక్ష అడుగు అంటాడు. ఏమిటి అడగాలి అంటే ముందుగా గోధుమ పిండి అడగమంటాడు. ఈ గోధుమ పిండి ఎలాంటి గోధుమ పిండి అంటే దుకాణానికి కానీ మిల్లుకి కానీ వెళ్ళి తెచ్చిన పిండి కాకూడదు. కండిషన్ చెప్పాడండి. గోధుమ పిండి అడుగు. అంతేకాదు నీరు అడుగు. ఈ నీరు బావి నుంచి కానీ నదీ తటాకాల నుంచి కానీ ఇంకెక్కడి నుంచి తెచ్చించి కాకూడదు. అలాంటి నీరు అడుగు. 3వది నిప్పు కోసం కట్టెలు అడుగు. ఈ కట్టెలు కొని తెచ్చినవి కానీ అడవి నుంచి కొట్టి తెచ్చినవి కానీ కాకూడదు. 4వది దర్శనం అడుగు. ఈ దర్శనం దేవాలయాల్లో కానీ ఇంకేమైనా మందిరాల్లో కానీ కాకూడదు. ఇవి కండిషన్స్ పెట్టాడండి. ఈ 4 రకాల భిక్షని గురువుని అడగన్నాడు. ఏమిటి ఇందులో విషయం చెప్పాడు? దీన్ని అద్భుతంగా వ్యాఖ్యానం ఆయన మాటల్లోంచి జాగ్రత్తగా తీసుకోవచ్చు. ముందు గోధుమ పిండి అడగమన్నాడు. అది బయట నుంచి కాదు అంటే అర్థం ఏంటే నీ సాధనతో నువ్వు సంపాదించుకోవాల్సినవి ఇవన్నీ కూడా నీ సాధనతో. ఎక్కడో 4 చిలక వాక్యాలు బట్టి పెట్టి జీవాత్మ పరమాత్మ దేహము ప్రకృతి పురుషుడు అని వల్లవేసి అవతల వాడికి ఏదో అర్థమైనట్టు చేసేసి తాను గురువరిపించుకోవడానికి ప్రయత్నించేటట్టు కాదు. ఇవన్నీ కూడా అనుభవం. ఇది ఈ మాటలు ఇక్కడ ప్రధానంగా చెప్పడానికి ఎక్కడి నుంచో తెచ్చింది కాకుండా నీ నుంచి అని చెప్పడంలో ఉద్దేశం. ఎందుకు అడుగుతున్నాడు గోధుమ జలము కట్టెలు? ఎందుకంటే రొట్టె చేసుకోవడానికి, అంతే కదా, తెలిసిపోతుంది. కనుక రొట్టె చేసుకోవడానికి ముందు కావాల్సింది ఏంటి? గోధుమ పిండి. ఇది ఎక్కడి నుంచో తెచ్చింది కాదు అంటే నీ సాధనతో నువ్వు తెచ్చుకోవాల్సింది. గోధుమ పిండే ప్రధానం రొట్టెకి. కానీ ఒట్టి గోధుమ పిండి తింటే ఏమవుతుంది? గొంతుకు అడ్డం పడుతుంది, నానాయాతన పడతాం. దాన్ని ఏం చేయాలి? జలంతో కలపాలి. కనుక జలం తెచ్చుకో. దాని తర్వాత అలా తినిస్తే మళ్ళీ మంచిది కాదు, దాన్ని కాల్చడానికి కట్టెలు మంట, దాన్ని కాల్చు అన్నాడు. కట్టెల్ని కాల్చు, అప్పుడు తిను, ఆకలి తీరుతుంది. ఆకలి తీరిందా ఏ మందిరము ఏది అవసరం లేకుండానే భగవంతుడి దర్శనం ఉన్న చోట కనిపిస్తుంది. ఏమిటి? గోధుమ పిండి. ఈ గోధుమ పిండే జ్ఞానం అండి. ఈ గోధుమ పిండి అనే జ్ఞానానికి భక్తి అనే రసవంతమైన జలం కలిపి కర్మని భగవదర్పణం చేసే కర్మయే కట్టెల్ని తగలబెట్టడం, మరొకటేం కాదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. భగవదర్పణం చేసేటువంటి కర్మయే కట్టెల్ని తగలబెట్టడం. కనుక కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము కలిపి నీకు ఆకలి తీరడం అనేది జరగాలి. ఆకలి తీరడం అంటే అజ్ఞానం పోవడం, పరమాత్మ ప్రాప్తి, అది జరగాలి. అది జరిగిందా మసీదు మందిరము ఏదో కాదు, ఎక్కడంటే అక్కడ పరమాత్మను చూడగలవు. ఈ భిక్షను అడగవయ్యా సద్గురువుని అని కబీర్ ఇంత చక్కగా మనకు తెలియజేశాడు. అందుకు మద్భక్త ఏ తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే అన్నప్పుడు ఈ సమన్వయం మనం చేసుకోవాలి. జ్ఞానమే ప్రధాన వస్తువు అయినప్పటికీ కర్మయోగము ద్వారా భక్తి ద్వారా దానిని మనం పొందగలిగే స్థితిలోకి తెచ్చుకోగలగాలి అనేది ఇక్కడ మనకు స్పష్టం చేసి ఆడ తర్వాత ప్రకృతిం పురుషంచైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవ. ఇక్కడ మళ్ళీ మనకి క్షేత్రజ్ఞుడు అనేవాడి గురించి చాలా తేటగా చెప్పదలుచుకున్నాడండి పరమాత్మ. క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ఎందుకంటే దీనికి వేరే చాప్టర్ చెప్పలేదు, ఇందులోనే చెప్తున్నాడు. అంటే ఇది కూడా క్షేత్రజ్ఞుల గురించి మనకు చెప్పడానికే చెప్తున్న శ్లోకములు అని ఇందులో చేర్చారు, ఈ అధ్యాయంలో చేర్చారనమాట. అందుకు ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభావతి. వీళ్ళిద్దరూ కూడా అనాదులే అని తెలుసుకో. ప్రకృతి పురుషులు విద్ధి అనాది ఉభావపి, ఇద్దరు అనాదులిట. ఇక్కడ పరమాత్మ గురించి అనాది అని చెప్పారు, ప్రకృతి పురుషులు అనాదులే అని చెప్పారు. ప్రకృతి పురుషులు అంటే ఇక్కడ ప్రకృతి జీవుడు అని అర్థం తీసుకోవాలి.
నిజానికి వీళ్ళిద్దరికీ కలిపి 7వ అధ్యాయంలో ఒక పేరు చెప్పాడు భగవానుడు. మనం అనుకునే ఇక్కడ ప్రకృతిని అపరాప్రకృతి అని, జీవుణ్ణి పరాప్రకృతి అని చెప్పాడు. ఎందుకంటే జీవరూపంలో ప్రవేశించినది ఈశ్వర చైతన్యం కనుక దాని పరాప్రకృతి అన్నారు. వీడి వల్ల పనిచేస్తూ ప్రభావితం అవుతూ ఉన్నటువంటిది అపరాప్రకృతి అని చెప్పబడుతున్నది. ఈ రెండు ఈశ్వరుడివే. అందుకు ఈశ్వరుడి యొక్క పరాప్రకృతి జీవుడు, అపరాప్రకృతి మనం అనుకునే మామూలు ప్రకృతి, కనబడే ప్రకృతి అంతా కూడా. కనబడే ప్రకృతి అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ప్రకృతి. వీటిలో నుండి జీవభావం పరాప్రకృతి. ఈ రెండు ఈశ్వరుడి. అందుకు వేదాంతంలో కూడా ప్రకృతి గురించి జీవుడి గురించి చెప్తారు, సాంఖ్యంలోనే ప్రకృతి గురించి జీవుడి గురించి చెప్తారు. కానీ ఈ ప్రకృతి జీవుడు ఈ రెండు ఈశ్వరుడికి సంబంధించినవి అనే మాట సాంఖ్యంలో ఉండదు. వేదాంతం ఈశ్వరుడిని అంగీకరిస్తుంది, ఇది ఈశ్వరవాదం. అందుకు అక్కడ ఈశ్వరుడికి సంబంధించినటువంటి పరాప్రకృతి పురుషుడు. ప్రకృతి అనేది వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఇక్కడ వీరిద్దరు అనాథులు అన్నాడండి. వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో వస్తున్నట్ట అనాథులు. జీవుడు ఎప్పటివాడు? ఇప్పుడు ఈ కష్టాలన్నీ అనుభవిస్తున్నా అంటే వెనక చేసిన కర్మలు అన్నాడు. వెనక చేసిన కర్మలు అనుభవించడానికి ఒక జన్మ ఎత్తావు కదా, ఆ జన్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా వేస్తూ వెళ్తే ఎక్కడికి దొరకదండి. ఇది ఈ చెట్టు రావడానికి ఏ విత్తనం ముందని వెతకడం లాంటిదే. ఇది అంతు చిక్కని ప్రశ్న. అందుకు దీనికి ఏది ఆదో అని వెతుక్కుంటూ నువ్వు అవస్థ పడకు. దీనికి ఏది అంతమో వెతుక్కోవడానికి ప్రయత్నించు. ఆది గురించి నీకెందుకు? ఇది అనాది అన్నాడే కానీ అనంతం అనలేదు. చూడండి ఇక్కడ ఇది అనాది కావచ్చు కానీ దీన్ని అంతం చెయ్యొచ్చు. మనం ఏదో కర్మ కొద్ది ప్రకృతిలో పడ్డావు, వచ్చావు. అది ఎలా వచ్చావో నీకు తెలియకపోవచ్చు. ఈ జీవుడు అనేవాడు అనాదే. ఎందుకంటే వాడు ఈశ్వరుడికి సంబంధించిన వాడే కనుక వీడు అనాదే. అయినప్పటికీ, అనాది అయినప్పటికీ వీడు తన జీవత్వాన్ని అంతము చేసుకోగలడు. చేసుకోలేనప్పుడు భగవద్గీత అనవసరం, వేదాంత శాస్త్రం అనవసరం. వీడు చేసుకోగలడు. అందుకు ఇవి ఎప్పటి నుంచో ఉన్నవయ్యా ఈ ప్రకృతి కానీ పురుషుడు కానీ. కానీ ఈ పురుషుడు ఈ ప్రకృతి బంధం నుంచి విడవిడగలడు. అందుకు ఈ జ్ఞానాన్ని చెప్తున్నారు. విడివడాలి అంటే జ్ఞానం ముందు తెలుసుకోవాలి. ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ముందు ఎరుక విచారణ చూపిస్తున్నాడు ఇక్కడ. వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఇప్పుడు మనకి విడదీసి చూపిస్తున్నాడండి. ఎందుకంటే మనం పొరపాటంతా ఏం చేస్తున్నామంటే శరీర ధర్మాలని ఆత్మయందు ఆరోపిస్తున్నాం, ఆత్మధర్మాన్ని శరీరమునందు ఆరోపిస్తున్నాం. పొరపాటంతా అక్కడ జరిగింది. అందుకే భగవంతుడు అర్థం కాకుండా పోతున్నాడు మనకి. శరీర ధర్మాలైనటువంటి ఆకలి, దప్పిక, చూడడం, వినడం ఇవన్నీ ఆత్మ అనుకుంటున్నాం. అందుకే నేను చూస్తున్నా, నేను వింటున్నా అని నేను అనబడే ఆత్మచైతన్యం మీద చూడడం, వినడం అనే ఇంద్రియ ధర్మాలను ఆరోపిస్తున్నాం. చూడడం, వినడం ఇంద్రియ ధర్మాలు అవునా కదా? కనుక ఇంద్రియాల యందు ఆత్మధర్మాన్ని ఆరోపించి ఆత్మయందు ఇంద్రియ ధర్మాలను ఆరోపించడం వల్లే కష్టం. ఇది ఎలాగంటే మనం ఎప్పుడు ఉండిపోదాం అనుకుంటాం. ఎప్పుడు ఉండిపోవడం అనే లక్షణం ఆత్మది కానీ శరీరాన్ని కాదు. అవునా లేదా? ఎప్పుడు ఉండిపోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు ఉండిపోయేవాడివే నిజానికి నువ్వు. అది నీవైన ఆత్మ యొక్క లక్షణం కనుక నువ్వు ఆత్మవేని తెలుసుకుంటే నువ్వు ఎప్పుడు ఉండేవాడివే. కానీ నువ్వు అలా అనుకోకుండా నువ్వు దేహానివే అనుకుంటున్నావు గనక ఆత్మ యొక్క లక్షణమైన ఎప్పుడు ఉండిపోవడం దేహానికి కూడా ఉండాలనుకుంటున్నావు. అదేవిధంగా ఆత్మ ఎప్పుడు ఆనంద స్వరూపమే. అందుకు నువ్వేమనుకుంటున్నావు? దేహమే నువ్వనుకోవడం వల్ల ఈ దేహం ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటున్నావు. దేహం అంటే ముందే చెప్పుకున్నావు, మనస్సు, బుద్ధి ఇవన్నీ దేహం కిందకు వచ్చేస్తాయి. ఇవన్నీ ఆనందంగా ఉండాలనుకుంటే ఉండవు. వీటికి ఆ లక్షణం లేదు, ఉండాలనుకుంటున్నాను. అసలు ఆ లక్షణం ఆత్మలక్షణం కనుక ఆత్మలక్షణాన్ని దీని యందు ఆరోపించి దీని లక్షణాలు దానిలో ఆరోపించి కలగాపులగం చేసేయడం వల్ల ఇవి లేని ప్యూర్ తత్వం గురించి చెప్తుంటే ఆవలింతలు, ఒళ్ళు విరుపులు, అర్థం కాదు ఇవన్నీ మనకు వచ్చేస్తున్నాయి. ఎందుకు కలగాపులగా అయిపోయాం. ఆత్మలక్షణాలు దేహంలో ఆరోపించడం, దేహ లక్షణాలు ఆత్మయందు ఆరోపించడం అలవాటు అయిపోయింది. కనుక ఏ లక్షణం ఏంటో జాగ్రత్తగా చూపించడానికి ఇంతసేపు స్వామి వివరిస్తున్నాడు. అర్జునుడు ముఖం చూసి ఇప్పటికి చాలలేదన్నమాట, మళ్ళీ ఇంకా వివరించాలని కూడా తెలుసుకుని చెప్తున్నాడు ఆయన. ప్రకృతిం పురుషంచాపి విద్యనాది ఉభానపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ముందు ప్రకృతి నుంచి ఏమొచ్చాయో చూసుకో. పురుషుడి గురించి చెప్తా. ప్రకృతి నుంచి వచ్చినవి ఏంటంటే వికారాంశ్చ, వికారములు వచ్చేట. వికారములు అంటే ఏమిటి? వికారములు అంటే వివిధ విధములుగా మారి వచ్చినవి. అవేమిటంటే బుద్ధి మొదలుకుని ఇంద్రియాల వరకు ఇవన్నీ వికారాలు. రెండవది గుణములు. ఈ రెండు ప్రకృతి నుంచే వచ్చినటువంటివి. గుణములు ఏమిటి అంటే సుఖము, దుఃఖము, మోహము ఇవన్నీ కూడా సత్వరజస్తమో గుణముల వల్ల కలిగినటువంటి భావములు. ఇవన్నీ కలిపి గుణములు. సత్వరజస్తమో గుణములు, వాటి వల్ల కలిగే సుఖ దుఃఖ మోహాదులన్నీ గుణములు. ఇంద్రియాలన్నీ వికారాలు. ఇంకా చెప్పాలంటే ప్రకృతిని రెండు భాగాలుగా చూస్తే స్థూల భాగం వికారాలు, సూక్ష్మ భాగం ఏమో గుణములు అనమాట. స్థూల భాగం అంటే ఇంద్రియాలు కనిపిస్తున్నాయి, సుఖము దుఃఖము కనబడేవి కావు, కానీ అవి ఉన్నవని మాత్రం అందరికీ తెలిసినవే. కనుక ఇవి గుణములు, ఇవి వికారములు. ఈ రెండిటితో కూడుకున్నది ప్రకృతి. కార్యకారణ కర్తృత్వే
హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. చాలా జాగ్రత్త. ఇప్పుడు పురుషుడి గురించి చెప్తున్నాడు. ఇక్కడ ప్రకృతి దేనికి కారణమవుతున్నది అంటే కార్యకరణ కర్తృత్వే. కొంతమంది కార్యకారణ కర్తృత్వే అన్నారు, కానీ అసలు పాఠం కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. కార్యకరణ కర్తృత్వే, కార్యానికి కరణాలకి హేతువు ప్రకృతి. కార్యం అంటే ఏమిటి? కార్యం అంటే చెయ్యబడినది కదా, అంటే శరీరం. శరీరము కార్యము, అందులో ఉన్నటువంటి ఇంద్రియము, మనస్సు, బుద్ధి ఇవి కరణములు. కరణములు అంటే అవి ఇంప్లిమెంట్స్ అన్నమాట. ఇవన్నీ మనకి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా, కనుక ఇవి కరణములు. ఈ కరణములు ఏమిటి అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కరణములు, శరీరము కార్యము. ఈ రెండిటికి ప్రకృతి హేతువు. ఇదంతా కూడా ప్రకృతి వల్లే వచ్చినవి, ఇదంతా ప్రకృతి నుంచి వచ్చినటువంటివి. కనుక ఇంద్రియములు, శరీరము ప్రకృతి నుంచి వచ్చాయి. అంటే వికారములకి చెప్పాడనమాట. వికారములు అని. పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. నిజానికి గుణముల్లో సుఖము, దుఃఖము, మోహము ప్రకృతి గుణాలు అయినప్పటికీ వాటిని అనుభవించడానికి జీవుడే కారణము అని అంటున్నారు ఇక్కడ. అంటే సుఖము నేను అనుభవిస్తున్నాను, దుఃఖము నేను అనుభవిస్తున్నాను ఎవడనుకుంటున్నాడు వాడు జీవుడు. కనుక సుఖదుఃఖ అనుభవమునకు అంటే ఈ శరీరంలో కూర్చొని సుఖదుఖాలను ఎవడు అనుభవిస్తున్నాడో వాడు పురుషుడు అని దీని యొక్క అర్థం. వాడు పురుషుడు. సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అనుకునేవాడు పురుషుడు, అంటే జీవుడు అనే ఉద్దేశంతో చెప్తున్నారు. అయితే నిజానికి వీడు అనుభవిస్తున్నాడా అది ఇప్పుడు తెలుస్తాడులేండి తర్వాత. ముందు అనుభవిస్తున్నాను అనుకుంటున్నాడా లేదా? నేను సుఖం, నేను దుఃఖం అనుభవిస్తున్నాను అని ఈ సుఖ దుఃఖ మోహాదులన్నీ నేను 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 అని అనుభవిస్తున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పురుష అన్నారు, జీవుడు అన్నారు. ఈ జీవుడు ఎలా అనుభవిస్తున్నాడు? ఇప్పుడు జీవుడు అంటే ఇవన్నీ అనుభవించేవాడు అని, పరమాత్మ అంటే వీడికి అతీతం అని చెప్పాం. ఇప్పుడు జీవభావాన్ని తీసి పరమాత్మ భావంతో కలపాలి. ముందు అనుభవిస్తున్నాడని భావాన్ని చెప్పి తర్వాత దాన్ని తొలగించబోతున్నాడు అనమాట. అది ఎలాగో చూద్దాం. పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. పురుషుడు ప్రకృతిలో ఉండి ప్రకృతిజములైన గుణములను, ప్రకృతి జములు అంటే జా అంటే పుట్టినవి అని అర్థం, ప్రకృతి నుంచి పుట్టిన గుణములను అనుభవిస్తున్నాడు అన్నారు ఇక్కడ. పురుషుడు ప్రకృతి యొక్క కార్యాలైనటువంటి ఉపాధుల్లో ఉండి ప్రకృతి యొక్క గుణాలని అనుభవిస్తున్నాడు. అంటే సుఖము దుఃఖము అనేవి ప్రకృతి యొక్క గుణాలు, దాన్ని వీడు అనుభవిస్తున్నాడు. అంటే సుఖము దుఃఖం వీడివి కావనమాట, వీడు దాన్ని అనుభవిస్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నా అనమాట. ఎందువల్ల అనుభవిస్తున్నాడంటే ప్రకృతిస్థ, అది పెట్టాడు అక్కడ. అక్కడ కూర్చోవడం వల్ల వీడికి వచ్చిందండి, కూర్చోపోతే ఏ బాధ లేదు. దానిలో కూర్చోవడం వల్ల వీడికి అనుభవము అనేది వచ్చింది. అందువల్లే కదా జన్మల జన్మల జన్మల్లో పడుతున్నాడు వీడు. ఎందుకంటే సుఖదుఖ అనుభవము వీటి వల్ల. అందుకు ప్రకృతి జములైనటువంటి గుణములను అనుభవించడానికి కారణం ఏమిటి? ప్రకృతి స్థహ, ప్రకృతిలో ఉండడం వల్ల. ప్రకృతి స్థహ అంటే కుర్చీ వేసి కూర్చోవడం కాదు ఇక్కడ అర్థం. స్థహ అంటే తాదాత్మ్యము అని అర్థం. ప్రకృతితో తాదాత్మ్యము చెందుట చేత, ఇది ఇక్కడ అర్థం. ప్రకృతితో తాదాత్మ్యం చెందుట అంటే జాగ్రత్తగా వినండి, నేనేం కన్ఫ్యూజ్ చేయట్లే. వెంటనే ఇది కథ కాదు మాకేం అర్థమవుతుందని లేచిపోవడం కాదు. మనకు బుద్ధి ఉంది, అది పనిచేస్తుందని అనుకుంటే జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ప్రకృతిస్థ అంటే ప్రకృతి అంటే ఏమిటి చెప్పుకున్నాం మనం ముందు? ఇంద్రియములు, వికారాశ్చ గుణాశ్చైవ అన్నాడు కదా, వికారముల గురించి చెప్తున్నాడు. ఈ వికారములు అంటే ఇంద్రియములు, శరీరము, ఇవి చెప్పాడు కదా. వీటిలో ఉండడం చేత, ఉండడము అంటే ఏమన్నాం? తాదాత్మ్యము చెందుట చేత. అంటే తాదాత్మ్యం అంటే అర్థం ఏంటి? అదే నేను అనుకొనడం చేత. కనుక ప్రకృతిస్థ అంటే ప్రకృతి వికారాలైనటువంటి దేహములు, ఇంద్రియములు నేను అనుకోవడం చేత. అర్థమవుతున్నది కదా, ఏమీ కన్ఫ్యూజన్ లేదండి ఇందులో, చాలా తేటగా ఉంది. ఇవి నేను అనుకోవడం చేత ప్రకృతి యొక్క గుణాలని వీడు అనుభవిస్తున్నాడు అన్నాడు. అర్థమైంది కదా. అంటే ఈ శరీరము నేను, ఇంద్రియములు నేను, ఈ మనస్సు నేను, బుద్ధి నేను అనుకోవడం వల్ల వీటి యొక్క గుణాలను అంటే సుఖ దుఃఖ మోహాదులను వీడు అనుభవిస్తున్నాడు. కనుక వీటి యొక్క గుణాలను అనుభవించడానికి కారణం ఏమయ్యింది? ప్రకృతిస్థ. స్వస్థత అనే మాట మీరు వినుంటారు. స్వస్థ, ప్రకృతిస్థ రెండు తీసుకోండి. స్వస్థ, స్వస్థ. స్వస్థ అంటే తన స్థితిలో తాను ఉండడం. తన స్థితిలో తానుంటే ఏ గొడవ లేదు. తన స్థితి అసలేమిటి? అచలహ, అసక్త, అనాది మత్ పరం బ్రహ్మ. ఇందాక చెప్పాడే ఇవన్నీ స్వస్థ. అలా కాకుండా ప్రకృతిస్థ, వాడు దేని యందు ప్రతిబింబిస్తున్నాడో ఆ దేహంతో తాదాత్మ్యం చెందిపోవడం చేత వాడు దాని గుణములన్నింటినీ అనుభవిస్తున్నాడు. దాని గుణములు అంటే దాని యొక్క గుణములైన సత్వరజస్తమస్సులు, వాటి వల్ల లభించే సుఖ దుఃఖ అనుభవములు, ఇవన్నీ వీడు అనుభవించడానికి కారణం ఏంటి? తాదాత్మ్యము చేత.
అందుకు కారణం గుణసంగ అస్య సదసద్యోని జన్మసు. అందువల్ల వీడికి ఏమవుతుందంటే వీడు ప్రకృతిస్థుడై ఇవన్నీ భుంక్తే అనుభవించడం చేతనే వీటితో గుణ సంపర్కం ఏర్పడిపోయి, ఈ గుణములతో సంపర్కం ఏర్పడిపోయింది. గుణములతో అంటే సుఖము, దుఃఖము, కోపము, కామము ఇత్యాదులన్నీ గుణములే. వీటితో సంగము ఏర్పడిపోయి వీడు సదసద్యోని జన్మసు. ఇక్కడ సదసత్ అనే మాటకి మంచి చెడు అని అర్థం. సదసద్యోని జన్మసు అంటే వాడు ప్రకృతిలో ఉండేటప్పుడు ఆ గుణములతో లీనమైనప్పుడు పుణ్యకార్యాలు చేశాడా, మంచి పుట్టుకలు పుడుతున్నాడు. పాపకార్యాలు చేశాడా, చెడు పుట్టుకలు పుడుతున్నాడు, బాధాకరమైన పుట్టుకలు పుడుతున్నాడు. కనుక వీడు పుట్టుకల్లో పడ్డానికి కారణం ఏమిటి? పట్టాడండి అక్కడ వీడిని. ప్రకృతితో తాదాత్మ్యం చెందడం చేత, అంటే ప్రకృతి అంటే ఇంద్రియములతో, ఇంద్రియ వికారములతో తాదాత్మ్యం చెందడం చేత ప్రకృతి యొక్క గుణములను అనుభవించుతూ, వీడి గుణాలు ఏం కావవి, మళ్ళీ చూడండి, జీవుడి గుణాలు కావవి. సత్వరజ తమస్సులు కానీ సుఖదుఖాలు కానీ వీడివి కావు, అవి ప్రకృతివే. వాటిని వీడు అనుభవించడం చేత ఆ గుణసంగస్య, అస్సలు చిక్కక్కడ గుణసంగస్య, గుణముతో సంగము చేత సదసద్యోని జన్మసు, రకరకాల ఉచ్చ నీచ జన్మలని పొందుతూ తిరుగుతూ ఉన్నటువంటి వాడయ్యా. అందుకు వాడి పరిస్థితి అలా ఉన్నది. నిజానికి వీడు నేను అనుభవిస్తున్నాను అనుకోవడం వల్ల తిరుగుతున్నాడు, కానీ సాక్షి రూపంగా ఉండేటువంటి ఆ చైతన్యం యొక్క స్వరూప లక్షణాన్ని మళ్ళీ చెప్తున్నాడండి తర్వాత దాంట్లో. ఉపద్రష్ట అనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మ ఇతి చ అప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. పురుష పరః, పరః అంటే అతీతుడు. ఎక్కడున్నాడు వాడు? దేహే, ఈ దేహంలోనే ఉన్నటువంటి పరహ, పరుడు. పరుడు అన్నప్పుడు పరమ పురుషుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే కొంతమంది జీవేశ్వర భేదాన్ని తీసుకుంటారు. అనుభవించేవాడిని జీవుడని, ఈ దేహంలోనే ఉంటూ ఏమీ అనుభవించకుండా చూస్తూ సర్వశక్తిమంతుడైన వాడు ఒకడు ఉన్నాడని మన ఈశ్వరుడిని చెప్తారు. అయితే మనం జాగ్రత్తగా చూస్తే ఈశ్వర చైతన్యం, ఈశ్వరుని యొక్క వెలుగు ప్రకృతితో తాదాత్మ్యం చెందిపోయి నేను బాధపడుతున్నాను, నేను ఆనందిస్తున్నాను, నేను మంచి చేస్తాను, నేను చెడు చేస్తాననే గుణాలతో కలిసిపోయి పుట్టుకల్లోకి వెళుతున్న ఈశ్వరుడు విడిచిపెట్టట్లేదు. అయితే ఇందాక చెప్పినట్టు ఈ తాదాత్మ్యం చెందడం కొలంలో పడ్డ ప్రతిబింబం. తాదాత్మ్యం చెందకపోవడం కొలంలో ప్రతిబింబానికి కారణమైన బింబము. కానీ తత్వతః ఆలోచిస్తే బింబము ప్రతిబింబం ఒకటే కదా, అందుకు తత్వతః ఆలోచిస్తే వేరు. ఇక్కడ ఈ తాదాత్మ్యం చెందని వాడి లక్షణాన్ని వివరిస్తున్నాడండి. వాడు ఎలా ఉంటాడంటే ఉపద్రష్ట, ఈ దేహంలో ఉంటూనే వీటికి అతీతమైనటువంటి పరమాత్మ యొక్క లక్షణాన్ని వివరిస్తున్నారు. అతడు ఉపద్రష్ట, అనుమంత, భర్త, భోక్త, మహేశ్వర, పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఇక్కడ పరమాత్మ అనే మాట క్షేత్రజ్ఞుడు అనే దానికి వర్తిస్తుంది. పైన చెప్పబడ్డటువంటి పురుష ప్రకృతిస్థ అనే మాట కూడా క్షేత్రజ్ఞుడికి వర్తిస్తున్నది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః. గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వ్యాసదేవాయ. శ్రీ వాసుదేవమయమైన సభాసదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఈ దేహంలో ఉంటూనే వీటికి అతీతమైనటువంటి పరమాత్మ యొక్క లక్షణాన్ని వివరిస్తున్నారు. అతడు ఉపద్రష్ట, అనుమంత, భర్త, భోక్త, మహేశ్వర, పరమాత్మ అని చెప్పబడుతున్నాడు. ఇక్కడ పరమాత్మ అనే మాట క్షేత్రజ్ఞుడు అనే దానికి వర్తిస్తుంది. పైన చెప్పబడ్డటువంటి పురుష ప్రకృతిస్థ అనే మాట కూడా క్షేత్రజ్ఞుడికి వర్తిస్తున్నది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం పట్టుకోవాల్సింది. ఒకే క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞులు ఇద్దరున్నారా? ఇద్దరే. ఎలాగూ అంటే ఉపాధులతో తన్మయం చెందుతున్నప్పుడు వాడు వేరు, వీడు వేరే. అందుకు మనకి ద్వైతానికి, విశిష్టత్వానికి, అద్వైతానికి కూడా వేదాంతమే ఆధారం. ఆ వేదాంతానికి వాళ్ళు అలా వ్యాఖ్యానించారు, వీళ్ళు ఇలా వ్యాఖ్యానించారు, వీళ్ళు ఇలా వ్యాఖ్యానించారు. మూడిట్లో ఏది నిజం? మూడు నిజమే. ఎందుకంటే మనది సమన్వయవాదం గనక మూడు నిజమే. మూడు నిజమే అంటే ఎప్పుడు ఏ స్థితిలో ఏది నిజం, ఇది జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశం. అందుకు ప్రకృతిస్థ పురుష అని భావించినప్పుడు ప్రకృతితో తాదాత్మ్యం చెందిపోయినటువంటి వాడు సుఖదుఖాలు అనుభవిస్తూ అనేక జన్మలు పొందుతూ ఉన్నటువంటి వాడు. అదే దేహేస్మిన్ పురుష పరః, ఈ దేహంలోనే దేహానికి అతీతుడై ఉన్నటువంటి వాడు
కేవలం సాక్షిగా చూస్తున్న మహేశ్వరుడు ఆయన పరమాత్మ అని చెప్పినప్పుడు రెండు చెప్పినట్లుగా కనిపిస్తున్నది గనకనే రెండు వేరువేరుగా ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారని చెప్తారు. సృష్టిలో రెండేసి కింద అలా దిగుతూ వెళ్ళరు ఎవరు కూడా, ఉన్నది ఆయన ఒక్కడే. అయితే దీన్ని మనం తేటగా అర్థం చేసుకోవాలి అంటే ప్రకృతిస్థ పురుష, ప్రకృతితో తాదాత్మ్యం చెందిన ఈశ్వర చైతన్య ప్రతిబింబం అంటే బుద్ధియే అక్కడ. అంతఃకరణమునందు ప్రతిబింబించిన ఈశ్వర చైతన్యమే జీవుడు, మరొకడు కాదు. ఈశ్వరుడి చైతన్యం అంతఃకరణంలో ప్రతిబింబించింది. అంతఃకరణం జడమే. అంతఃకరణంలో ప్రతిబింబించగానే అంతఃకరణం యాక్టివ్ అయిపోయింది. యాక్టివ్ అవగానే శరీరంతో తాదాత్మ్యం చెందిపోయింది. తాదాత్మ్యం చెందగానే, ప్రకృతితో తాదాత్మ్యం చెందగానే ప్రకృతి వికారాలైన స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో తిరుగుతూ పడుతూ వెళుతూ ఉన్నటువంటిది. ఇలా పడుతూ తిరుగుతూ వెళుతూ ఉన్నప్పటికీ ఈ ప్రతిబింబితమైన ఈశ్వర చైతన్యం వెళుతూ ఉన్నది. కనుక ప్రకృతి అనే వస్తువునందు ప్రతిబింబించిన ఈశ్వర చైతన్యం అన్నప్పుడు బింబము ప్రతిబింబము అని రెండుగా మనం భావించినప్పుడు రెండున్నాయి. కానీ సత్యం తెలుసుకుంటే ప్రతిబింబము బింబము ఈ రెండు ఒక్కటే అని తెలుస్తున్నది. కనుక సత్యంగా తెలుసుకుంటే భేదము లేదు, వ్యవహారంలో తెలుసుకున్నప్పుడు భేదం ఉన్నట్లు కనిపించడం సహజం. కనుక రెండు మనం స్వీకరించాలి. ఇప్పుడు మనం ఏంటంటే వీటితో తాదాత్మ్యం పొందిపోయిన స్థితిలో ఉన్నాం గనక తాదాత్మ్యం పొందని వాడిని ఒక పరుడు అని భావన చేసి ఆశ్రయించడం మొదటి దశ. ఆశ్రయించిన తర్వాత ఆయన ప్రతిబింబాన్నైనా నేనే ఆశ్రయిస్తున్నానని తెలుసుకుని క్రమంగా తాదాత్మ్యం నుంచి పైకి వెళ్ళి నేను ఆయన ప్రతిబింబం ఏమిటి, ఆయన వెలుగునే నేను అని కలిసిపోతాం. అప్పుడు ఏకత్వం వచ్చేసింది. ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఇదేనండి వాళ్ళిద్దరి మధ్య ఉండే ఏకత్వానికి. అది మనం చేయడానికి ఇందులో ఉన్న అహంగాన్ని ఇందులోంచి పైకి లేపడానికి ఆయన వైపు తిప్పడానికి పడే సాధనలే రకరకాల మార్గములు, భక్తి కానీ విచారణ కానీ ఇవన్నీ కూడా ఇందులో ప్రతిబింబిస్తున్న అహం రూప చైతన్యాన్ని బ్రహ్మం వైపు, దీనికి మూలమైన బ్రహ్మం వైపు తిప్పడానికే చూస్తున్నాం. కనుక పరబ్రహ్మ అనే లక్షణం చెప్పడానికి ఉపద్రష్ట, హనుమంత ఇలాంటి మాటలు వర్ణించారు. దేహంతో తాదాత్మ్యం చెందిన వాడిని వర్ణించడానికి ప్రకృతిస్థ పురుష ఇత్యాది మాటలు వర్ణించి చెప్తున్నారు. ఇది బాగా మనం తెలుసుకుంటే నిజానికి పురుషుడు దీనితో తాదాత్మ్యం చెందడం చేత దాని గుణములను వీడు అనుభవిస్తున్నాడు, కానీ వీడికి ఆ గుణాలు లేవు అని చెప్పారు. ఇది ఎలాగంటే తిరగలి తిప్పేటప్పుడు క్రింద ఒక రాయి ఉంటుంది, పైన ఒక రాయి ఉంటుంది. తిరుగుడంతో పైదాందే, కిందది అలాగే ఉంది. కానీ దాని యొక్క ప్రభావం వీడికి అందుకు పురుషుడు కింద రాయి లాంటి వాడు, ప్రకృతి పై లాంటిది. కనుక ఈ సంసారం అనేది తిరగడానికి ప్రకృతి పురుషుడు ఇద్దరూ కావాలి తిరగడానికి. అలాగే ఒక చక్రం తిరుగుతూ ఉందంటే తిరిగే ఆకులు, తిరిగే పై నేమి అన్నీ ఉంటాయి, కానీ మధ్యలో తిరగకుండా ఆధారమైన ఇరుసు ఉంటుంది. ఇరుసు లాంటి వాడు పురుషుడు, చక్రం లాంటిది ప్రకృతి. ఈ సమన్వయం జాగ్రత్తగా తీసుకుంటే వీడితో తిరుగుతున్నాడు వాడు అనుకున్నంతసేపు జీవుడు, ఇంత తిరుగుతున్నా దానికి అంటకుండా ఉన్నాడు అనుకుంటే ఈశ్వరుడు. ఇది ఇక్కడ మనం తేటపరుచుకున్నటువంటి తత్వం. అందుకు పరమాత్మ చెప్తున్నది అంతటా వ్యాపించి దేనికి అంటకుండా ఉన్నటువంటి ఈశ్వరుడితో నువ్వు తాదాత్మ్యం చెందితే నువ్వు దేనికి అంటని వాడివై నువ్వే ఆ ఈశ్వరుడు తాదాత్మ్యం చెందుతావు. ఈశ్వరుడు అంటే నేనంటే కృష్ణుడు. నాతో నువ్వు తాదాత్మ్యం చెంది నువ్వు అవుతావు, నువ్వు నేను అవుతావు అనేటువంటి మద్భావాయు ఉపపద్యతే అనే మాటలో పరిసమాప్తి చేస్తున్నారు. ఉపద్రష్ట, అనుమంతాచ, భర్త, భోక్త, మహేశ్వర పరమాత్మ ఇతి చ అపి ఉక్త దేహేస్మిన్ పురుష పరః. స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణుడు, ఎక్కడ కన్ఫ్యూజ్ లేదు. పరమాత్మ మాటలో అయోమయం ఉంటుందా? వినేవాడు అజ్ఞానం వల్ల అయోమయంలా అనిపించవచ్చు, కానీ పరమాత్మ మాటలో ఎక్కడ అయోమయం లేదు. ప్రతి శబ్దం జాగ్రత్తగా చూడండి. అపి అనే మాట వేశాడు. అపి అంటే అర్థం ఏంటి? చా అపి అని రెండు మాటలు ఉన్నాయి. ఈ రెండు మాటలు కూడా చా అనే మాటకి, అపి అనే మాటకి రెండిటికి కూడా అని అర్థం. ఎందుకు రెండు కూడాలు చెప్పాడు? కూడాలు ఏదో ఒకటి ఉంటే చాలదా? ఈ రెండు కూడాలు ఎందుకంటే అతడిని ఉపద్రష్ట, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర పరమాత్మ అని కూడా అని అర్థం. అపి అని ఎందుకన్నాడంటే ఇంతవరకు ఏ జీవుడినైతే చెప్తున్నాడో ఆ జీవుడే ఇక్కడ పరమాత్మగా చెప్పబడుతున్నాడు కనుక అపి అనే మాట చెప్పడంలో అది ఉద్దేశం. అయితే జీవుడే పరమాత్మ అంటే జీవాత్మయే పరమాత్మ రెండు లేవనే క్షేత్రజ్ఞ విభాగ యుగంలో స్పష్టం చేస్తున్నాడు ఆయన. క్షేత్రజ్ఞ అని ఒకే మాట చెప్పాడు ఆయన. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారని చెప్పలేదు, క్షేత్రజ్ఞుడు ఒక్కడే. ఈ క్షేత్రజ్ఞుడు అన్నిటి యందు సమానముగా వ్యాపించి ఉన్నాడు. జీవభావం కూడా క్షేత్రానికి సంబంధించినదే. క్షేత్రజ్ఞుడు స్వరూపత ఎలా ఉన్నాడు అంటే స్వరూపత అంటే గుణములతో సంఘం ఏర్పరచుకుంటే అవిద్యా కామక్రమములన్నీ ఏర్పడ్డాయి. స్వరూపత అతడు నిజానికి దేనితో సంఘము లేనటువంటి వాడు. అతడు ఉపద్రష్ట అనే మాట వేశారు ఇక్కడ. ఇది వైదికమైన శబ్దం ఉపద్రష్ట అనే మాట. వేదాల్లో
యజ్ఞ ప్రక్రియలో ఉపద్రష్ట అనే మాట ప్రయోగింపబడుతూ ఉంటుంది. అంటే యజ్ఞాల్లో ఒకవైపు ఋత్విక్కులు ఉంటారు, వీళ్ళు మొత్తం 15 మంది ఉంటారు ప్రధానంగా యజ్ఞాల్లో. ఇంకో యజమాని ఉంటాడు, అంటే యజ్ఞమునికి కర్త అయినటువంటి వాడు యజమాని యొక్క పత్ని కలిపితే 17 మంది అయ్యారు. ఈ యజ్ఞంలో ఇన్వాల్వ్మెంట్ వీళ్ళదే దానికి, కానీ అన్నీ జాగ్రత్తగా జరుగుతున్నాయో లేదో పర్యవేక్షిస్తూ ఒకడు ఉంటాడు, వాడి పేరు ఉపద్రష్ట. వాడికి నిజానికి దీంతో ఏమి సంపర్కం లేదు, కానీ అన్నీ జాగ్రత్తగా జరిగేటట్టు అన్నీ చూసుకుంటూ ఉంటాడు, దేనికి అంటాడు వాడు ఉపద్రష్ట. కనుక ఆత్మ యొక్క స్వరూప స్థితిని ఉపద్రష్ట అనే మాటలో చెప్తున్నారు. ఉప అంటే అర్థం వైస్, సబ్ ఇలాంటి శబ్దాలు తీసుకోకూడదు. మనకు వైస్ ప్రెసిడెంట్ అలాగే సబ్ ఎడిటరు అన్నప్పుడు ఉపా శబ్దం వాడతాం మనం, అలాంటి ఉప కాదు ఇక్కడ ఉప అనే శబ్దంలో ఉప సమీపే అని అర్థం. ఉప అంటే సమీపం, అతడు ఇంద్రియాదులన్నిటికీ సమీపము, అంటే అతడి సన్నిధి చేత ఇంద్రియములన్నీ చైతన్యవంతములు అవుతున్నాయి, ఈ చైతన్యవంతములు అవుతూ ఉన్నాయి అంతే. అంతేగాని అతడి నిజానికి వాడికి ఏ సంపర్కము లేదు. ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఇందాకేమన్నాం, గుణసంగము చేత వాడు జీవుడు అవుతూ ఉన్నాడన్నాం, ఇతడికి ఏ సంగము లేదని మళ్ళీ చెప్తున్నా. ఏమిటి అర్థం అంటే, సంగము లేకుండా ఉండేవాడు ఒకడున్నాడు మనలో, సంగం ఉండేవాడు మరొకడున్నాడు, ఇద్దరున్నారా మనలో. అందుకు సంగము లేకుండా ఉండేవాడిని మహేశ్వరుడు అని అన్నారని, సంగం పెట్టుకున్నవాడిని జీవుడు అని అన్నారని, వీళ్ళిద్దరూ ప్రతివాడు హృదయంలో ఉన్నారని 2 చూసేసాం అప్పుడు. అయితే 2 ఉన్నారన్నది నిజమే, కానీ అది సత్యం మాత్రం కాదు. 2గా కనిపిస్తున్నది కానీ 2 ఉన్నట్టు కాదు. ఇది జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే స్వరూప విజ్ఞానం వచ్చేటప్పటికి ఏమీ అంటలేదు. సోపాధికంగా ఉపాధితో తన్మయం చెందినటువంటి జీవుడి గురించి చెప్పేటప్పుడు ఇది. కనుక జీవుడు అనేవాడు లేడని కాదు, జీవుడు అనేవాడు లేకపోతే గొడవే లేదు. అయితే జీవుడు ఎప్పుడు ఆ జీవభావం ఉండిపోదు. జీవభావం ఎప్పుడూ ఉన్నట్లయితే గీతాశాస్త్రం అక్కర్లేదు. జీవభావం నుంచి బయటపడడానికే కదా గీతాశాస్త్రం మనకి. జీవభావం ఉంది కనుకే గీతాశాస్త్రం కావాలి, జీవభావం నుంచి బయటపడడానికి గీతాశాస్త్రం కావాలి. కానీ జీవభావం ఉంది, లేకపోవడం ఏంటి? కనుక జీవుడు ఈశ్వరుడు ఇద్దరు ఉన్నారని మనం ఒప్పుకోవలసినదే. అయితే ఇద్దరూ ఉన్నారు అన్నప్పుడు ఆ పరమాత్మ నిజానికి దేనికి అంటనివాడు. అంటాడు అనిపించుకుంటే జీవుడు, అంటలేదు అంటే పరమాత్మ, అంతే. ఇదొక్కటే తేడా. కనుక దీన్ని అధ్యారోప దృష్టి, స్వరూప దృష్టి అని వేదాంతం చెప్తుందండి. అధ్యారోప దృష్టి, స్వరూప దృష్టి. అధ్యారోపము అంటే ఆరోపించుకుంటే వచ్చేది, స్వరూపం అంటే స్వతసిద్ధంగా ఉన్నటువంటిది. స్వతసిద్ధమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఉపద్రష్ట. ద్రష్ట అనే మాటకు అర్థం చూద్దాం. ద్రష్ట అంటే దర్శించువాడు అని అర్థం. దృశ్యము ద్రష్ట అనే 2 అంశములు ఉంటాయి ఎప్పుడైనా లోకంలో. దృశ్యం అంటే చూడబడేది, ద్రష్ట అంటే చూసేది, అంతే కదా. 2 ప్రపంచంలో ఉన్నాయి. మన కన్ను ద్రష్ట, దృశ్యం ఎదురుగా కనిపించే ప్రపంచంలో ఉన్న విషయాలు. ఇప్పుడు ద్రష్ట ఏమైపోయింది? కన్ను. అయితే కన్ను ద్రష్ట, కన్ను లాంటి ద్రష్ట కాదు జీవుడు, అందుకు ఉప అని మాట వేశాడు అక్కడ. కన్ను ద్రష్ట అంటే శరీరం వరకు ఆలోచిస్తే కన్నే ద్రష్ట, కానీ కన్ను మూసుకున్నా మన మనస్సు ఏదో ఆలోచిస్తోంది. కానీ కంటి కంటే మరో ద్రష్ట లోపల ఉన్నాడు, వాడెవడు? మనస్సుగాడు. వాడు ఒక ద్రష్టే. మనస్సు బుద్ధి అని చెప్పబడే అంతఃకరణము కూడా ద్రష్టే. అంతేకాదు, ఈ ద్రష్టగాడు ఈ ద్రష్ట కలవకపోతే చూస్తున్న వస్తువు కూడా రిజిస్టర్ కాదు మనకి, అవునా లేదా? కళ్ళు మూసుకున్నా మనం ఆలోచించగలుగుతున్నా అంటే దీనికి మరొక ద్రష్ట ఉన్నాడు అనమాట. ఇది మన కింజ్యోతిస్తవ భానుమాహని అనేటువంటి ఏకశ్లోకిలో శంకరుల వారు చాలా చక్కగా చెప్పారు. కనుక దీనికో ద్రష్ట ఉన్నాడే. అయితే మనస్సు మాత్రము ద్రష్టస్థానమా అంటే, నిన్నటి వరకు అంటే ఇప్పటి వరకు ద్రష్టస్థానంలో ఉన్న కన్ను దృశ్యస్థానానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే కన్నును కూడా దర్శించేటటువంటి మనస్సు ఒకటి వచ్చింది. ఎప్పుడో కన్ను ద్రష్ట అనేది ఇంద్రియాల పరిధిలో మనం చెప్పినప్పటికీ దాన్ని కూడా దర్శించే అంతఃకరణమైనటువంటి బుద్ధి లేదా మనస్సు ద్రష్టస్థానానికి వెళ్ళిపోయింది. ఇది బుద్ధి కూడా దృశ్యస్థానానికి వెళ్ళిపోతుంది, ద్రష్టగా మిగిలిపోదు. ఇది కూడా బుద్ధికి ద్రష్ట అనే శక్తి ఎవడిచ్చాడు. ఎందుకంటే మనం బాగా నిద్రలో ఉన్నప్పుడు బుద్ధి పనిచేయదు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు బుద్ధే లేదు. కల కంటే మళ్ళీ ఉంది, కలలో ఉంటుంది బుద్ధి. మెలకువలో కన్ను బుద్ధి 2 ఉంటాయి. మన స్వప్నంలో కన్ను పనిచేయదు కానీ మనస్సు పనిచేస్తుంది. కానీ గాఢ నిద్రలో మనస్సు కూడా లేదు. అంటే మనస్సు కూడా లేదు, మరెవరున్నారు? మనస్సు కూడా ద్రష్ట అయిన ఆత్మ అప్పుడు కూడా ఉంది కదా. కనుక ఆత్మ కూడా ద్రష్ట స్థానంలో ఉన్నది. ఆత్మ వీటన్నిటికీ ద్రష్ట, అందుకది ఉపద్రష్ట అని చెప్పారు. అయితే ఇవి మనస్సు కూడా ఇప్పుడు దృశ్యస్థానానికి వెళ్ళిపోయింది. మన ఆత్మ దృష్టితో ఆలోచిస్తే, ఆత్మదృష్టితో ఆలోచిస్తే ఇంతవరకు ద్రష్టస్థానంలో ఉన్న మనస్సు దృశ్యస్థానానికి వెళ్ళిపోయింది.
ఆత్మ ఎప్పుడు దృశ్యస్థానానికి వెళ్ళదు, అది ఎప్పుడు ద్రష్టగానే ఉండిపోతుంది. అందుకు ఉపద్రష్ట అని మాట్లాడడంలో విశేషం ఇది. ఇవన్నీ ద్రష్టని దృశ్యం చేసేసేవి కానీ దాన్ని మాత్రం దృశ్యం చేయలేం. అది అన్నిటిని చూసేది, చూడబడేది కాదు, అది అన్నిటిని చూసేది. అది ఉంటేనే అన్నీ ఉన్నాయి. తస్య భాష సర్వమిదం విభాతి అనేటువంటిది, అదే అన్నిటికీ ప్రకాశం ఇస్తున్నటువంటిది. దాన్ని ఏది ప్రకాశింపజేయలేదు. ఒకసారి ఒక విదేశస్థుడు అరుణాచలం వచ్చాట. వచ్చి రమణ మహర్షి గారిని కలిశారు. చాలా కాలం ఆయన దగ్గర సేవ చేస్తున్నారు. రమణ మహర్షి అంటే ఎవరు? ఈ బ్రహ్మజ్ఞులు. ఆయన బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పినట్లు వీటికి లక్ష్యం ఏది ఉందో అది చేరుకున్నవాడు ఆయన. ఆయన దగ్గర కొంతకాలం అలా ఉంటూ ఉంటూ ఇంక నేను వెళ్ళిపోతాను, నాకు ఏదైనా కానుకిస్తారా అని అడిగట్ట. ఆయన అలా తీసుకు రాయి ఇచ్చి పంపించట. అది గురువు ఏదిస్తే అది, ఇంత ఏదో ఇస్తాడు రాయి ఇచ్చాడు అనకూడదు. గురువు ఏది ఇచ్చాడో మనకి దానివల్ల ఏమిటో మనకేం తెలుస్తుంది? మన జ్ఞానం అనేది గురు జ్ఞానం. ఇది మరి గురువు ఎందుకుట? ఆయన ఇచ్చాడు ఆ రాయి పట్టుకెళ్ళి పెట్టాను విదేశాలకి. ఆయన ఒకటే పని, గురువు గారు ఇచ్చారు కనుక దానికి ఒక పవిత్రమైన స్థలంలో పెట్టి రోజు చూసుకునేవట. చూడగా చూడగా కొంతకాలానికి ఆ రాతిలో ఒక జ్యోతి కనిపించింది ఆయనకి. అంటే అది గురువు అనుగ్రహం. ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, ఈ రాతిలో కూడా ఏ జ్యోతి ఉందో ఆ జ్యోతియే నేను కూడా మూలమైన ఆత్మ అని చెప్పదలుచుకున్నాడు గురువు. అందుకే సర్వమును ప్రకాశింపజేసేది అనేటువంటి జ్యోతిషామపి తజ్జ్యోతి అని అంటే అతనికి అలాగా గోచరింపజేశాడు పరమాత్మ. కానీ ప్రతిదానిలో దీపం వెలుగుతూ ఉంటుందని కాదు అర్థం. అక్కడ ప్రతిదాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి చైతన్య వస్తువు అని చెప్పదలుచుకున్నారు ఇక్కడ. అందుకు ఇక్కడ ఉపద్రష్ట అనుమంతాచ. ఇది అనుమంత. అనుమంత అంటే అర్థం ఏమిటి? ఆమోదించువాడు అని అర్థం. ఇన్ని ఆమోదిస్తట. ఆమోదం అంటే యాక్సెప్టెన్స్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందో ఆమోదిస్తున్నాడంటే అర్థం అక్కడ ఆమోదించడం అంటే అర్థం ఆయన వెలుగులోనే ఇవంతా జరుగుతున్నాయి హనుమంత అంటే. దీనికి ఉదాహరణ కావాలంటే ఒక దీపం వెలిగించుకుని మనం పని చేసుకుంటూ ఉంటాం. ఆ పనిలో అన్ని పనులకి సాక్షిభూతంగా దీపం ఉంటుంది. దీపం వల్ల అన్ని పనులు జరుగుతున్నాయి, కానీ దీపం ఇన్వాల్వ్ అయ్యిందా? లేదు. అది హనుమంత స్థితి. అంటే గృహగత దీపము వలే అని పరమాత్మ భాగవతంలో రుక్మిణీదేవికి ఈ మాట చెప్తాడండి. మీరు అనుకుంటున్నారు మీ అందరినీ నేనేదో వలచి ప్రేమించి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కనుక మీ ఎవ్వరి మీద కూడా ఏ మమకారం లేదు సుమాసం అన్నాడు ఆయన. నువ్వు రమ్మన్నావు నా కోసం, నేనే కావాలన్నా వచ్చాను, అనుగ్రహించాను. యాదృశీ భావన తత్ర సిద్ధిర్భవత్ తాదృశి. అంతేగాని ఏ ఒక్కరి పట్ల నాకేమీ లేదు. అసలు నువ్వు నన్ను అనవసరంగా చేసుకున్నావేమో ఆలోచించుకో అన్నట్టు. ఒకసారి ఈ మాటలన్నీ వింటే మనకు ఆశ్చర్యం అవుతుంది. కానీ కృష్ణతత్వం చెప్పడానికి ఆ ఘట్టం వ్యాసుడు మనకు అందించాడు భాగవతంలో. అసలు నా దగ్గర ఏముంది చెప్పు? నాకు ఏ పాలన రాజ్యాలు లేవు. పైగా నా స్నేహితులు ఎవరు? నాతో తిరిగే వాళ్ళందరూ నువ్వు చూస్తూ ఉంటావు. మహా అయితే వేణమీటుకుంటూ ఒక ఆయన వస్తాడు, ఆయన ఒక బైరాగి. ఇంకా నా దగ్గరికి వచ్చేటువంటి నన్ను కావాలని వచ్చి నాతో మాట్లాడే వాళ్ళందరూ బైరాగులు, ఋషులు. అందుకు సన్నాసులతో తిరిగేవాడి నేను. నా దగ్గర ఏముంది చెప్పు అని మాట్లాడతాడు. అంతే కదా, గృహగత దీపంలాగా అన్నీ చూస్తూ ఉన్నటువంటి వాడిని నాకేం భోగం ఉంటుంది చెప్పు? పైగా నువ్వు ఎందరెందరో రాజులు వీళ్ళందరూ మీ నాన్నగారికి తెలుసు, వాళ్ళ ముందు నేనంతా అన్నాడు. ఈ మాటలన్నంటే రుక్మిణీదేవి ఒక్కసారి ఏడ్చి ఈ నన్న మాటలు వ్యాఖ్యానం చెప్తుందండి ఆవిడ. నిజమే, నువ్వు గృహగత దీపం వంటి వాడివే. అంటే సాక్షిభూతంగా అంతటిని ప్రకాశింపజేస్తున్నావు కానీ ఏ వికారములు నీకు అంటుట్లేదు. నీకు అందరూ బైరాగులే మిత్రులు అంటే సత్యం తెలిసినటువంటి వాళ్ళు, విషయముల యొక్క అసలు స్వరూపం తెలిసే విరక్తులైనటువంటి వాళ్ళే నీకెప్పుడు దగ్గర వాళ్ళు అని అక్కడ రుక్మిణీదేవి మాటలు వ్యాఖ్యానిస్తే పరమాత్మ చాలా సంతోషించి ఓదార్చి నేను ఊరికేనే అన్నానులే మాట్లాడినాడు. ఆయన ఊరికే అనలేదు. ఆ అమ్మ ఆయన్ని వ్యాఖ్యానించింది. రుక్మిణీదేవి కృష్ణుడు ఏంటో మనకు చెప్పిందనమాట. ఆ ఘట్టాన్ని వ్యాసుదేవుడు పట్టుకుని మనకి అందించాడు. అందుకు ఆ ఘట్టం మనం చేస్తే హనుమంత అనే స్థితి అదనమాట. ఈ చెప్తున్నవాడే హనుమంత. ఆయన అన్నిటినీ ఆమోదించేవాడు అంటే ఆయన సన్నిధి చేతి ఇవన్నీ భాషిస్తున్నాయని. ఇదే ఇక్కడ భర్త భోక్త అనే రెండు మాటల్లో మళ్ళీ చెప్పాడు. భర్త భోక్త. భర్త అయినా భోక్త అయినా. పైన చూడండి, భోక్త అయిన వాడు జీవుడు అన్నాడు. ఇక్కడ భోక్త అనేటువంటిది ఏది అంటనటువంటి వాడి గురించి చెప్తున్నాడు. అంటే పరమాత్మకి భోక్త అనే మాట చెప్పబడింది, జీవాత్మకి భోక్త అనే మాట చెప్పబడింది. ఏమిటి ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం? ఏమీ లేదు. జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యాన్ని చెప్పడానికి మాట వేస్తున్నాడు. కానీ చిన్న తేడా ఉంది. ఎంత కాదన్నా శరీరంతో తన్మయం చెందినవాడు జీవుడే. స్వరూపత పరమాత్మ వచ్చు గానికి వ్యవహారత వాస్తవంగా పరమాత్ముడే, కానీ వ్యవహారంగా జీవుడే కదా. కనుక వ్యవహారంగా చూస్తే జీవుడు పరమాత్మయే. వాస్తవంగా పరమార్థత మాత్రమే భేదం లేదు. అది ఇక్కడ తెలుసుకోవాలి. వ్యవహారత భేదం ఉంది కనుక వ్యవహారత భేద సిద్ధాంతం ఒప్పుకోవలసిందే. పరమార్థత అభేదం. అయితే దృష్టి సత్యం ఏది? పరమార్థమే కదా.
కనుక పరమార్థ దృష్టినే ప్రధానంగా చెప్పాలి కానీ వ్యవహార దృష్టిని ప్రధానంగా చెప్పరాదు కనుక ఆ ఏకత్వాన్ని చెప్తున్నాడు. ఈ వ్యవహారంలోంచి మనం వాస్తవానికి వెళ్ళాలి, భ్రమలోంచి సత్యానికి వెళ్ళాలి. అందుకు ఇక్కడ భర్త అనే శబ్దానికి అర్థం ప్రభువు. ఈ మాటకు కూడా అర్థం ఏంటంటే, ఇప్పుడు నిజానికి ఈ జీవుడు అనబడేటువంటి ఏదైతే జీవుడు అంటే ఏంటో కాదు, బుద్ధిలో ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమే జీవుడు. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. మన అంతఃకరణంలో ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమే జీవుడు. ఇది ఎన్ని విధాలుగా భాషిస్తుందని ముందు నేను అనుకుంటుంది. నేను అనుకుని ఆ నేను అనే వెలుగును ముందు తీసుకుని శరీరం మీద ఫోకస్ చేసుకుని, మనస్సు మీద ఫోకస్ చేసుకుని, నేను మనస్సుని, నేను బుద్ధిని, నేను ఇంద్రియాన్ని ఫోకస్ చేసుకుని దాంతో పట్టుకు తిరుగుతుంది అంతే. కానీ దీనికి ఫోకస్ చేసుకోవడానికి కావలసిన లైట్ ఉన్నదే, ఆ లైట్ ఆయనే ఇచ్చాడు. కనుక ఆయన ఇచ్చిన లైట్తో ఇది పనిచేస్తుంది కనుక ఆయన భర్త అన్నారు. ఇక్కడ ఆయన భర్త అన్నారు. అలాగే దేన్నైనా అనుభవిస్తున్నాను అనుకున్నాడు అంటే దేనివల్ల? ఆయన ఇచ్చిన చైతన్యం వల్లే అనుకుంటున్నాడు కనుక ఆయన్నే భోక్త అని చెప్పడం. వీడిలాంటి భోక్త కాదు. అక్కడ భోక్తలో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి. కర్తననుకుని భోగించడం ఒకటి, సాక్షిగా ఉంటూ ఉండడం ఒకటి. ఇతడు నిజంగా భోక్త అంటే సుఖ అనుభవ స్వరూపుడు అని లోతైన భావం తెలుసుకునే వాళ్ళు వ్యాఖ్యానించారు. ఈయన సాక్షాత్ సుఖానుభవ స్వరూపుడు భగవానుడు. ఆయన సాక్షి రూప భోగం, అంతేగాని కర్తృరూప భోగం కాదు. సాక్షి రూప భోగానికి కర్తృరూప భోగానికి చిన్న తేడా ఉన్నది. ఆనందం బయట వస్తువు వల్ల లభిస్తుంది అనుకుని వెంపర్లాడడం కర్తృతాపూర్వకమైన భోగం. తానే ఆనంద స్వరూపుడై నిలిచి ఉండడం సాక్షి రూప భోగం. ఇక్కడ ఆయనే నిరంతర ఆనంద అనుభవ స్వరూపుడు, భోక్త. అందుకే భోక్త దేవో మహేశ్వర అని మన పెద్దవాళ్ళు కూడా మాటలో చెప్పారు. అన్నీ భోగించేవాడు నిజానికి ఆయనే. ఈ భోక్త సాక్షి రూప అనుభవం ఎలా ఉంటుందంటే, జీవుడు కూడా క్రమంగా దేహభావం వదిలిపెట్టుకుని పరమాత్మతో లీనమయ్యాక ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పటికీ భోక్త అయ్యాడు ఆయన. అప్పుడు ఎలాంటి భోక్త అవుతాడు? అప్పుడు భోక్తృత్వ స్థితి మునుపుట్లాగా ప్రకృతితో తాదాత్మ్యం పొందిపోయి భోక్తలా లేడు. ఇప్పుడు ప్రకృతితో డిటాచ్డ్గా ఉంటూ భోక్తగా ఉంటాడు. ఇది సాక్షి రూప భోగస్థితి. ఇది మనకు అర్థం కావాలి అంటే, ఒక ఇద్దరు బాగా కుస్తీ పట్లు పడుతున్నారు. కుస్తీ పట్లు పడుతూ ఉంటే దాన్ని చూస్తూ కొంతమంది కూర్చున్నారు. ఈ చూస్తూ కూర్చున్న వాళ్ళు భలే ఆనందిస్తూ ఉంటారు ఆ కుస్తీని. ఈ కుస్తీ పట్లు పడుతున్నవారు వాళ్ళు ఆనందిస్తున్నారా? నిజానికి ఆ కుస్తీ పట్లు పట్టేటప్పుడు విజయం పొందేవాడు కానీ ఓడిపోయేవాడు కానీ సాక్షి అనుభవించేటంత ఆనందం అనుభవించడం లేదు. వీళ్ళకి నానా ప్రయాసం ఉంది ఇక్కడ, వాడికి అదేమీ లేదనమాట. కానీ కుస్తీ పట్లు పట్టుకుంటూ ఇంద్రియాలతో నానా యాతనలు పడేటప్పుడు భోగం వేరు, సాక్షి రూపంగా చూస్తున్నప్పుడు భోగం వేరు. అది ప్రకృతితో తాదాత్మ్యం చెందకుండా కేవల ఆనంద స్వరూపంతో ఉండడం ఒకటి. ఇది ఒక అర్థం భోక్తకి. రెండవ అర్థం అంటే, జీవుడికి కూడా ఇది నేను అనుభవిస్తున్నాను, అది నేను అనుభవిస్తున్నాను అనే రూప చైతన్యం ఆయన వలనే వచ్చినది గనక, అంటే పరమాత్మ యొక్క చైతన్యం చేతనే అతడు సుఖదుఖానుభవములనేవి పొందగలుగుతున్నాడు. కనుక ఇక్కడ భోక్త అని అనడానికి కారణం ఏంటంటే, అనుభవిస్తున్నాను అనుకోవడానికైనా ఆయన చైతన్యమే ఆధారమైంది కనుక భోక్త అనే వ్యవహారం ఆయనకు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. నిజానికి మహేశ్వర ఆయన. మహేశ్వరుడు అంటే అర్థం ఏమిటి? మహేశ్వరుడు, ఆయనకు ఈశ్వరుడు లేడండి, అది ఇక్కడ చెప్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈశ్వరుడు ఉంటాడు. ఇప్పుడు ఉపద్రష్ట మహేశ్వర ఈ రెండు దగ్గర తెచ్చుకుంటే మరింత అర్థమవుతుంది. మన శరీరం మనం తీసుకుంటే ఈ శరీరం వల్ల అన్ని పొందుతున్నాం. ఎదురుగా ఒక వస్తువు ఉంటే పట్టుకోగలుగుతున్నాం, అలాగే ఏదైనా మన మీదకి వస్తూ ఉంటే నెట్టగలుగుతున్నాం, కావలసింది తెచ్చుకోగలుగుతున్నాం. అంటే దేనివల్ల? ఈ శరీరం వల్లే కదా. కనుక శరీరమే పెద్ద ఈశ్వరుడు అనమాట. అనుకుంటే కాదురో బాబు, ఈ శరీరాన్ని కూడా ప్రేరేపించి పనిచేయించే ప్రాణము బుద్ధి ఉన్నాయా? దానికంటే గొప్పవి కదా. అప్పుడు ఈశ్వరుడు ఎవడైపోయాడు? శరీరం కంటే గొప్పదైన ప్రాణం. ప్రాణం అనే యాంగిల్లో ఆలోచించినప్పుడు ప్రాణమే ఈశ్వరుడు. దానికంటే గొప్పది బుద్ధి, కనుక బుద్ధి ఈశ్వరుడైపోయాడు. ఇప్పుడు ముగ్గురు ఈశ్వరులు మారిపోయారు. ఈ బుద్ధికి కూడా ప్రేరకుడైన వాడెవడో వాడు మహేశ్వరుడు. ఇది ఇక్కడ తెలియాలి. అందుకు మహేశ్వర అనే శబ్దం ఇక్కడ ఈ విధంగా వర్తిస్తున్నది. కాదు, మహేశ్వర అనే శబ్దం మనకి ఈ సమస్తమైన సమిష్టి బ్రహ్మాండానికి అధిపతి అయిన వాడిని చెప్తున్నారు. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి పరమాత్మ గురించి మాట్లాడేటప్పుడు. వ్యష్టిగతంగా మాట్లాడేటప్పుడు అంటే వ్యక్తి యొక్క క్షేత్రమనందు ఉన్నటువంటి వాడు గురించి మాట్లాడినప్పుడు మహేశ్వరుడు అన్నాం. అప్పుడు మహేశ్వరుడు ఎలా అయ్యాడు? శరీరము కంటే ప్రాణము కంటే బుద్ధి కంటే పరుడు గనక మహేశ్వరుడు అని అన్నాం. ఇది మన శరీరగతంగా మాట్లాడేటప్పుడు. అలాగే మన బ్రహ్మాండగతంగా మాట్లాడేటప్పుడు ఈ బ్రహ్మాండమునకంతరికీ శాసకుడు ఎవడో ఆయన మహేశ్వరుడు అని చెప్తున్నాం. అక్కడ మహేశ్వర శబ్దం ఇక్కడ మహేశ్వర శబ్దం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అక్కడున్నవాడు ఇక్కడున్నవాడు ఒక్కటే. సమిష్టి అయినటువంటి సమస్త బ్రహ్మాండాలను ఎవడు శాసిస్తున్నాడో ఆయన కూడా నీ దేహంలో భాషిస్తూ దేనికి అంటకుండా బుద్ధికి కూడా పరుడై ఉన్నవాడు ఆయనే. యో బుద్ధే పరతస్తు సహా అనే మాటకు అదే అర్థం.
అందుకు బుద్ధికి కూడా పరుడైన వాడు అనడానికి మహేశ్వర శబ్దం చెప్పబడుతున్నది. ఇక్కడ వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే స్వతంత్రత్వాత్ సర్వాత్మకత్వాత్ మహేశ్వర అన్నాడు. ఎందుకంటే క్షేత్రజ్ఞుడైన వాడు ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క క్షేత్రజ్ఞుడని మనం అనుకుంటున్నాం. అవిభక్తంచ భూతేషు విభక్తమైవచ స్థితం అన్నాం. అవిభక్తమైనటువంటి క్షేత్రజ్ఞుణ్ణి విభక్తుని వలే మనం చూస్తున్నాం. నీ శరీరంలో క్షేత్రజ్ఞుడు, నా శరీరంలో క్షేత్రజ్ఞుడు, ఆయన శరీరంలో క్షేత్రజ్ఞుడు అని భిన్న భిన్నములుగా చూస్తున్నాం. కానీ ఇన్ని భిన్నములు లేవయ్యా. క్షేత్రజ్ఞం చాపి మాం విద్య ఒక్కడే కదా ఆయన. అందుకు ఒక్కడే అఖండముగా వ్యాపించినటువంటి అతడే స్వతంత్రత కలిగినటువంటి వాడు. ఆయన నిజానికి స్వతంత్రుడే, పరతంత్రుడు కాదు. స్వతంత్రత, సర్వాత్మకత ఈ రెండూ కలిగిన వాడిని మహేశ్వరుడు అంటారు. అందుకు మహేశ్వర అంటే స్వతంత్రత, సర్వాత్మకత కలిగినటువంటి వాడు. ఆయన్నే పరమాత్మేతిచ, ఆయన పరమాత్మ అని అంటారట. ఎందుకు పరమాత్మ అంటారు? ఆత్మ అంటే అర్థం ఏంటో మనం చాలా మార్లు చెప్పుకున్నాం. ఎన్ని మార్లు చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకోవాల్సింది అదే. ఎందుకు చెప్పుకోవాలంటే అది పొందే వరకు చెప్పుకోవాలట. పిబత భాగవతం రసమాలయం అన్నాడు సుఖయోగింద్రుడు. రసమాలయం, భాగవత రసాన్ని పానం చేయన్నాడు. ఎప్పుడు? ఏదో అప్పుడప్పుడండి, అప్పుడప్పుడు కదా. రసమాలయం, లయం జరిగే వరకు అని అర్థం. అంటే మోక్షం పొందే వరకు అదే పని నీకు. ఎందుకంటే బుద్ధిగాడు ఉన్నాడే, వాడికి ఇవాళ ఆత్మ అంటే ఇదేమిటి నేను చెప్పిలా నిలబెడతాం. ఇది అయిపోగానే వాడు పడిపోతాడు, వాడు అనాత్మ విషయాలు వైపు పడిపోతాడు. కనుక వాడికి నిరంతరం 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 అభ్యాసైనత కౌంతేయ వైరాగ్యాన్ని గృహ్యత వాటి వాటికి చెప్పాలి. అందుకే మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ పరమాత్మ అని ఎందుకన్నారు? ఆత్మ అంటే ఏమిటి చెప్పుకున్నాం. నేను అనే భావానికే ఆత్మ అనే పేరు. అది దేని యందు ప్రసరిస్తే దాన్ని మనం ఆత్మ చేసేస్తాం. అంతే కదండి, దాన్ని ఆత్మ చేసేస్తాం. ముందు దేహమే నేను అనుకున్నప్పుడు దేహాత్మ, ప్రాణమే నేను అనుకున్నప్పుడు ప్రాణాత్మ, బుద్ధే నేను అనుకున్నప్పుడు విజ్ఞానాత్మ. కానీ వీటన్నిటికీ పరుడైన వాడు కనుక పరమాత్మ, అసలు వాడి స్థితి పరమాత్మ. కనుక బుద్ధి ప్రాణ దేహములతో తన్మయం చెందినంత కాలం జీవుడు అనేబడేవాడు మూడు రకములుగా వీటన్నిటి అనుభవిస్తున్నాను అనుభక్తగా ఉండిపోయాడు. కానీ వీటికి అతీతుడు అని వాడు తెలుసుకోగలిగితే వాడు పరమాత్మయే. అది ఇక్కడ చెప్తున్నాడు. పరమాత్మేతి చ అపి ఉక్తః దేహేస్మిన్. వీడు ఎక్కడున్నాడు? ఎక్కడో పైన లేడు మహేశ్వరుడు. అస్మిన్ దేహే, ఈ దేహమునందే పురుష. వీడికి పురుష మాట వాడారు. ఇందాక పురుష ప్రకృతిస్థ అని వాడికి వాడాడు. అంటే అర్థం ఇద్దరు పురుషులు లేరు, ఒకడే పురుషుడు. వాడు ప్రకృతితో తాదాత్మ్యం చెందితే జీవుడు, ప్రకృతికి అతీతంగా మనం దర్శించగలిగితే పరమాత్మ. అంతే కదా, తేటగా మళ్ళీ చెప్తున్నాడు. పురుష పరహ, పరహ అన్నప్పుడు అతీతుడు అనే మాటని ఇక్కడ ఇంత చక్కగా చెప్పి పిండాండగతమైనటువంటి దానికి బ్రహ్మాండగతమైన దానికి ఒకటే సమన్వయాన్ని చూపిస్తున్నాడు. ఉపాధి భేదమే తప్ప పరమాత్మ మాత్రం సర్వవ్యాపకత్వం. కనుక సర్వవ్యాపకుడైన పరమాత్మతో నేను అనే భావం తాదాత్మ్యం చెందాలి. అది మనకి బోధిస్తూ దీన్ని పొందాలి అంటే రకరకాల మార్గాలు ఉన్నాయ్యా. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళతారు పొందడానికి. అందరికీ ఒక మార్గం ఎప్పుడూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. గమ్యం ఒక్కటి ఉండొచ్చు కానీ గమనాలు మాత్రం ఒక్కలా ఉండవండి. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క చోట్లో ఉంటాడు. ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క ప్రయాణ మార్గం ఉంటుంది. అన్ని చోట్ల నుంచి ఒకే ప్రయాణ మార్గం ఉంటుందని చెప్పగలమా? అంతేకాదు, వాడి యొక్క స్థితిగతులు బట్టి ప్రయాణాలు ఉంటాయి. కొందరు ఫ్లైట్లో వెళ్ళగలరు, కొందరు ట్రైన్లో వెళ్ళగలరు, కొందరు బళ్ళులో వెళ్ళగలరు. ఎవడు ఎలా వెళ్ళినా వాడు వెళుతున్న దాంట్లో సక్రమంగా వెళితే చేరాల్సిన చోటుకు చేరతాడు. అందరూ ఒకే స్థితిలో ఉండరు. అయితే ఒక్క చిక్కు ఎక్కడొచ్చింది అంటే ప్రతివాడుకు తాను గొప్పవాడిని అనిపించుకోవాలని తపన మాత్రం ఉంటుంది. ఎవడో వచ్చి అంటాడు, నాయన ఈ విగ్రహాలు, ఈ పూజలు, ధ్యానాలు, ఇవి చిన్నజీవి పనికిరావు, ఇవన్నీ విడిచిపెట్టేసి దేనికి అంటని వాడిని చింతన చేస్తూ అంటే అది గొప్పదేమో అనుకుంటాడు. అది చెయ్యలేడు. ఇది చేస్తూ ఉంటే నేను తక్కువ వాడినేమో అని గిల్టీనెస్. కనుక రెండుకి చెడ్డరు ఎవడైపోతాడు. ఎందుకంటే రకరకాలు ఉంటాయి, ఎవడి స్థితి వాడికి తెలుసు. అందుకే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే దాన్ని పొందడానికి ఇన్ని చెప్పాడు. ఎందుకు ఇన్ని అధ్యాయాలండి? ఇది ఒకటి చెప్తే చాలు కదా అంటే రకరకాల మనుషులు, రకరకాల చిత్తవృత్తులు. వాడికి ఒకటి చెప్తూ ఉంటే మరొకటి అర్థం చేసుకుంటాడు, మళ్ళీ మళ్ళీ తట్టి చెప్పాలి. అందుకు ఇన్ని చెప్తున్నాడు ఆయన. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చ అపరే. అప్పుడు మూడు చెప్తున్నాడు చూడండి. అన్యేత్వేవ మజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చ అతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటిగా ధ్యానేన ఆత్మని పశ్యంతి. కొంతమంది ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే క్రిస్టల్ క్లియర్గా ఉందో దాని గురించి ధ్యానము ద్వారా పొందుతారు. దీనికి మధ్యలో ఒక శ్లోకం ఉంది మనకి. ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణైస్సహ సర్వదా వర్తమానోపి నస భూయోపి జాయతే. ఇక్కడ జాగ్రత్తగా చూడండి.
నస భూయోపి జాయతే, వాడు మళ్ళీ పుట్టడన్నాడండి. భూయ మళ్ళీ మాటి మాటికి వాడు పుట్టడు అంటే వాడికి మళ్ళీ పునర్జన్మ లేదు, పుట్టడు. ఎందుకంటే ప్రకృతితో తాదాత్మ్యం చెందిపోయి ప్రకృతిస్థ గుణసంగ కాకుండా ఉపద్రష్ట హనుమంత భర్త భక్త మహేశ్వర పరమాత్మ అనే స్థితిని ఎవడైతే తెలుసుకున్నాడో వాడు మరి పుట్టడు. అందుకు ఏవం వ్యక్తి పురుషం ప్రకృతించ గుణైస్సహ, పురుషుణ్ణి ప్రకృతిని గుణములతో సహా, మళ్ళీ గుణైస్సహ. ఈ గుణైస్సహ అనే మాట గుర్తుపెట్టుకోండి, చాలా అవసరం మనకి. గుణములతో సహా ఉన్న ప్రకృతిని పురుషుణ్ణి అంటే దేన్ని డిటాచ్ చేయాలి, మనం అన్ని కలిపేసి కలగాపులగం చేసేసాం. నిన్నే చెప్పుకున్నాం, ఆత్మధర్మాన్ని ఉపాధుల యందు, ఉపాధి ధర్మాలను ఆత్మల యందు ఆరోపించుకుని కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మనం. అలా కాకుండా ఉపాధి ధర్మములు ఏమిటి, ఆత్మధర్మం ఏమిటి జాగ్రత్తగా చూసుకోవడమే ఆత్మ అనాత్మ వివేకం. ఈ ఆత్మానాత్మ వివేకంలో అనాత్మలైనటువంటి ప్రకృతి గుణములు వీటిని పురుషం, ఆత్మవస్తువైనటువంటి పురుషుణ్ణి, వీటిని ఎవడైతే స్పష్టంగా తెలుసుకుంటాడో అని అన్నారే తప్ప ఎవడైతే ప్రకృతిని పరిత్యజిస్తాడో అనలేదు. చూడండి, ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవడం అంటే అర్థం ఈ ప్రకృతి నిండా భాషించే వెలుగు ఆ పరమాత్మదే అని తెలుసుకుని, ఈ ప్రకృతితో తన్మయం చెందిపోయే నేను అనేటువంటి చైతన్యం కూడా ఆయనదే అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు వేటికి అంటున్నటువంటి ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెందుతాడు. చెందేటప్పుడు ఇంక వాడితో ప్రకృతికి సాంగత్యం ఉండదు, వాడికి సాంగత్యం ఉండదు కనుక సదసద్యోని జన్మసని ముందు చెప్పినట్లుగా మళ్ళీ వాడు పుట్టడు. అది చెప్తున్నారు. అంటే గీతలో పరమాత్మ చెప్పదలుచుకున్నది మరి పుట్టుకలేని స్థితికి కావలసిన మార్గం ఏదో చెప్పదలుచుకున్నాడండి. అంతేగాని ఇంతకంటే గొప్ప పుట్టుక, ఇంతకంటే గొప్ప లోకం అవి ఇవ్వదలుచుకోవడానికి గీతాశాస్త్రం కాదు, దానికి వేరే శాస్త్రాలు ఉన్నాయి. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు ఇవన్నీ ఉన్నాయే అవి వాటికి పనికొస్తాయి. ఫలానా పూజ చేస్తే ఫలానా లోకానికి వెళ్తారు, ఫలానా మంత్రం చేస్తే అవి వాటికి పనికొస్తాయి. కానీ బ్రహ్మ విద్య మాత్రం ఈ లోకాలు తిప్పే విద్య కాదు, సర్వవ్యాపకమైన పరమాత్మతో కలిపే విద్య గనక బ్రహ్మ విద్యలో ఎప్పుడు ఇవే కనిపిస్తాయి. ఏంటి, మళ్ళీ పుట్టడు, ఇలాంటి మాటలే. అందుకని ఎవడైతే దీన్ని బాగా వింటాడో వాడికి ఇక్కడి నుంచి భగవద్గీత ఇలా విని వెళ్ళగానే వాడి అకౌంట్లో పడుతుంటాడు. అలాంటివి ఏమి లేవండి ఇక్కడ. జాగ్రత్తగా ఇవన్నీ చెప్పడు భగవద్గీతలు, ఇవి ప్రయోజనములు కావు, ఇవి పెద్ద ప్రయోజనం కింద చెప్పడది. బ్రహ్మ విద్యకు ఒకటే ప్రయోజనం, మోక్షం, కైవల్యం. అందుకే ఎప్పుడైనా ఒక బ్రహ్మజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం చేస్తే వాడు ఏమని దీవిస్తాడు, జ్ఞాన వైరాగ్య సిద్ధిరస్తు అంటాడు. అందుకని పుత్రపుత్రాభివృద్ధిరస్తు అనడు వాడు. ఎందుకంటే వాడు బ్రహ్మజ్ఞుడు, అసలు సుఖం ఎక్కడుందో వాడికి తెలుసు కనుక వాడు అదే దీవిస్తాడు. నేను ఫలానా స్థితిలో ఉన్నాను, అది రావాలంటే నీకు ఈ గొప్పతనం నీకు లభించాలని దీవిస్తాడు. అందుకే పరమాత్మ ఏం చెప్తారండి, నసభూయోపి కల్పతేనే చెప్తాడు. వాడు మళ్ళీ పుట్టడు, ఇదే అభయం ఇస్తాడు. అది కావాలనే కోరుకుంటాడు. ఆయన మనకు చెప్పేది ఎందుకు, మనం బాగుపడాలనే చెప్తాడు. ఇందుకు ఈ మాటే చెప్తున్నాడు. ఎవడైతే దీన్ని తెలుసుకుంటున్నాడో, తెలుసుకోవడం అంటే ముందే చెప్పుకున్నాం, విజ్ఞాయ ఏతద్విజ్ఞాయ, నిన్ననే చెప్పాం, అనుభవపూర్వకముగా తెలుసుకొని. అంటే ఈ ప్రకృతిలో మనం ఉన్నప్పటికీ ఏవి ప్రకృతి గుణాలు తెలుసుకోవాలి, ఏవి పురుష గుణాలు తెలుసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ మనం పరమాత్మ జీవాత్మ ఒకటే అని చెప్పినప్పుడు కొంతమేరకు అర్థమైంది కదా. కానీ కొంచెం ఒక చిన్నపాటి ఉదాహరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఒక స్ఫటికం ఉన్నది, ఈ స్ఫటికం దగ్గర ఒక వస్తువు పెడతాం మనం, ఎర్రని వస్తువు, పచ్చని వస్తువు, ఏదో ఒక వస్తువు పెడతాం. పెట్టినప్పుడు స్ఫటికం ఎర్రగా కనబడుతుంది, అవునా లేదా? స్ఫటికము ఎర్రగా కనబడింది. స్ఫటికము ఎర్రగా కనబడినప్పుడు ఎర్రని స్ఫటికము అన్నాం. కానీ దాని క్రింద ఒక ఎర్రని వస్తువు ఉన్నది మనం గమనించకుండా స్ఫటికంలో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఎరుపుదనాన్నే చూసి స్ఫటికం ఎర్రగా ఉంది అని అనుకుంటున్నాం. అయితే స్ఫటికం నిజంగా ఎర్రగా ఉందా లేదా? ఇక్కడిది ఉన్నంతకాలం దానిలో ఎర్రగానే కనబడుతుంది, లేదని ఎలా చెప్తావు? కనుక ఎర్రని స్ఫటికము అని అన్నాం, ఎర్రని స్ఫటికము అని అన్నాం. కానీ ఆ పక్కన తీసేస్తే అది క్రిస్టల్ క్లియర్. తీయకుండానే నువ్వు ఒకటి తెలుసుకోవచ్చు, ఏమనంటే ఎరుపు దానిలో ప్రతిఫలిస్తోంది, కానీ ఇది దానికి అంటుకోలేదు, అది దీనికి అంటుకోలేదు. ఇది తెలుసుకుంటే చాలు. ఇది దీనికి అంటుకోలేదు, దానికి అంటుకోలేదు. స్ఫటికం ఎప్పుడూ నిర్వికారమే, ఇది తెలుసుకోండి. స్ఫటికము పరమాత్మ అనుకుంటే రిఫ్లెక్ట్ అయిపోయి ఎర్రగా కనబడుతున్న స్ఫటికమే జీవుడు. నేనేమన్నా ఎర్రగా కనబడుతున్న స్ఫటికము జీవుడు అని అన్నాను, అంతే. ఆ పరమాత్మ యందే ఈ ఎర్రని భావం ఆరోపింపబడి జీవాత్మగా వ్యవహరింపబడుతున్నది. ఇది ఆరోపితమే గాని స్వరూపం కాదు కదా. ఈ ఎర్రదనం అనేటువంటిది బయట ఉన్న వస్తువుది కనుక నేను పుట్టాను, నేను చచ్చాను, నేను చూస్తున్నాను, ఇవన్నీ కూడా క్షేత్రం యొక్క గుణములు, ప్రకృతి యొక్క గుణములే, కానీ దాని యొక్క గుణములు కాదు. కానీ నేను చేశాను ఆరోపించుకుంటున్నావే, అది స్ఫటికములో పడినటువంటి దీని వలె. ఇది ఒక ఉదాహరణ, కొంతమేరకు మీకు
పరమాత్మని స్ఫటికంగా తీసుకుని ఎర్రని రంగు రిఫ్లెక్ట్ అయిన స్ఫటికాన్ని జీవాత్మ అని అంటున్నాం. కానీ ఇప్పుడు చెప్పండి, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటా, అవునా కాదా? ఇలా చెప్పినా ఆలోచిస్తే మనకు తెలిసిపోతుంది. అయితే ఇవంతా కూడా నేను చెప్పడం విచారణకు పనికి రావడానికి చెప్పడమే, కానీ ఇలా హఠాత్తుగా జీవాత్మ ఒకటే అని మాత్రం అనిపించదు. ఎందుకంటే ముందు చెప్పిన 20 ఉన్నాయే, ఆ 20 జ్ఞానములు ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ, అది వస్తే గాని ఇది రాదండి. అంతవరకు నేను చెప్పే యుక్తియుక్తములైన చమత్కారముల చేత లేదా నేను చెప్పే ఉపమానాల చేత ఉదాహరణల చేత మీకు క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ మీ విచారణకి పనికొచ్చి నిరంతర విచారణ చేస్తూ ఉంటే ఆ క్లారిటీ మీరు అందుకోగలరు. ఏమీ చెప్పం ఇక్కడ, అది ఇది అని చూపిస్తాం అంతే. అది మనం తెచ్చుకుని ప్రకృతి గుణములు ఏమిటో డిలీట్ చేసుకుని ఆత్మ యొక్క గుణం ఏదో తెలుసుకుని దీనిలో మనం ఉన్నా అది మనం కాదని తెలుసుకుంటే దీనిలో ఉన్నా అంటుకో. అది ఇక్కడ మనకి చెప్తున్నటువంటి మార్గం. మరొక చిన్నపాటి ఉదాహరణ చెప్తాను. ఉదాహరణలన్నీ విషయం స్పష్టంగా చెప్పడానికే కానీ ఉదాహరణ మేరకే సత్యం కాదు. పైగా ఉదాహరణని ఎప్పుడు ఏకదేశంగానే చూడాలి, అక్కడ విషయం అర్థం చేసుకోవడానికి చూడాలి. కానీ ఉదాహరణ పట్టుకుని మొత్తం సత్యం చూసుకుంటామంటే మళ్ళీ పొరపాటు పడిపోతాం. విషయం క్లారిటీ చేయడానికి జిడ్డు కృష్ణమూర్తిని అడిగేటెవరు, సత్యం అనేది ఏ ఉదాహరణలు అవసరం లేకుండా చెప్పగలమంటే చెప్పగలం, కానీ నీకు అర్థం కాదు. సత్యం ఉదాహరణ లేకుండా చెప్పచ్చు, కానీ అర్థం కాదే. కనుక ఉదాహరణ తీసుకుంటాం, కానీ ఉదాహరణే సత్యం కాదు. కనుక ఉదాహరణలు ప్రమాణములు కావు. ఉదాహరణ ప్రమాణాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చేదే తప్ప ఉదాహరణే ప్రమాణము కాదు. ఉదాహరణ స్పష్టతని ఇవ్వడానికి మనం తీసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక దీపం, ఆ దీపం చుట్టూ ఒక ఎర్రని గ్లాసు వేసి గదిలో పెట్టాం. గోడ మీద రిఫ్లెక్ట్ అయింది. అది ఆ గోడ మీద 5-6 చక్కటి డిజైన్ గీతలు ఎవడో గీసించాడు, ఇది రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి? నిజానికి దీపము, దాని చుట్టూ ఉన్న గ్లాసు, గోడ అంటే దాని డిజైన్స్తో కలిపి ఇది మనం తీసుకుందాం. 3 ఉన్నాయి ఇక్కడ. ఈ మూడింటిలో దీపపు కాంతి ఎర్రని గ్లాసు గుండా గోడ మీద, తెల్లని గోడ మీద పడింది. పడినప్పుడు తెల్లని గోడ కూడా ఎర్రగా కనబడుతుంది. కనబడ్డమే కాదు, దాని మీద ఉన్న డిజైన్స్ కూడా ఇప్పుడు కనబడుతున్నాయి, ముందు కనబడలేదు. అస్సలు డిజైన్లు ఉన్నాయో మనకు తెలియదు. అసలు డిజైన్లు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఈ లైట్ పడ్డం వల్ల తెలిసింది. ఇప్పుడు గోడ వెలిగిపోతుందని అంటామా? చెప్పండి. గోడ వెలగట్లేదా? మరి గోడ మీద వెలుగుందే. గోడ మీద వెలుగుంది, కానీ నువ్వు గోడనే చూస్తూ ఉన్నంతసేపు గోడ వెలిగిపోతోంది అనుకుంటున్నావు, ఇది భ్రమ. కానీ కొంచెం దృష్టి సారిస్తే గోడ వెలిగిపోవడానికి కారణం అద్దం నుంచి వస్తున్న లైటు అని. లైట్ ఎలా ఉందంటే లైట్ ఎర్రగా ఉందని అంటామా? లైట్ ఎర్రగా లేదు, దాని చుట్టూ ఉన్నటువంటి ఆ డూమ్ ఎర్రగా ఉన్నదనమాట. అసలు నిజానికి లోపల ఉన్నదానికి ఏమీ లేదు. అది ఎలా ఉందో తెలుసుకోవడం నువ్వు దీన్ని పగలగొట్టక్కర్లేదు, గోడని పగలగొట్టక్కర్లేదు, అద్దాన్ని పగలగొట్టక్కర్లేదు. నువ్వు ఒక్కడ తెలుసుకుంటే చాలు. వెలుగుకి ఏ రంగు లేదు, దాని చుట్టూ ఉన్న డూమ్ వికారం వల్ల, గ్లాస్ డూమ్ యొక్క వికారం వల్ల, చిమ్నీ యొక్క వికారం వల్ల అది ఎర్రగా కనబడుతుంది. గోడ మీద పడిపోయినప్పుడు గోడ మీద అప్పటికే ఉన్న గీతల వల్ల వెలుగుకి గీతలు కనబడుతున్నాయి, కానీ వెలుగుకి గీతలు లేవు, ఎర్రదనము లేదు. అదేమిటంటే దేనికి అంటకుండా అనుమంత సాక్షిగా చూస్తూనే కూర్చుంది దీపం. తెలిసిందా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఆ చుట్టూ ఉన్న ఎర్రని డూమే మన యొక్క అంతఃకరణము, అది బుద్ధి. దాని యందు రిఫ్లెక్ట్ అవుతున్న ఈశ్వర చైతన్యం ఏదైతుందో అదే జ్యోతి. అది డూమ్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు మనం జీవుడు అనుకున్నాం. అదే వెళ్ళి గోడ మీద రిఫ్లెక్ట్ అయింది. గోడ అంటే ఈ శరీరం, దీని మీద రిఫ్లెక్ట్ అయ్యి ఈ శరీర లక్షణాలు వెలుగుకు ఆపాదించబడుతున్నాయి. కనుక వెలుగు ఎర్రగా ఉందని, వెలుగు డిజైన్లు ఉన్నదని ఆరోపించి మనం చెప్పుకుంటున్నాం. కనుక ఇప్పుడు మనం ఏం చెప్తాం? ఆ డూమ్లోనే వెలుగే ఉందండి, గోడ మీద వెలుగే ఉందండి అనుకుంటే ఏ బాధ లేదు. కానీ వెలుగుకి గోడ మీద ఉన్నటువంటి గీతలు ఉన్నాయని, వెలుగుకి అద్దంలో ఉన్న రంగులు ఉన్నాయనుకుంటే పొరపాటే కదా. ఇప్పుడు ఈ 2 చోట్ల వెలుగుంది అనుకుంటే విశ్వమంతా విష్ణువే ఉన్నాడు అనుకోవడం. కానీ విష్ణువుకి ఈ రంగులు లేవు, గీతలు లేవు, ఉపాధుల యొక్క వికారాలు లేవు అనుకున్నప్పుడు ఆ లోపల ఉన్న జ్యోతి ఏ విధంగా సాక్షిగా దేనికి అంటకుండా ఉందో అది. ఇప్పుడు ఆ వచ్చిన వెలుగుని మనం జీవుడు అనుకోవాలి, దీపాన్ని పరమాత్మ అనుకోవాలి, డూముని బుద్ధి అనుకోవాలి, గోడల్ని దేహం అనుకోవాలి. ఇప్పుడు చెప్పండి, జీవుడనే వెలుగు గోడ మీంచొచ్చి అద్దంలోంచి వచ్చి గోడ మీద పడ్డంత మాత్రమునా ఈ జీవుడనే వెలుగు అద్దము యొక్క ఎరుపు అయిపోయాడా? గోడ యొక్క డిజైన్ అయ్యాడా? చెప్పండి. జీవుడనే వెలుగు ఎవడై ఉన్నాడు అసలు? నిజానికి జీవుడనే వెలుగు జ్యోతిదే కదా. జ్యోతి ఎంతటి నిర్వికారమో, జ్యోతికి ఎలా ఏ రంగు లేదో జీవుడికి అలాగే ఏ రంగు లేదు.
కానీ ఇందులో పడినట్టుగా కనిపించి వాడికి ఆరోపించుకుంటున్నావు కానీ వాడికి ఏ రంగు లేదు. ఏ రంగు లేదని తెలిసాక ఇందులో ఉన్నప్పటికీ ఆ జ్ఞానంతోనే ఉంటావు కదా. అలాగా పరమాత్మ యొక్క వెలుగే జీవుడు. అది తెలుసుకున్నప్పుడు వెలుగుకి జ్యోతికి ఎలా భేదం లేదో జీవుడికి పరమాత్మకి భేదం లేదు. కనుక దీపదృష్టితో చూసినప్పుడు వెలుగుకి దీపానికి భేదం లేదు. ఉపాధుల దృష్టితో చూసినప్పుడు భేదంలా కనిపిస్తోంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఇదేనండి ఇంతవరకు చెప్పింది సారాంశం అంతా కూడా. కానీ క్షేత్రములు ఇప్పుడు ఏవయ్యాయి? అటు డూము క్షేత్రం అయిపోయింది, గోడా క్షేత్రం అయిపోయింది. ఈ క్షేత్రముల్ని ప్రకాశింపజేసే క్షేత్రజ్ఞుడు నిజానికి ఏవి అంటని వాడే. ఆయన వల్ల ఇవన్నీ వెలుగుతున్నప్పటికీ ఇది దీనిలో తేటపడినటువంటి అంశం. ఇలా వివరించి అది ఎలా తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మన గోడకి ఇది చూసుకుని ఇది గోడ లక్షణం అని తేల్చి, ఇది అర్థం లక్షణం అని తేల్చి, ఈ లక్షణాలు ఇవి దానికి లేదని ఎలాగైతే విచారణ ద్వారా తెలుసుకున్నావో అలా ఇప్పుడు నీ గోడని నీ డూమ్ని నువ్వు పరిశీలించు. అదే ధ్యానము అంటే. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానం ఆత్మన. కొంతమంది అన్నాడు ఇక్కడ. కేచిత్, కేచిత్ అంటే కొందరు. కొందరు ఆత్మానం ఆత్మన, ఆత్మను ఆత్మతో చూస్తారు. ఎలా చూస్తారు? ధ్యానంతో. అయితే ఇందాక చెప్పుకున్నామే, ఆత్మను ఆత్మతో చూస్తారంటే ఇప్పుడు చూసేది ఏమైంది? ఆత్మ అయింది. దేన్ని చూస్తోంది? ఆత్మని. అప్పుడు ఆత్మ దృశ్యము ద్రష్ట అయిపోలేదా? ఇందాక చెప్పిన దానికే విరుద్ధం వచ్చేసి. ఇక్కడ ఆత్మన అంటే అర్థం ఏంటంటే ఆత్మతో అన్నప్పుడు అంతఃకరణ వృత్తితో అని అర్థం తీసుకోవాలి. అంటే బుద్ధి యందు ప్రతిఫలించే నేను అనే చైతన్యము అని అర్థం. ఆ నేను అనే చైతన్యం బుద్ధి. ఆ బుద్ధిగాడితో వచ్చింది బాధ అంతా కూడా. కర్తృత్వ భోక్తృత్వాలని బుద్ధిగాడివే. ఈ బుద్ధి యందు రిఫ్లెక్ట్ అయినప్పుడే జీవుడు అంటున్నాం కానీ ఇది బుద్ధిది, ఇది అంతా కూడా. కనుక ఈ బుద్ధిని జాగ్రత్తగా పట్టుకుని ఆత్మన అన్నప్పుడు బుద్ధితో అని అర్థం తీసుకోవాలి. ఈ బుద్ధితో ఆత్మానం దేనికి అంటని వాడిని కొంతమంది పట్టుకుంటారట. ఎలాగా? ఇలా చూస్తే అలా తెలిసిపోతుందా? ధ్యానేన, ధ్యానముతో అన్నాడు. ధ్యానం మాత్రం ఒక్క మాటతో తెలిపోతుందండి. ధ్యానేన, ధ్యానం అన్నప్పుడు సామాన్యమైన విషయం కాదు. అందుకే ఇది అత్యంత క్లిష్టమైన అల్టిమేట్ సాధన ధ్యానం అనేది. అందుకు దీన్ని ఫస్ట్ చెప్పాడు. ఫస్ట్ అంటే బిగినింగ్ అని కాదు, ఫస్ట్ అంటే అల్టిమేట్ చెప్తున్నాడు ఇక్కడ. ధ్యానేన, ధ్యానముతో కొందరు తెలుసుకుంటున్నారు అంటే ధ్యానం అంటే ఏకాగ్ర బుద్ధి. అటు ఇటు డిస్ట్రాక్ట్ చేయకుండా ఇందాక చెప్పినట్టు దేనికి అంటని దాని వైపే బుద్ధిని తిప్పాలి. ఈ వికారాలతో కూడిన ప్రకృతి వైపు కాకుండా వికారరహితమైనటువంటి పరమాత్మ వైపు బుద్ధిని తిప్పాలి. తిప్పడం మహా కష్టం. ఇది తిప్పడం ఎంత కష్టమో కచ్చిత్ ధీరః ప్రత్యేగాత్మానమైక్షత్ అన్నాడు ఇక్కడ. నీ దేహంలో ప్రతిబింబించే పరమాత్మని ప్రత్యేగాత్మ అని అంటారు. నీ దేహంలో దర్శించడానికి ప్రత్యేగాత్మ. విశ్వమంతా వ్యాపించిన వాడంటే పరమాత్మ. కానీ పరమాత్మ ప్రత్యేగాత్మ రెండు కాదు. నువ్వు ధ్యానంలో ప్రయత్నిస్తున్నావు కనుక ప్రత్యేగాత్మ అని పేరు పెట్టుకున్నావు. బుద్ధికి కూడా అతీతమైన వాడు ప్రత్యేగాత్మ. విజ్ఞానాత్మక పైన వాడు ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మను నువ్వు చూడాలి. ప్రత్యేక్ అంటే వెనుతిరిగి చూస్తే. వెనుతిరిగి అంటే గోడ నుంచి డూము నుంచి దీపం వైపు రావడానికి వెలుగు రావడం అంటే ఎక్కడికో కాదు, అది తెలుసుకోవడం అనమాట. అలాగే ముందు దేహము దాని యొక్క లక్షణం చూసి ఇది నేనా అని చింతన చేసి, అదే కదా నపా నిర్నపాదం నచక్షు అని భగవత్పాదుల వారు చెప్పినటువంటి మాట. నేను పాదము కాను. ఎందుకంటే అది అనుకుంటున్నా. ఒక్కొక్కటి ధ్యానంలో చేయవలసిన విచారం అది. ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదని తీయగా ఇది నేనని దేనితో ఇంతకాలం అనుకున్నావో వాడు మిగిలిపోతాడు చెట్ట చెమరకి. ఆ మిగిలిపోయిన వాడే నేను. అది చిదానంద రూప శివోహం. శివోహం, నేను శివోహం. శవోహం కాదు. ఇది శవం. ఇది శవమా కాదే చెప్పండి. శవానికి కొత్తగా ఎక్కడి నుంచి శవం అని కొత్త బాడీ వస్తుందా? ఈ బాడీయే అక్కడ పడింది అంతే. ఇది శవం. అది ఏది బయట చూస్తే స్థూల శరీరం. అలాగే మనస్సు బుద్ధి కూడా శవాలే. అది కూడా గుర్తుపెట్టుకోండి. సూక్ష్మ శరీరం కూడా శవమే. పరమేశ్వర చైతన్యం లేకపోతే అది శవమే. అందుకు ఈ శవమే నేను అనుకోవద్దయ్యా. శవానికి శివమిచ్చే ఈశ్వర చైతన్యాన్ని చూసి అది శివం, వీటన్నిటికి అతీతంగా ఉన్నదని అది చిదానంద రూప శివోహం. శివోహం అది ధ్యానము ద్వారా అటు ఏకాగ్ర బుద్ధితో లోపలికి చూపు పంపించి సాధన చెయ్యగా 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 ఏకాగ్రత నిలిచితే వాళ్ళు పట్టుకుంటారు. అందరూ పట్టుకోగలరా? అందుకే కేచిత్, ఏ కొందరో అందుకే భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం అంటారు శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో. ఎవరో ధన్యులుట. కతిచన ధన్యా, కొద్దిమంది ధన్యులు. అందరూ అండి లోకంలో బోల్డ్ జనాభా లిస్టు చూస్తే పెరిగిపోతుంది అసలు. మరి ఎంతమంది అక్కడ పట్టుకోగలుగుతున్నారంటే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యత సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. కనుక ఏకాగ్రమైన బుద్ధిని నిలిపి దాన్ని పట్టుకోవడానికి, బుద్ధికి కూడా అతీతమైన దాన్ని బుద్ధి పట్టుకోవడానికి, అంటే ఇటువైపు ఉన్నది అటువైపు దృష్టి మరల్చి
పట్టుకోవడానికి ధ్యానము అని అంటారు ఆ సాధనని. ఈ ధ్యాన యోగముతో ధ్యానేన, ఈ ధ్యానముతో ఆత్మని ఎక్కడ చూస్తాడు? ఎక్కడో కాదు, ఆత్మని తనయందే అని అర్థం. తనయందే తనని తాను దర్శిస్తాడు. ఇలాగ కొంతమంది కేచిత్ సాంఖ్యేన యోగేన, కొందరు సాంఖ్యయోగము చేత. ఇక్కడ సాంఖ్యయోగము అంటే విచారణ అని అర్థం, నిరంతరం విచారణ. ఇది కూడా ఇంచుమించు ధ్యానం అంటే ఇదే, కానీ ఇక్కడ విచక్షణ విచారణ ఇది కావాలండి. వివేచన, దాన్నే కామన్ సెన్స్ అని అంటారు. కామన్ సెన్స్ ఏంటో తర్వాత చెప్పుకుందాం. విచక్షణ విచారణ అది చేస్తూ ఆ అనాత్మలక్షణాన్ని తొలగించి ఆత్మలక్షణాన్ని తెలుసుకుంటూ నిరంతర విచారణ చేయడం, ఏకాగ్రంగా బుద్ధిని నిలపడం ఒకటి. నిరంతర విచారణ చేస్తున్నా అది వస్తున్నది. అది సాంఖ్యేన యోగేన విచారణ అని దానికి అర్థం. తర్వాత కర్మయోగేన చాపరే, కర్మయోగము ద్వారా. ఇదేమిటండి కర్మయోగం? కర్మాచరణ వేరు, కర్మయోగం వేరు అని అనేక మార్లు చెప్తున్నాం. కర్మ చేసే వాళ్ళందరూ కర్మాచరణ కర్మయోగులు కాదు. కర్మ చేసేవాళ్ళు కర్మాచరణ పరాయణులు. కర్మయోగులు ఎవరు అంటే కర్మాచరణ చేసిన కూడా వాళ్ళు కూడా మంచి వాళ్ళండి. అసలు కర్మాచరణ అంటే గుర్తుపెట్టుకోండి, విద్యుక్తమైన ధర్మాన్ని ఆచరించడమే. అధర్మాచరణ మనం కర్మనే తీసుకోము ఇక్కడ. అసలు కర్మని ఆచరించడం అంటే మనకి వేదాదులు శాస్త్రములు చెప్పినటువంటి మర్యాదలను అనుసరించి సత్కర్మాచరణే. అక్కడ సత్కర్మాచరణ కర్మయోగం ఎప్పుడవుతుంది? అది నిష్కామంగా చేస్తే. నిష్కామము అంటే సంగము లేకుండా చేస్తే. అంటే నేను చేస్తున్నానన్న అహంకారం ఒకటి, ఫలాన్ని ఒకటి, ఈ రెండింటిని విడిచిపెట్టి కర్మని చేస్తే కర్మయోగం అవుతుంది. అంతే కదా. అందుకు కర్మయోగేన చాపరే అంటే నిష్కామమైనటువంటి కర్మని, అంటే వాడి కామ్యకర్మలు ఇంక చేయడు. నిత్య నైమిత్తికాలు విద్యుక్తములు కనుక చేస్తాడు వాడు. అవి కూడా భగవత్ప్రీతిగా భగవదర్పణ బుద్ధితో చేస్తాడు. కానీ ఎందుకంటే అది చేసేటప్పుడు ఎక్కడికి అనే ప్రశ్న తప్పకుండా ఉంటుంది. అది ఎక్కడికి అంటే భగవత్పాదాలకి. అంతే. భగవదర్పణ బుద్ధితో అహంకారరహితంగా కర్మని ఆచరించడమే కర్మయోగం. సారభూతంగా ఒక వాక్యం చెప్పుకున్నాం, వివరంగా 15 రోజులు చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. వాటిని గుర్తు తెచ్చుకుంటే సరే. మొత్తానికి కర్మయోగేన చ అపరే, ఇది రెండవది. అలాంటి వాళ్ళు కూడా క్రమంగా దీన్ని తెలుసుకోగలరు. దేన్ని? అసలు ఆత్మతత్వాన్ని, స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోగలరు. ఎవరంటే కర్మయోగంలో ఉన్నటువంటి వారు అని ఇక్కడ 3 చెప్పాడు. ధ్యానయోగ, సాంఖ్యయోగ, కర్మయోగ. అయితే ఈ ధ్యానయోగం అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, మరి భక్తి యోగం చెప్పలేదండి అని జాగ్రత్తగా పట్టుకోవాల్సిన అంశం. భక్తి యోగం చెప్పలేదా? ఇక్కడెక్కడా కూడా మీకు జ్ఞానము భక్తి 2 మాటలు వాడలేదు పరమాత్మ. అవి అత్యంత ప్రధానం. వీటన్నిటిలో భూమికలో ఉండేదే అది. అందుకు అయితే కొంతమంది ఏం చేశారంటే ధ్యానయోగము అన్న దాంట్లోనే జ్ఞానము భక్తి 2 ఉన్నాయన్నారు. అది ఎలాగో అంటే ఈ ధ్యానానికి వేదాంత మార్గంలో నిధిధ్యాస అంటారు. మరి ఏంటో కాదు, వేదాంతంలో చెప్పే నిధిధ్యాసము దాని యందే మనస్సు నిలుపుతూ నిలుపుతూ ఏమిటవుతుంది మనస్సు? క్రమంగా అది లేకుండా అటు వెళ్ళిపోతుంది. ఇటు లేకుండా అటు వెళ్ళిపోయిందంటే జడమైనటువంటి మనస్సులో ప్రతిబింబించే ఈశ్వర చైతన్యం ఈశ్వరుడితోనే లీనమైతే మనస్సే పోయింది. ఇది అమనస్క యోగం అని అంటారు. అది ధ్యానం వల్ల సిద్ధిస్తున్నది. అలాగే ధ్యానము అంటే పరమాత్మ నిరంతరం తలంచుకోవడం. ధ్యానం అంటే ఏమిటండి? బుద్ధిని నిలపడం, అంతే కదా, ఇంకటి ఏమిటి లేదు. నిరంతరం పరమాత్మ యందే బుద్ధిని నిలుపుతూ 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 ఉన్నప్పుడు ప్రకృతిని మించి, విషయములను మించి విష్ణువుపైన బుద్ధిని నిలిపితే ఏమైంది? ధ్యానమే కదా. కనుక ధ్యానయోగము అంటే భక్తి అని అర్థాన్ని చెప్పారు. అందుకే భక్తి లేదా జ్ఞానము ఈ 2 కూడా ఇక్కడ మనం స్వీకరించవలసింది. అందుకే ధ్యానయోగం అనగా భక్తిని చెప్పారు ఇక్కడ. జ్ఞాన కర్మ భక్తి యోగములు 3 కూడా ఈశ్వర సాక్షాత్కారానికి హేతువులు అని దీని యొక్క సారం అనమాట. అయితే తర్వాత మరో మాట చెప్తున్నాడు. ఈ 3 చేయలేని వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళ విషయం ఏంటి? నిజానికి ఈ 3 మనం ఎంత దాకా వెళ్ళామంటే ఎవరికి వారే. ఎవడి సాధనకి ఎవడి సర్టిఫికేట్ ఇవ్వగలడండి? ఉపాధుల మేరకు చూస్తే ఏ జీవుడికి ఆ జీవుడే కదండి. ఉపాధుల మేరకు చూస్తే మళ్ళీ, ఎందుకంటే స్వవచో వ్యాఘాతం కారాదు కదా, మన మాటలు మనమే దెబ్బతీయకూడదు. అందుకు ఉపాధుల మేరకు చూస్తే ఎవడి సాధన వాడిదే. ఎవడు ఎంత ప్రోగ్రెస్లో ఉన్నాడానికి ఎవ్వడు రిపోర్ట్ ఇవ్వలేరు. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన బట్టి అతని యొక్క స్థితిని నువ్వంచనా వేయలో. ఎందుకంటే మహాత్ములు పిచ్చివాళ్ళు ఎలా ప్రవర్తించారే. దత్తాత్రేయుడు వారి వద్దకు వెళితే ఆయన పరమ వ్యసనపడురా బాబు, ఈయనెవడు ఏం విద్య నేర్పుతాడు అనుకుని వచ్చేసేవట వెనక్కి. అలా వెళ్ళిపోవడం ఆయనకు కావాలి. ఎందుకంటే ఇంకా వాడొచ్చి పట్టుకుని శిష్యుడిని చేరితే అదొక సంఘం ఏర్పడుతుంది. పైగా వాడిని ఫిల్టర్ చేయాలి, వాడు అసలైన జిజ్ఞాస అవునో కాదు అని. అందుకు అతను ఎలా కనబడేవాడంటే అసలు గురులక్షణం ఏమీ కనబడేది కాదు. అలా తిరిగేవాట దత్తాత్రేయుడు వారు. పిచ్చివాళ్ళ ఉండేవాడు. వీడేం చెప్తాడని వెళ్ళిపోయేవాడు. కొంతమంది పాపం ఎక్కడ గురువనుకోరో అని చాలా చక్కగా వేషం వేసిన కుదురుగా కూర్చుని ఆకర్షణీయమైన అంశములన్నీ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు అసలు ఉండదు అది.
కనుక అవతల వాడి ప్రవర్తన బట్టి వాడి యొక్క స్థితిని మనం చెప్పలేము, అది వాడికే తెలియగలదు. అందుకు జీవుల్లో అనేక రకాల స్థాయిల వాళ్ళు ఉంటారయ్యా. కృష్ణ పరమాత్మ దయామయుడు, కొందరికో మోక్షం ఇస్తాను కదా, అందరికీ ఇస్తాడు ఆయన. పిల్లలందరినీ దగ్గరికి చేర్చుకోవాలని ఆయనకు సరదా అండి. కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క దూరంలో ఉన్నాడు కనుక ఒక్కొక్కడిని ఒక్కొక్క రకంగా రమ్మని చెప్తున్నాడు. బాబు నువ్వు అమెరికాలో ఉన్నా కనుక నువ్వు ఫ్లైట్లోనే రా, నువ్వు పక్కన విజయవాడలో ఉన్నా కనుక బస్సులో వచ్చి, నువ్వు ఎక్కడో తిరుపతిలో ఉన్నా కనుక ట్రైన్లో రా అంటాడు. అంతే. కానీ ముగ్గురు పిల్లల్ని పిలుచుకుంటాడు పరమాత్మ. అందుకు ఒక్కొక్కడికి ఒక్కొక్క మార్గం చెప్పాడు. కానీ వాడున్న చోట్ల బట్టి, అంటే వాడున్న స్థితి బట్టి ఆయనకి ఇష్టం మాత్రం అందరినీ తన దగ్గరికి తెచ్చుకోవడమే. అందుకే ఇంకోటి కూడా చూపిస్తున్నాడు. ఏంటంటే ఇవేవి అసలు పట్టని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి? అన్యేతు, అది అన్యేత్వేవం అజానంత, అన్యేతు ఏవం అజానంత, కొందరు ఈ విధముగా తెలియలేక, ఈ విధముగా అంటే పైన వివరింపబడినటువంటి ఒకవైపు అలా కూర్చుని ధ్యానం చేసి పట్టుకునే స్థితి లేదు, రెండో వైపు కర్మలన్నింటినీ దేనికి అంటకుండా అర్పణం చేస్తూ వెళ్ళడం, అది ఇది చేస్తే అలా అంటుకుపోతూ ఉండడం అలవాటైపోయింది, అది కష్టమవుతుంది. మరొక విచారణ చేస్తూ వెళ్ళేది, అది కొంతసేపటికల్లా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది విచారణలో, అది కష్టమవుతుంది. మరి అలాంటి వాళ్ళు అంటే అన్యేతు ఏవం అజానంత, ఈ విధముగా పై చెప్పిన మార్గములు తెలియలేక కొంతమంది ఏం చేస్తారంటే శృత్వాన్యేభ్య ఉపాసతే. శృత్వాన్యేభ్య ఉపాసతే అంటే ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళని ఆశ్రయిస్తారు. ఈ జ్ఞానము తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తే వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ ఉంటారు వీళ్ళు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. శృత్వాన్యేభ్య ఉపాసతే, వింటూ ఉంటారు వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వింటూ దానిని ఉపాసతే. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. అంటే ఇదేదో మనకు బాగుందండి, చెప్తూ ఉంటే వింటే అయిపోతుంది అంతే కదా, కాదు. ఉపాసతే అక్కడ ఇది చెప్పాడు. వాడు చెప్తున్న దాన్ని అనుష్ఠిస్తారట. అది వాళ్ళు చెప్తున్న దాన్ని తెలిసిన వారి ద్వారా వింటూ ఉపాసతే అనుష్ఠిస్తూ ఉంటారు. తేపి వాళ్ళు కూడా అతితరంచేవ మృత్యుం, వాళ్ళు కూడా మృత్యువుని దాటుతారంటున్నాడు. అభయవచనం చెప్పాడు. ఎవరైతే విలంగా వింటూ 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 మృత్యువుని ఉంటారో వాళ్ళు మృత్యువుని దాటుతారన్నాడు. మృత్యువుని దాటడం అంటే ఇంకా వాళ్ళు చచ్చిపోరు, బ్రతుకున్నంతకాలం బాడీతో ఉంటారని కాదు. మృత్యు అంటే ఏంటో చెప్పుకున్నాం. మృత్యు అంటే చచ్చే లక్షణం ఉన్నదాన్ని నేను అనుకోవడమే మృత్యు. గుర్తుపెట్టుకోండి, మృత్యువు డెఫినేషన్ ఒక్కటే. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అని ఉపనిషత్తు చెప్పింది. మృత్యు అంటే ఏమరపాటే మృత్యు. నేను అనేది అమృతత్వం. అమృతత్వమైన నేను అనేదాన్ని చచ్చే లక్ష్యమును శరీరంతో కలిపేసి నేను చచ్చిపోతా, ఇది బతికిపోవాలి అనుకోవడమే మృత్యు అండి. ఆ అజ్ఞానం నుంచి బయటపడ్డమే మృత్యువు నుంచి బయటపడ్డం. కనుక ఎవరైతే వింటారో వాళ్ళు కూడా దాటిపోతారన్నారు. వింటారో అన్నప్పుడు ఉపాసతే అనే మాట గుర్తుపెట్టుకోవాలి. సత్వాన్యేభ్య ఉపాసతే అనే మాట అనుష్ఠిస్తారో. వినడం అనేక రకాలు. కొంతమంది కేవలం స్టేటస్ కోసం కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు వింటూ ఉంటారు. ఎందరితో ఆశపడుతుంటారు ఈ జీవితంలో మాకు పాఠాలు నేర్పడానికి. కొంతమంది స్టేటస్, మేము భగవద్గీత ఉపన్యాసాలు వినొస్తే స్టేటస్. కొంతమంది ఇళ్లలో పుస్తకాలు పెట్టుకుంటారు, అందంగా అలంకారాలు, భగవద్గీత, 1000 పడగలు, రామాయణం అన్నీ ఉన్నాయని. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వస్తే కలర్ఫుల్ టీవీ, కలర్ఫుల్ వస్తువులు ఇవన్నీ ఉంటే వీళ్ళు ఎన్నో ఉన్నాయనుకోలేదు. అలాంటి ఒక పొసెషన్ లాగా ఇంట్లో ఆస్తిలా పెట్టుకుంటారు పుస్తకాలను కూడా. ఎందుకంటే అవతల వాడికి చూపించుకోవడానికి, ఓహో వీడు చాలా జ్ఞానం అన్నమాట. ఎప్పుడు తెరిచిన భావానికి కూడా పోడువాడు. పనికి వస్తే అలంకారానికి ఇంట్లో డెకరేటివ్ ఆర్టికల్స్ కింద మహాగ్రంథాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎవడు చెప్పగలడు? అలాగే ఇవి విన్నామని ఇవి చేసేమని అనిపించుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైనా ఏకాంతాన్ని కూర్చొని విన్నదానిలో నేను ఎంతవరకు అనుష్ఠిస్తున్నాను అనుకోవాలట. అందుకే ఎవడైతే విని అనుష్ఠిస్తాడో అది బెటర్. ఏది చేత కాకపోతే ధ్యానంకి ప్రయత్నించాం, కష్టమవుతుంది. కర్మయోగానికి ప్రయత్నించాం, కష్టమవుతుంది. అప్పుడు ఏం చేయాలి? విచారణ కష్టమవుతుంది. వినబడే చోట, చెప్పే చోటకి కూర్చుంటూ ఉంటే ఇప్పటికపోతే ఎప్పటికైనా అలా 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 వస్తుందేమో. అదేనా మంచిదిరా. శ్రవణం చెప్తున్నాడు, మహాసాధన శ్రవణం ప్రారంభం. అది దాని గురించి చెప్తున్నాడు, అది చెయ్యాలట. అందుకు శృతిపరాయణా అని మాట వేశారండి. ఎవడయ్యా మృత్యువుని దాటతాడంటే శృతిపరాయణులు. శృతిపరాయణులు అంటే వినడమే శ్రేష్టము అనుకునేవాళ్ళు. అంటే అర్థం అన్ని మనిషి వింటూ కూర్చుంటే చాలని కాదు. ఇక్కడ శృతి పరాయణులు అంటే విన్నదాని యందు ఆదరభావం కలిగి, ఇది గౌరవ భావం కలిగి, శ్రద్ధాభావం కలిగి, ఇన్ని లెక్కలు ఇక్కడ వచ్చాయి శృతిపరాయణ. కనుక శృతిపరాయణ ఉపాసతే రెండు కీలకమైన మాటలు వేశాడు. మనకి ఇందులో అభయం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత జ్ఞానం మనం పొందడానికి వినడమే కదా ప్రధానం. అందుకే మహాసాధనలు ఏమిటంటే శ్రవణము, మననము, నిధిధ్యాస. నిధిధ్యాస అనేది వేదాంత భాషలో నిధిధ్యాస, యోగ భాషలో ధ్యానం. అంతే, పేరు అంతే తేడా. కనుక శ్రవణము, మననము, ధ్యానము ఈ మూడే మహాసాధనం అండి. దీనికి మహాసాధనముచ్యతే అని చెప్తోంది శివపురాణం.
మహాసాధనం అంటే మూడే: శ్రవణం, మననం, ధ్యానం. శ్రవణం చేసాం, శ్రవణం చేసి మళ్ళీ రేపు 6:30 ముట్టుకోమని కాదు, మననం చేయాలి. ఏం చెప్పారు? మననం చేయకపోతే విన్నది నిలవదు. మననం చేయాలి. మననం చేసి నిలపాలి, దాని మీద ఏకాగ్రత నిలపాలి. ఆ ఏకాగ్రత నిలపాలి. ఈ మూడు జరగాలి. అంటే మూడవది ఏమిటి? ధ్యానం. మొదటిది ఏమిటి? శ్రవణం. పరమాత్మ ఏం చేశాడంటే మూడవదైన దాన్ని మొదట చెప్పాడు, మొదట వెళ్ళాల్సింది చివరి చెప్పాడు. అంటే అర్థం మనల్ని అంత చూపించి అబ్బో అంత అంటే కాదు కదా, ఇది కూడా మొదలెట్టు అని చెప్పడం అనమాట. ఇక్కడ మనకి చెప్పడం, ముందు నువ్వు శృతిపరాయణుడివై ఉపాసించాలని మొదలు పెడితే క్రమంగా కర్మ నుంచి డిటాచ్ అయ్యే కర్మయోగం నీకు అలవడుతుంది. అది క్రమంగా విచారణ వైపు తీసుకెళ్తుంది, అది క్రమంగా ధ్యానం వైపు తీసుకెళ్తుంది. ఇలా రావాలి మనం. ఇప్పుడు తిరిగి ఇటు నుంచి ఇటు రివర్స్ అవ్వాలి మనం. కనుక మనకేం చెప్తున్నాడు సాధకుడికి? ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నటువంటి వాడికి ఏం చెప్తున్నాడంటే శృతిపరాయణ, అక్కడి నుంచి ధ్యానం వరకు వెళ్ళమంటున్నాడు. అల్టిమేట్ స్టేజ్ ధ్యానం. వాడైతే డైరెక్ట్ వెళతాడయ్యా అక్కడికి వెళ్ళినవాడు. కానీ అక్కడికి వెళ్ళడానికి ఎక్కడి నుంచి వెళ్ళాలి కదా. నువ్వు అక్కడికి వెళ్ళావంటే ఎన్ని దాటొచ్చో. అక్కడికి చేరే కనిపిస్తుంది వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళని. కానీ నువ్వు అక్కడి నుంచి వచ్చిన వాడివే, ఇది బాగా తెలుసుకోవాలి. అక్కడి నుంచి వచ్చిన వాడికి శృతిపరాయణ. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట చెప్పాడు. ఎంత అభయవచనం ఇచ్చాడండి. ఇక్కడ ధ్యానము ఇవన్నీ జాగ్రత్తగా చూస్తే ధ్యానం చేసే పద్ధతి ఒకటి ఉంది. కొంతమంది అంటారు ధ్యానం మనం చేయడానికి భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేస్తుంటే అబ్బే ఆకారాలు ధ్యానం చేయకూడదండి బాబు, నేను నీలాంటి ఆకారాన్ని ధ్యానం చేయట్లేదు అని వాడికి సమాధానం చెప్పాలి. మనం చేసే ఆకార ధ్యానం ఏంటి? శాస్త్రములు వర్ణించినటువంటి భగవద్రూపములన్నీ కూడా ఆకారము వలే కనిపించే నిరాకారాలు. ఇవన్నీ కూడా అవి సర్వస్వతంత్రతా శక్తి కలిగినటువంటి మహత్తత్వములు. కనుక సాకార ధ్యానం కూడదు అనే మాట వినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదో ఒకటి చేస్తున్నాడు, అనవసరంగా వాడిని ఎందుకు కన్సిడర్ చేయడం. ఇది క్రమంగా అటు తీసుకెడుతుంది. నిరాకారం చేరవలసింది నిరాకార నిర్గుణతత్వమే, ఆయన అసలు తత్వం అది. అది వీడు చేరడం కష్టం రా బాబు అని తెలుసుకుని ఆయన ఆకారాన్ని ధరించి వచ్చాడు. ఆ ఆకారం మళ్ళంటి ఆకారం కాదు. స్వామి లీలయా అంగీకృత విగ్రహ, మన ధ్యానానికి అనుగుణమైన దివ్యమంగళ విగ్రహాలు ఆయనే కల్పించుకున్నాడు. ఎలా కల్పించాడు? స్వమాయయా, తన మాయాశక్తి. ఆయన మాయతో ఆయన ఆకారాన్ని కల్పించుకున్నట్టు. మన ఆకారాలు మాయతోనే వచ్చాయి. ప్రకృతి అంటేనే మాయ కదా. మన ఆకారాలు మాయతో వచ్చే, ఆయన ఆకారాలు మాయతో వచ్చాయంటే మళ్ళీ పొరపాటు పడతాం. అయితే మనం తేడా, ఆయన మాయలోనే కనిపిస్తున్నాడు, మనము మాయలోనే ఉన్నాం. మరి ఏమిటి అంటే మనం మాయ చేతిలో ఉన్నాం, మాయ ఆయన చేతిలో ఉంది. ఇంతే తేడా మనకి ఆయనకి. ఆయన రూపం లేని ఆయన రూపం కల్పించుకోవడానికి తన అనిర్వచనీయమైనటువంటి మాయాశక్తి ఉన్నట్టు కనిపిస్తాడు. ఎందుకంటే అనుగ్రహించాలండి. మనల్ని అనుగ్రహించడానికి కోసం ఆయన ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి వస్తాడు. ఆయన అలా వస్తాడు, అనుగ్రహిస్తాడు. హాయిగా స్వీకరించి నమస్కరించి ఆయన నిరాకారుడైన నా కోసం వచ్చాడు, ఆయన కరుణతో వచ్చాడు అని తెలుసుకోవాలి. మన ఆకారాలన్నీ కూడా మాయ చేతిలో ఉండిపోయినటువంటివి. అందుకే దీని నుంచి బయటపడాలి. ఆ బయటపడడానికి ఏదో ఒకటి క్రమంగా సాకారం నిరాకారం అదే పెడుతుంది. మనం ఏం కష్టపడక్కర్లే. అయితే ధ్యానం చేసేటప్పుడు నిలుకడ చాలా ప్రధానంగా. నిలుకడ ఉందా మనకి? కొంతమంది ధ్యానానికి కూర్చుంటారు, నానావస్థ పడతారు. వాళ్ళు కూర్చుంటారు, అప్పుడెప్పుడు లేని నిద్ర వస్తుంది. ఇవన్నీ ప్రతిబంధకాలే. ఆ తర్వాత ఆలోచన మొదలవుతుంది. ధ్యానానికి 3 రకాల ప్రతిబంధకాలు ఉన్నాయన్నారు. సాధకులకు పనికొచ్చే అంశాలే ఇక్కడ చెప్తున్నా. ధ్యానాలకి 3 రకాల ప్రతిబంధకాలు ఉంటాయట. ఈ 3 రకాల ప్రతిబంధకాలు వదుల్చుకోవాలి. ఒకటి భూతకాల ప్రతిబంధకం, రెండవది వర్తమాన కాల ప్రతిబంధకం, మూడవది భవిష్యకాల ప్రతిబంధకం. భవిష్య ప్రతిబంధకం, భూత ప్రతిబంధకం, వర్తమాన ప్రతిబంధకం అని 3 ఉంటాయి. భూత ప్రతిబంధకం అంటే ధ్యానంలో కూర్చోగానే ఎప్పుడో పనికి మాలను గుర్తొస్తాయి. అప్పుడు జరిగినవి ఎందుకు గుర్తొస్తాయి అర్థం కాదండి. మళ్ళీ మనం ఏ టీవీ చూస్తున్నప్పుడు ఏది గుర్తురా అదే తప్ప ఏకాగ్రంగా అది బహిర్ముఖత్వంకి వెళ్ళేటప్పటికి అక్కడ అలా పట్టుకుంటున్నాం. ఈ లోపలికి వెళ్ళేటప్పటికి ఎక్కడ లేనివి అవి ఇప్పుడు ఉన్నాయా? ఒక్కట్లేవు. కానీ వచ్చి కూర్చున్నాయి. లేని వచ్చి కూర్చున్నాయి. అక్కడ చూసారా? ఉన్న చోట ఉండడానికి లేని వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాయి. ఆ భూతం లేదు నిజానికి, లేనిది వచ్చి కూర్చుంది. ఉన్నదా చూడండి. మనం ఎలాంటి దానిలో బతుకుతున్నామంటే లేని వాటిని తెచ్చుకుని దాంతో కలవరపాటు. ఎవడో నిన్న ఏదో అని వెళ్ళిపోతాడు అన్నప్పుడు కూడా పట్టించుకోం. రేపు పొద్దున్న ధ్యానానికి కూర్చుంటామండి. కూర్చున్నప్పుడు నిన్నవాడు అలా వెళ్ళాడే, అవతలి వాడికి మాత్రం వీడు మంచి భంగిమలో ఉన్నాడు, దండం పెట్టి వెళ్తుంటాడు. వీడికి మాత్రం లోపల నిన్నవాడు అలా వెళ్ళాడు కదా, ఆ అన్నదాంట్లో ఈ ఉద్దేశం ఉందేమో. ఇంకా మొదలు ఇదేమిటంటే కుతర్కాలు. ధ్యానం చేయమన్నారు కానీ భగవద్గీత కృష్ణ పరమాత్మ తిరుగుతూ ఉంటుంది జపమాల, బుద్ధి అలాగా తిరుగుతుంది అన్నాడు. కానీ అసలు వాడు ఉన్నాడా?
ఈ దేహంలో నేనున్నానా, ఏమిటి ఇది, ఏదో చెప్తూ ఉంటారు దృష్టి అనమాట. కుతర్కం చెయ్యడం, ఈ ఆత్మ ఏమిటి అనాత్మ ఏమిటి, ఏదో దేహం పుడుతోంది దేహం పోతోంది, మళ్ళీ ఆత్మగడవుడి మధ్యలో వాడి కోసం ఏమిటి ప్రయత్నం, కుతర్కాలన్నమాట. అంటే శాస్త్రవాక్యముల యందు విశ్వాసం లేకుండా కుతర్కాలు చేయడం, గురువాక్యముల యందు విశ్వాసం లేకుండా కుతర్కం చేయడం ఒకటి. విషయాసక్తి, ప్రస్తుతం మనకు ఉత్పన్నమైన ఇచ్ఛ, ద్వేషము మొదలైన వాటితో విషయాసక్తి. దాని తర్వాత బుద్ధిమాంద్యం, అదొకటి. ఈ బుద్ధి అసలు సత్యాన్ని చెప్తుంటే అర్థం చేసుకోలేదు, ఒక దగ్గర ఎక్కడో కొట్టేస్తుంది, మాట పైకి వెళ్ళలేదు. ఆఖరికి ఏమంటారంటే అర్థమైనట్టు ఆయన చెప్పలేదండి అని. అయ్యో నేను అర్థం చేసుకోలేకపోయానని విచారం ఉండదు. నీకు అర్థమయ్యేది చెప్పాల్సిన అవసరం ఆయనకేముంది, నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం నీకుంది. ఇప్పుడు ఆ చెప్పేవాడు కూడా ఏదో స్వార్థం కోసం చెప్తే వాడి పెర్ఫార్మెన్స్ బాగుంటేనే నేను డబ్బు ఇస్తానండి అనేటువంటి కళాకారుడైతే వేరే విషయం. కానీ చెప్పేటప్పుడు అర్థం చేసుకోవాలనే శ్రద్ధ నీకు ఉండాలి కదా. అది నీ బుద్ధిమాంద్యం నీకు అట్టకూడదు. కనుక వర్తమాన ప్రతిబంధకం ఏంటి ధ్యానంలో? బుద్ధిమాంద్యం. ఆ పరతత్వాన్ని ధ్యానించేటప్పుడు ఒక్కొక్కసారి బుద్ధికి మాంద్యం ఏర్పడుతుంది. ఆ మాంద్యాన్ని కూడా జయించగలగాలి. ఇక తర్వాత విపర్యయం. విపర్యయం ఇది వర్తమాన ప్రతిబంధకాల్లో ఒకటి. విపర్యయం అంటే ఒకదాన్నొకటి అనుకోవడం, ఇది విపర్యయం. ఇవన్నీ వర్తమాన ప్రతిబంధకాలు. ఇక భవిష్య ప్రతిబంధకాలు చెప్తాడు. ఆసక్తి. అప్పుడే కూర్చుంటాడు, ఇప్పుడు ఈ ధ్యానం చేస్తున్నాను, ఈ ధ్యానం చేస్తున్నప్పుడు మా గురువుగారు ఒక మాట చెప్పారు, ఇలా చేస్తూ ఉంటే నీకు తర్వాత క్రమంగా కొండల్ని జాగరణ జరుగుతుంది అన్నారు. జరిగితే ఎక్కడికి వెళ్తాను అప్పుడు చుట్టూ వాళ్ళు ఎలా చూస్తారు, ఈ కొండల్ని జాగరణ జరిగితే ఏ లోకానికి వెళ్తాను, ఏ లోకంలో ఏంటి, ఈ లోకంలో సుఖాలు రావా ఏమిటి, వస్తాయేమో, ఇంకెళ్ళిపోతుంది ఆసక్తి. భవిష్యత్ ఆసక్తి అనమాట. భవిష్యత్తు వల్ల పట్ల ఆసక్తి. ఇలాగ ఇది కావాలి అది కావాలనేటువంటి ఆసక్తి ఏర్పడి క్రమంగా వాంఛ, ఆసక్తి, వాంఛ ఇవన్నీ కూడా భవిష్య ప్రతిబంధకాలు. ఈ విధంగా ఒకటే స్థితిలో ఉన్నప్పటికీ 3 రకాల కాలాలకి సంబంధించిన 3 రకాల ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఈ 3 రకాల ప్రతిబంధకాలని తొలగించుకొని నిలపడమే ధ్యానం అంటే. చూసారా, ధ్యానం అని ఒక్క పేరుతో చెప్పాను, కానీ ఇప్పుడు వివరిస్తే ఎంత క్రిటికల్లో తెలిసింది కదా. క్రిటికల్ని వదిలేయకూడదు కదా కావాలనుకున్నవాడు. అందుకు శృతిపరాయణ, మళ్ళీ వాడి పేరు కూడా జాలి చూపించి శ్రవణం చాలా గొప్పది. భాగవతం 7 రోజులు విని పరీక్షిత్తు మోక్షం వచ్చేసింది. సప్తాహాలు ఎన్ని వెళ్ళలేదు మనకి, మనం ఎక్కడున్నాం అక్కడే. ఎందువల్ల? వినడంలో శృతి పరాయణ లేదు, ఉపాసతే లేదు. ఈ రెండిటి వల్ల. శృతి పరాయణ అదే తప్ప మరో గతి లేదు అన్నట్టు విన్నాడండి ఆయన. మరొకటి లేదు ఆయనకి. శృతి పరాయణ ఆ విషయంలో అలా లీనమైపోయాడంతే. పైగా ఈ ఆత్మ గురించి నిరంతర అభ్యాసం చేయాలి. ఆత్మతత్వం గురించి నిరంతరం. నువ్వు స్వచ్ఛమైన వాడివి, దేనికి అంటని వాడివి, నీకు మరణం లేదు, నువ్వు స్వచ్ఛమైన వాడివి, నువ్వు ఈ దేహానికి సంబంధించి దానికి పరిమితమైన వాడివి కావు అని నీకు నువ్వు నిరంతరం సజెస్ట్ చేసుకుంటూ ఉంటే, నిరంతరం కొడుతూ ఉంటే, నిరంతరం ఇందులోనే ఉన్నానని అలవాటైపోయిన వాడు దీని నుంచి బయటపడే అవకాశం ఉంది. అందుకే నిరంతరం జరగాలండి. ఇది ఏదో ఒక్కసారి కాదు. అందుకే సతు దైర్ఘ్యకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అని మన పతంజలి చెప్పినటువంటి మాటని ఆధారంగా చేసుకుని వివరించుకున్నాం కదా. ఇది తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యాంశాన్ని ఇక్కడ ఈ విధంగా చెప్పి శృతిపరాయణ అని. మన కర్ణులు లేని భారతమా అని ఉంది. కర్ణులు లేని భారతమా అని. మన బ్రతుక్కి కర్ణం లేని భారతమా అనుకోవాలి. కర్ణం ఉండాలి, తర్వాత అన్ని. కర్ణం ముఖ్యం, చెవి అది ఇచ్చాడుగా భగవంతుడు. మెదడుకి దగ్గర ఉంటుందిట, వెంటనే తీసుకెళ్ళగిన శక్తి. శ్రవణం చాలా గొప్పదండి. ఎన్ని జ్ఞానములైనా వినడం వల్ల కదా నీకు తెలుస్తున్నాయి. శ్రవణానికి మన వాళ్ళు ప్రథమమైన ప్రాధాన్యం ఇచ్చారు. అందుకు మోక్ష సాధనల్లో శ్రవణానికి ఉన్న ప్రాధాన్యాన్ని శృతిపరాయణ అన్నారు. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా చెవులున్నాయి కనుక దానితో వినగలిగే శక్తి ఉంది కనుక ముందు అది చెయ్యి. ఇప్పుడు అర్థం కాదా, మళ్ళీ కూర్చో. అర్థం కాలేదని వదిలేయకు, మళ్ళీ కూర్చో. నీకు యోగాసనాల్లో ఒక పొజిషన్ రావడానికే ఎన్ని పాటలు పడ్డావు నువ్వు. అలాగే మళ్ళీ వినగా తప్పకుండా రాదా. అందుకే వినగ తప్పకుండా వేదాంతం వంటబడుతుంది. అయితే నువ్వు శృతి పరాయణుడివై ఉపాసతే అయితేనే అది. అప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసనాదులకి వెళ్ళగలం కనుక శృతిపరాయణత్వానికి అంత ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.